శ్రీకృష్ణ. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి అనుష్ఠాన వేదాంతం, ఆచరణ వేదాంతం భగవద్గీతలో చివరి అధ్యాయంగా భావించే 15వ అధ్యాయంలో ఒక్కొక్క శ్లోకము అర్థము చాలా విపులంగా తెలుసుకుంటున్నాం. మనకు వచ్చినటువంటి సమస్యల్లా ఏంటంటే అహంకారము, మమకారం. ఈ రెండే, ఇంకా మరేమీ లేవు. అహంకారము, నేను ఈ పని నేను చేశాను, ఇది నేను సాధించాను, ఇదంతా కూడా నాదే మొత్తం. ఇంకా మమకారంలోకి వెళ్తాం మెల్లగా. నా వాళ్ళు, నా పిల్లలు, పొసెసివ్నెస్ అంటారు కదా, అది. ఈ రెండిటితోటే ప్రపంచంలో ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. ఒకసారి ఒక పెద్ద బస్ యాక్సిడెంట్ అయింది. ఆ బస్ యాక్సిడెంట్ లో ఏమైంది, అందరూ దబదబ యాక్సిడెంట్ కాగానే అందరూ కూడా ఫైర్ యాక్సిడెంట్ కాబట్టి అందరూ దబదబ కిందికి రావాలి. ఒక పెద్ద ఆయన ఏం చేస్తున్నాడు, తను, తన సామాను, తన మనవరాలు, ఈ ముగ్గురిని బయటికి లాగుదామని చూస్తున్నాడు. ఆ గేట్ దగ్గర అటకాయించిపోయాడు. గేట్ దగ్గర మనవరాల్ని గుంజాలి బయటికి, తర్వాత ఇటు సామాన్లను కూడా బయటికి గుంజాలి. ఈ ప్రయత్నం లోపల ఏమైపోయిందంటే బస్సులో ఉన్న వాళ్ళందరూ తగలబడిపోయారు. ఆయన ఆఫ్ కోర్స్ ఆయన మనవరాలు కూడా తగలబడిపోయారు. ఇక్కడ చిన్న ఉదాహరణ ఏంటంటే, చనిపోయే సమయంలో కూడా మనము కళ్ళు తెరుచుకోలేనంతగా ఎందుకు ఇంత మాయ కమ్ముతోంది? ఎప్పుడైనా ఆలోచించారా అండి ఇది? అంటే ఎందుకు ఇంత ఇది ఎలా వచ్చింది అని ఎవరైనా ఒక్కసారైనా ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ఇంత ఇది మనకు కనిపిస్తుందా? మరి కళ్ళకు కనిపించడం లేదు కదా. కళ్ళు, ముక్కులు, నాలిక, చెవులు, వీటితో అహంకారం తెలుస్తుందా అండి? ఎవరైనా చెప్పండి, అహంకారము కళ్ళతో తెలుస్తుందా అండి? నాలో అహంకారం ఉంది అని నా కళ్ళు చెప్తాయా? లేదండి, చెప్పదు. అయితే చెవులు చెప్తాయి, నా చెవులు చెప్తాయి నేను అహంకారం అని. ఏవి చెప్పవండి, ఏ ఇంద్రియాలు చెప్పవు. కానీ అది లేదని ఎవరన్నా అంటారా? అది ఉన్నది కదండి, కనపడదు కానీ ఉంది అహంకారం అనేది. మాటను బట్టి అహంకారం ఉన్నది లేనిది తెలుస్తుంది, అర్థమవుతుంది సార్. నేనే చేసేసాను, వీళ్ళందరికన్నా నేనే బాగా చెప్పాను అని చెప్పేటప్పుడు వాళ్ళ ఇది తెలుస్తుంది. అవతల వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు. అదొక ఫీలింగ్ సార్. మన బిహేవియర్ చెప్తుంది సార్, మన బిహేవియర్ ప్రవర్తనలో తెలుస్తుంది. అది అవతలి వాళ్ళకి తెలుస్తుంది కానీ మనది మనకు తెలియదు సార్. నాకు అహంకారం ఉందని ఎవరు చెప్పుకోరు. అది ప్రకృతి గుణాల వల్ల ఏర్పడుతుంది. కరెక్ట్ అంటాడు, ఎంతసేపు నేను కరెక్ట్ అంటాడు, నాది కరెక్ట్ అంటాడు. కరెక్ట్. అది కాక ఇప్పుడు ఇందాకటి కథ మనము చూసినట్లయితే అందరికి బాధ అనిపించలేదా? ఆయన ఏం చేశాడు తెలుసా? తన మనవరాల్ని కాపాడుకోవాలి, తన వస్తువులు, పోనీ ఆ వస్తువుల్ని పడేసి పోనీ మనవరాల్ని కాపాడుకుంటే తప్పులేదు అంతవరకు, కానీ వస్తువులు కూడా బయటికి లాగాలి. ఇదెక్కడ న్యాయం చెప్పండి? వస్తువులని కూడా బయటికి లాగి, వస్తువులతో కూడా ఆయన తన వస్తువులు ఎక్కడికి పోకూడదు. తన మనవరాలు సరే పోని, అది ఎంతో కొంత ఉందనుకుందాం, వస్తువులని కూడా బయటికి లాగుతూ మొత్తం రోడ్ అదంతా బ్లాక్ చేసేసి మిగతా జనాలందరూ కూడా చనిపోయేలాగా చేశాడు. సో ఈ అహంకారము, మమకారము ఏవైతే ఉన్నాయో ఇవి అలా పెరిగిపోతూ పెరిగిపోతూ ఉంటాయి తప్ప వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి సొల్యూషన్ లేదు, ప్రత్యేకమైనటువంటి దీనికి పరిష్కారం లేదు. ఏమిటిది? ఎక్కడి నుంచి వచ్చింది అహంకారము? ఎక్కడి నుంచి వచ్చింది మమకారము? వీటితోటి మనం ఏం చేస్తున్నాము? మరింత 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 సంసార సముద్రం లోపల మునిగిపోతున్నాం. ఒకసారి ఆలోచించినట్లయితే ముందుగా ఒక వ్యక్తికి పుట్టడమే పెద్ద గర్వం అనిపించదు. ఒకే తన కులం గురించి ఒక వ్యక్తి దేని గురించి తను ఎక్కువ గర్వపడతాడు? తన కులం గురించి. ఎవడో చెప్తాడు నీ కులం చాలా గొప్పది, నీ కులం వాళ్ళు ఇది చేశారు, నీ కులం వాళ్ళు అది చేశారు, నీ కులంలో ఉన్న వాళ్ళు ఇది చేశారు. ఓకే, తర్వాత మళ్ళీ ఆ కులం లోపల మళ్ళీ గోత్రాలు స్టార్ట్ అవుతాయి. ఈ గోత్రాల వాళ్ళు ఇది చేశారు, గోత్రాల వాళ్ళు అది చేశారు స్టార్ట్ అవుతుంది. కొన్ని కుల గోత్రాలు అయిపోయాయంటే నీ వంశం ఎంత గొప్పది అనేది మళ్ళీ అక్కడ ప్రారంభం అవుతుంది.
కులము, గోత్రము, వంశము అయిపోయిన తర్వాత నువ్వు ఉన్నటువంటి దేశము, నువ్వు ఉన్నటువంటి ప్రాంతము, నువ్వు ఉన్నటువంటి ప్రతి వస్తువు, ఇదే విధంగా ఇక నీ అచీవ్మెంట్స్, ఇక మెల్లమెల్లగా నీ అచీవ్మెంట్స్ స్టార్ట్ అవుతాయి. స్కూల్ లోపల, కాలేజ్ లోపల ఒకసారి ఏదో ఫస్ట్ వస్తాం, ఇంకా అక్కడి నుంచి స్కూల్ లోపల ఏవో ఈవెంట్స్ లో ఫస్ట్ వస్తాం. అలా మొదటిసారి 2 సార్లకు ఏమీ అనిపించదు. ఆ తర్వాత ఏమైపోతుందంటే అది మన లోపల గట్టి ముద్ర వేసేస్తుంది. నేను గెలిచాను, నేనే చేస్తున్నాను ఇవన్నీ అని. అలా ఉండగా 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 ఏమవుతుందంటే ఒకరోజు పడిపోతాం. పడిపోగానే అప్పుడు ఏమనిపిస్తుందంటే నేను ఎందుకు పడ్డాను? అవతల వాళ్ళకి తెలివితేటలు లేకపోవడం వల్ల. వాళ్ళందరూ గెలిచారు, తెలివితేటలు లేని వాళ్ళు, నాకంటే కూడా అసమర్థులు గెలిచారు. నేను ఎందుకు గెలవలేకపోయాను? నాదేదో ఆ ఎగ్జామినర్ది తప్పు, లేకపోతే ఆ ఇన్విజిలేటర్ది తప్పు, ఏదో ఒక తప్పు జరిగింది, కానీ నేను తప్పు చేయలేదు. అక్కడ నుంచి ఇక తనని తాను కాపాడుకుంటూ వస్తాడు, తనను తాను సపోర్ట్ చేసుకుంటూ వస్తాడు. ఇది అహంకారం. ఇక మమకారం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. మమకారం, ఇప్పుడు మనం ఏవైతే బంధాలు చూస్తున్నామో, ఈ బంధాలన్నీ కూడా మనకు పుట్టుకతో వచ్చినవి కాదు. ఇవన్నీ ఏమిటి? మనకు మెల్లమెల్లగా పెరుగుతున్న కొద్దీ మనకు స్నేహితులు, బంధువులు వీళ్ళందరూ తెలుస్తూ ఉంటారు. తర్వాత ఏమవుతుంది? మీరు ఇల్లు మారుతారు, ఒక అపార్ట్మెంట్ లోపల ఒక పొజిషన్కి వస్తారు. అపార్ట్మెంట్ లో గొప్ప చెప్పుకోవాలి, ఒక కాలనీలో గొప్ప చెప్పుకోవాలి, ఒక టెంపుల్ కమిటీ పెడతారు. ఒక టెంపుల్ కమిటీ పెట్టి ఏం చేస్తారు? ఆ టెంపుల్ కమిటీ లోపల మీరు ఏదో ట్రస్టీ మెంబర్ గా ఏదో అవుతారు. నేను ఫలానా కమిటీ ఉంది కదా, దానికి నేను డైరెక్టర్ గా నన్ను అడుగుతున్నారు. అంటే నేను చాలా గొప్ప వ్యక్తిని, నేను చాలా బిజీగా ఉన్నాను, కానీ వాళ్ళంతా కూడా నన్ను అడుగుతున్నారు, ఈ ఫలానా ట్రస్టీ మెంబర్ గా ఉండమని అడుగుతున్నారు. ఎక్కడుంటాం చెప్పు, ఏం చేస్తాను చెప్పు అనుకుంటూ ఇలా ఇలా ఇప్పుడు నేను చెప్తున్న సంఘటనల్లో ఏదన్నా మీరు చూడని ఏమన్నా ఉన్నాయండి? ఇవన్నీ నేను కొద్దిగా ఎక్కువ చేసి చెప్తున్నానా, లేకపోతే ఇలాంటి సంఘటనలు ఉన్నాయంటారా? జరుగుతూనే ఉంటాయి సార్. ఉన్నాయి సార్, ఉన్నాయి. ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. ఏంటంటే దురదృష్టం ఏంటంటే ఎంత ఎక్కువైపోయిందంటే ఈ అహంకారం అనేటటువంటిది, నేను సాధిస్తున్నాను, నేనే చేశాను, నేనే ఇది, నేను లేకపోతే మా కాలనీ నడవదు, నేను లేకపోతే ఇది నడవదు, నేను లేకపోతే అది నడవదు. ఎంతసేపు కూడా నేను చాలా ఇంపార్టెంట్ అనుకుంటాం. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే నేను చనిపోయిన మరుక్షణము నన్ను ఎవరు పట్టించుకోరు. పెద్ద పెద్ద వాళ్ళు, మహానుభావులు ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది శరీరాన్ని త్యజించి వెళ్ళిపోయారు. కానీ ప్రపంచం నడుస్తోంది కదా. అయితే ఈ ఆలోచన రాదు అంటున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఏమంటున్నాడంటే ఇందులో ఉన్నప్పుడు ఇందులో ఆది ఏంటి, అంతం ఏంటి, మధ్య ఏంటి అని చెప్పి తెలుసుకోలేకుండా ఈ చెట్టు లోపల ఉన్నారు అని చెప్పేసి అన్నాడు. ఈ పాయింట్ అర్థమైందండి? ఆ వృక్షం ఏదైతే సంసార వృక్షం అని మనం తెలుసుకున్నామో, ఈ సంసార వృక్షం లోపల మూలమైనటువంటి భగవంతుణ్ణి ఎవరు చూడట్లేదు. మనం ఏం చేస్తున్నామో మెల్లగా పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ మన లోపల తయారవుతున్నాయి. తయారైనా కొద్దీ ఏమవుతుందంటే మనము పొగరుగా, ప్రపంచాన్ని పట్టించుకోకుండా, మనం ఏంటంటే ఇక నేను లేకపోతే ఏది లేదు అన్నంత అహంకారంతో ముందుకెళ్ళిపోతున్నాం. తర్వాత అహంకారం రావడానికి ఇంకొకసారి ఏమవుతుందంటే మన విజయాలు కూడా కారణం. ఇప్పుడు ఇక్కడ ప్రకృతి లోపల విజయం అనేది ఎలా ఉండాలి అంటే మనల్ని ఎంకరేజ్ చేసేలాగా ఉండాలి, కానీ మన లోపల అహం పెంచేదిలాగా ఉండకూడదు. అంటే ఉదాహరణకి ఏంటి, ఇప్పుడు ఒకడు ఒక కాంపిటీషన్ లోపల ఫస్ట్ వచ్చాడు. ఫస్ట్ వస్తే వాడు ఏమైంది, మన చెస్ది మీరు అందరూ చూస్తుంటారు, కాల్సన్ తను ఓడిపోగానే గుకేష్ టేబుల్ మీద కొట్టేసి పారిపోయాడు, కోపంతో వెళ్ళిపోయాడు. నేను నంబర్ 1, నేనేంటి ఈ ఇండియన్ కుర్రాడు చిన్న పిల్లాడి చేతి లోపల నేను ఓడిపోవడం ఏంటని కొట్టేసి వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళు వచ్చి మన గుకేష్ని అడిగారు, ఏమయ్యా ఆయన ఇలా వెళ్ళిపోయేందుకు నువ్వు బాధపడ్డావా ఏంటి అంటే, లేదు నేను కూడా అలాగే చేసేవాడిని అని చెప్పేసి సర్దేశాడు ఆయన. అంటే దాన్ని ఇంకెక్కువ కాంట్రవర్సీలోకి లాగకుండా. సో నాలాంటి వాడైతే పీకి పాకాన్ని పెట్టేవాడు, వాడు ఇలా చేశాడు, వాడు అట్లా చేశాడు అని. సో ఆలోచించేది ఏంటంటే అహంకారం. ఏమిటి నాకు ఇలా జరుగుతుందా? మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం, ఎవరో గల్లీ గుండాలు వాళ్ళు వీళ్ళు ముందు లోకల్ గా మేనేజ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఏమవుతుంది, శివ వెళ్ళి చైన్ తో కొట్టాడు అనగానే పై వాళ్ళు వస్తూ ఉంటారు. అలాగే పోకిరి సినిమా చూసారు మీరు, అందులోపల కూడా మెల్లమెల్లగా పై వాళ్ళు వస్తూ ఉంటారు. ఆ పైన ఉన్న వాళ్ళందరూ కూడా మీకు తర్వాత పరిచయం అవుతూ ఉంటారు, మీకు అలా గుర్తింపు వస్తూ ఉంటుంది అనమాట. పుష్ప లోపల వాడు అంటాడు కదా, నన్ను తనే ఎంపీకి పరిచయం చేశాడు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు కదా. అంటే ఏమిటి, ఇదంతా కూడా గొప్ప. ఇప్పుడు ఇక్కడ గొప్ప ఏమిటి? అందుకే త్యాగరాజు అంటాడు, మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖం అందనేలా. ఎంతసేపు కూడా నువ్వు మనిషిని సేవిస్తున్నావు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనిషిగా పుట్టావు, మనిషిని సేవిస్తున్నావు. అయితే ఇదే సంస్కారాన్ని, అంటే ఈ చెట్ల లోపల మాత్రమే, ఈ ఆకుల్లో, కొమ్మల్లో, గూడల లోపల మనం ఏం చేస్తున్నాము, అహంకారము, మమకారము అనేటటువంటి 2 కాలాలు ఏవైతే ఉన్నాయో
చాలా నాలిక ఇదైపోతుంది అన్నమాట. అటువంటి కారం వల్ల ఏమైతుందంటే మనం గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నాం. మనం ఏ స్థాయిలో ఉన్నామో గుర్తించలేని వాళ్ళు ఉన్నాం. అసలు పైన ఒక మూలం ఉంది అన్నటువంటి సంగతిని కూడా గుర్తించలేనట్టుగా ఈ చెట్లలో వీటిల్లో వాటిలో కొట్టుకుపోతున్నాం. కొంతమంది చెట్లో పైన ఉంటారని తెలుసుకున్నాము, కొంతమంది కింద. ఇది ఆల్రెడీ అందరికీ కొంత చెప్పిందే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎవరికైనా ఎక్కడైనా అర్థం కాకపోతే వెంటనే ఆపేసేయండి. ఒకసారి ఆపుతాను, ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. అహంకారం మమకారం గురించి ఎందుకు మాట్లాడుతున్నామండి మనం అసలు? బై ద వే, కారం ఎందుకు ఇప్పుడు? కారం ఏమైనా ఇంట్లో ఏమైనా ఇదైందంటారా? ఎందుకు కారం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు? అవి మనిషికి ప్రాబ్లమ్స్. ఏంటంటే రమణి గారు చెప్పండి. అవి రెండే మనిషికి ఉన్న ప్రాబ్లమ్స్, అందుకే మనం భగవంతుడిని రీచ్ అవ్వలేకపోతున్నాం. అందుకే వాటి రెండింటి గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, మాధవి గారు. కారం లాంటిది అహంకారము అని. ఓకే, సో కానీ భగవంతుడు ఏం చెప్పాడంటే, తను ప్రత్యక్షంగా చెప్పాడు, వీటి వల్ల మనము, ఈ గర్వం వల్ల, వీటి వల్ల ఆది మధ్య అంతాలు, ఈ మహావృక్షం అనేది ఏదైతే ఉందో, ఇది సంసార వృక్షము. ఈ సంసార వృక్షం ఆది మధ్య అంతం ఏది తెలుసుకోలేకుండా ఉన్నాం. దీని రూపాన్ని మనం గుర్తించలేకుండా ఉన్నాం. ఇప్పుడు మీరు ఇలాంటి వాళ్ళని ఎక్కువ చూసారా లేదా ఒక్కసారి చెప్పండి. నేను మీకు మా అపార్ట్మెంట్ లో పెద్దవాళ్ళ మీద నేను ఇప్పుడు జోక్స్ చేస్తూ ఉంటాను, మీ అందరికీ బహుశా తెలిసే ఉంటుంది. వాళ్ళ దగ్గర అందరూ కూర్చుంటారు. వాళ్ళు 50 ఏళ్ళు దాటి 60 ఏళ్ళు దాటినటువంటి పెద్దవాళ్ళందరూ అక్కడ కూర్చుంటారు. కూర్చొని ఈడిట్లా ఆడట్లా, వాడేం చేసిండు, ఈడేం చేసిండు, ఈడిట్లా చేసిండు, ఆడట్లా చేసిండు, నువ్వు ఏడ బిట్లు కొన్నావు, నువ్వు ఈడ బిట్లు కొన్నావు, నా కొడుకు ఇట్లా చేసిండు, నా కొడుకు ఇట్లా చేసిండు, నేను మనవల్లకి ఇవి కొన్నా, నేను మనవల్లకి ఇవి కొన్నా, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను, రండి, ఆత్మస్వరూపం, మనం అందరము కూడా ఆత్మస్వరూపులము, భగవంతుడు ఒక్కడే, మన అందరి లోపల ఉన్నటువంటి చైతన్యం ఒక్కరే అని చెప్పి చెప్తే ఏమైతుందో చెప్పండి ఒకసారి. ఎవరు వినరు సార్. మాకు అన్ని తెలుసు అంటారండి, అదే అహంకారం. ఈయనకి చిక్కబుట్టింది అనుకుంటారు సార్. పుష్పావతి గారు, శైలజ గారు, తర్వాత పద్మావతి గారు చెప్పండి, ఒకరి తర్వాత ఒకరు. పుష్పావతి గారు. లేచిపోతారు సార్, ఇక వాళ్ళు మాట్లాడుకోరు అనుకుంటా. శైలజ మేడం చెప్పండి. ఈయనకు చిక్కబుట్టింది, ఈయనకు బాగా చిక్కబుట్టింది అని చెప్పేసి చెప్తారు సార్. అట్లా వీడొకడు పెద్ద పుడింగాడు వచ్చాడు అంటారు సార్. పద్మావతి గారు చెప్పండి. సార్ వాళ్ళంతా నేను హాయిగా సంతోషంగా ఉన్నాం మాట్లాడుకుంటూ, మీ మధ్యలో ఆత్మ ఎందుకు మమ్మల్ని ఇచ్చేస్తారు, మాకేం అక్కర్లేదు, మీరు హ్యాపీ అంటారు. సో ఆత్మ అంటే ఏమి కూడా అందుకని మాకు అన్ని తెలుసని కూడా అంటారండి. మాకు అన్ని తెలుసు అంటారు మాక్సిమం అంటారు. ఇంకోటి సార్, తాత ముత్తాతలు అసలు ఎకరాలు ఉంటే కూడా గర్వమే. అదే ఇంకా వంశవృక్షం అంటే ఇంకా పొలాలు ఆస్తులు ఉంటే ముని మనవన్లు అందరూ వాళ్ళు వాడుకుంటారు కదా, వాళ్ళు జయిస్తారు. ఇంకా మాది మించిన వాళ్ళు ఎవరు లేరుంటారు. ఇప్పుడు పెట్టుకొని ఇప్పుడు ఏదో ప్రశాంతంగా బయట వచ్చి గప్పాలు కొట్టుకుందాం అనుకుంటే మీరు వచ్చి ఆత్మ అవి ఇవి అన్ని మాకు బోర్ కొట్టించొద్దని నేను చెప్తారు సార్. మరి వీళ్ళందరూ గుడులకు వెళ్తారు కదా, దీనికి ఎవరైనా ఇప్పటి వరకు మాట్లాడని వాళ్ళు మాత్రమే మాట్లాడి జవాబు చెప్పండి. మరి వీళ్ళందరూ టెంపుల్స్ కి వెళ్తారు, వీళ్ళందరూ టెంపుల్స్ కి వెళ్తారు, తీర్థం ఇస్తే తీర్థం తీసుకుంటారు, భక్తిగా తీసుకుంటారు. ఓకే, చాలా భక్తిగా. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే దేవుణ్ణి, మరి వీళ్ళందరూ దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తారు? మనమేమో భక్తి అంటే స్వస్వరూప సాధన లేదా భగవంతుడు అంటే ప్రేమ అని చెప్పేసి చెప్తాం. మరి వీళ్ళందరూ వెళ్తారు, వీళ్ళందరూ వాళ్ళు దేవుణ్ణి విగ్రహం తరిగిపోతుందని భయం అండి, దానికోసం నా కొబ్బరికాయ కొట్టొచ్చేస్తే పని అయిపోతుందని. అంటే సార్ వాళ్ళు మొట్టమొదట స్టేజ్ లో ఉంటూ విగ్రహారాధన చేస్తూ దేవుణ్ణి అక్కడ ఉంది అని నమ్ముతారు కాబట్టి అలా వెళ్తుంటారు. కరెక్ట్. కానీ దేవుడు తప్పు పనులు చేయకూడదు అని చెప్పి చెప్పడంటారా? చెప్తారు. దేవుడు అంటే వాళ్ళు పెద్దగా అంటే జ్ఞాన మార్గంలోకి వస్తూ ఉంటే అవన్నీ జ్ఞాన మార్గంలోకి రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరికీ జ్ఞాన మార్గము సరే కాదు. కానీ నేనేమంటానంటే సత్ప్రవర్తన అంటారు కదండి, సత్ప్రవర్తన ఉండాలి సార్. అంటే మీరు అన్నది కరెక్టే. నేను జ్ఞాన మార్గంలోకి అందరూ రావాల్సిన అవసరం కూడా లేదు. నేను మీ అందరితో చాలా సార్లు నేను విన్నవించుకున్నాను, ఏమనంటే మీరు దేశ సేవ చేయండి చాలు అని చెప్పి ఎన్నోసార్లు చెప్పాను. దేశ సేవ చేయండి చాలు, మీ ఇంటి దగ్గర ఒక 10 మందికి చదివించండి చాలు అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పాను.
ఏమి చేయక్కర్లేదు, మీరు ఒక 10 మందికి ఏ దేవుణ్ణి పూజించక్కర్లేదు. ఇవాళ ఉషా సాగర్ మేడము నాకు ఒక ఇది పంపించారు, నేను కొద్దిసేపట్లో మీ అందరికీ పంపిస్తాను. ఉషా గారు అది మీకు టెలిగ్రామ్ లో లేదా అండి? ఉషా సాగర్ మేడం జాయిన్ అయ్యారా ఇవాళ? జాయిన్ అయ్యారా ఆవిడ? హలో, ఉన్నారు. అది టెలిగ్రామ్ లో ఉంటే ఫార్వర్డ్ చేయగలరా? మీకు టెలిగ్రామ్ లో ఉంటే ఒకసారి గ్రూప్ లో అందరికి ఫార్వర్డ్ చేయండి. మీకు టెలిగ్రామ్ లో లేకపోతే నేను ఫార్వర్డ్ చేస్తా. అది మన ఈయన పౌరాణిక సార్వభౌమ ఆయన ఒకటి అద్భుతమైనటువంటి ఇదన్నమాట. ఆయన మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు ఒక అద్భుతమైనటువంటి వీడియో క్లిప్ పంపించారు అనమాట. అది వింటుంటే అసలు కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తుంది. మొన్న నేను మహాభారతంలో చెప్పినటువంటి విషయం గురించే ఉంది అది. మహాభారతం లోపల ఆయన ఏమంటాడంటే, నేను లేను కదా ఆ సమయం లోపల, ఉంటే నేను ఈ పరిస్థితి రాణించేవాడిని కాదు అంటారు. నేను అప్పుడు ద్వారకాలో లేను అన్నట్టుగా చెప్తాను అనమాట ఆయన. సో ఇక్కడ ద్వారక అంటే ఏంటి అనేదాన్ని ఆయన డిఫైన్ చేస్తారు. ద్వారక అంటే నవద్వారే పురే దేహి. సో లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపుడను నేను, నన్ను నువ్వు గుర్తించలేదు. సో నన్ను గనక నువ్వు గుర్తిస్తే నువ్వు ధర్మపరుడువే, కానీ నన్ను గనక ఆ సమయం లోపల నువ్వు గుర్తుంచుకున్నట్లయితే వీటన్నిటికీ కారణమైనటువంటి భగవంతుడు, కారణమైనటువంటి హలో గారు ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరండి? ఏమైనా ప్రశ్న ఉందా అండి? హలో, ఏదో పొరపాటున ఓకే, నో ప్రాబ్లం, పర్లేదు, నో ప్రాబ్లం. అదే నేను ఏదైనా ప్రశ్న ఉందేమో అని, నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు ఇక్కడ ఆయన ఏమంటారంటే, ద్వారక అంటే ఏంటి? ఈ నవద్వారములలో ఉండేటటువంటి ఆత్మస్వరూపుడను నేను. సో ఆయన మీరు ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మరి ఆయన పురాణాలు, కథలు, ఆయనకు తెలిసినటువంటి విషయాలు ఇప్పుడు ఆయన జ్ఞానంతో నాలాంటి కంపేర్ చేసుకుంటే సముద్రంలో నీటి బిందువు లాగా. మరి అలాంటి మహానుభావుడు ఒకసారి ఆయనకి ఒకరు అడిగారు, నేను ఇది మీకు చాలా సార్లు చాలా ఫోరమ్స్ లో చెప్పాను. ఆయన దగ్గరికి ఒకడు వచ్చేసి చెప్పాడు, ఇట్లా నాకు ఒక చిన్న ఫౌండేషన్ ఉంది, నాకు దేవుణ్ణి ప్రార్థించడానికి సమయం లేదు, మీరు పురాణాలు, రామాయణము, మహాభారతము ఇవన్నిటి నుంచి చెప్తూ ఉంటే నాకు కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి, నాకు సమయం సరిపోవడం లేదు అని తను చేస్తున్నవన్నీ కూడా రాశారు. రాసి నాకేదన్నా చిన్న మంత్రం ఇవ్వండి అని చెప్పేసి రాశారు. రాస్తే దానికి నా జవాబు ఏంటి తెలుసా? మీరేమి చేయక్కర్లేదు, మీకేమీ అవసరం లేదు అని చెప్పాడు. సో కాబట్టి సత్ప్రవర్తన అనేటటువంటిది అన్నిటికంటే కూడా ముఖ్యము. అవును సార్. సత్ప్రవర్తన ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు అవసరం లేదు. ఉదాహరణకి ఇప్పుడు నేను మా అమ్మ నాన్నతోటి ప్రేమగా ఉన్నానా లేదా తెలియదు, కానీ నా సొంత అన్నదమ్ముల బాధ్యత నేను తీసుకుని అందరినీ నేను చాలా బాగా చూసి, నాకు ఒక 20 మంది అన్నదమ్ములు ఉన్నారు అనుకుందాం, నా కజిన్స్, నా దగ్గర వాళ్ళు అందరూ అమ్మ నాన్న ఉన్నారు. వాళ్ళని నేను పెద్దగా వాళ్ళకి నా సహాయం అవసరం లేదు, పెద్దగా నేను పట్టించుకోవడం లేదు అనుకుందాం. కానీ నేను 20 మందిని పట్టించుకుని, వీళ్ళందరినీ ప్రేమగా చూసుకుని, వీళ్ళందరినీ బాధ్యతగా చూసి, వీళ్ళందరి కోసము నేను అహోరాత్రులు కష్టపడుతున్నాను అనుకోండి. నా తల్లిదండ్రులకు నా మీద కోపం ఉంటుందా? వీడు నన్ను పట్టించుకోలేదు అని చెప్పేసి, లేకపోతే సంతోషపడతారా? సంతోషపడతారు సార్. చాలా సంతోషిస్తారు సార్. చాలా సంతోషిస్తారు. కోపడతారు సార్, మమ్మల్ని పట్టించుకోవడం లేదు. భక్తి జ్ఞానం లేకపోయినా దేశ సేవ చేస్తూ కరుణ, దయ ఉంటే చాలు సార్. ఎవరు చెప్పారు ఇప్పుడు ఈ మాట? బాగా చెప్పారు. ఎవరు మాట్లాడారు? చాలా బాగా చెప్పారు. అది కరెక్ట్. సో కాబట్టి నాకు ఇది లేదు, నాకు అది లేదని అనుకోకండి. భక్తి లేకపోతే ఉండదు. జనరలీ 99.9999% మందికి భక్తి ఉండదు. అబద్ధం. వాళ్ళు ఎవడన్నా నాకు భక్తి ఉంది అన్నారంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నట్టే లెక్క. ఎందుకంటే భక్తి అంటే త్యాగరాజుది భక్తి. అక్కడ వచ్చేసి ఆయన పోతనామాత్యుణ్ణి వచ్చి చెప్తాడు, ఈయన శ్రీనాథుడు బాబా వేసుకుంటున్నాడు, ఆయన బ్రాహ్మణులందరినీ కొట్టి పెడుతున్నాడు. నువ్వు గనక ఇవ్వాల, నువ్వు ఆయనకు గనక అంకితం ఇవ్వకపోతే నీ పుస్తకము నిన్నేమైనా చేసేస్తారు వాళ్ళు, ఏమైనా చేసుకొని. ఈయన ఇల్లు కూల కొడతారు. ఆయన అంటాడు, భగవంతుడు ఎలా చేయించుకుంటే అలాగా. నేను అంకితం ఇవ్వను. ఇంతకుముందు ఇచ్చాను, ఎన్నో పుస్తకాలు రాజులకు అంకితం ఇచ్చాను. ఈ పుస్తకం దేవుడు ఇవ్వద్దని చెప్పాడు, నేను దేవుడికి అంకితం చేస్తున్నాను. నన్ను రాముడు రాయమన్నాడు కృష్ణుడి కథని. సో కాబట్టి నేను రాశాను. దేవుడు రాయమని అంతకుముందు నేను వేరే పుస్తకాలు రాశాను, అన్ని ఎవడు అడిగితే వాడికి అంకితం ఇచ్చాను. కానీ ఈ బుక్ నేను ఎందుకు ఇవ్వద్దు అనుకున్నాను అంకితము? ఎందుకోసం అంటే అది ధర్మం కనుక. ఎందుకంటే భగవంతుడు అడిగాడు, ఇది నా కోసము అని. నేను భగవంతుడి కోసం రాసింది నీకు ఎలా ఇవ్వగలను? సో అది అలా మనకు ఆ భక్తి ఉందా? ప్రహ్లాదుడు ఉన్నాడు. ప్రహ్లాదుని సొంత తండ్రి ఎంత దారుణంగా కొడతాడు. మరి తండ్రికి కూడా చాలా మంది పిల్లలు ఉన్నారు. ఈ పిల్లాన్ని పోగొట్టుకుందాం అనుకోడు తండ్రి, కానీ ఎంతో మారుద్దామని ప్రయత్నం చేస్తాడు. తన కుమారుడిని ఎంతో మారుద్దామని ప్రయత్నం చేస్తాడు. ఎంత కొడతాడు మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఒక్కసారి. సొంత కొడుకుని కొండలలోంచి తోసేయాలి అంటే ఎంత కఠినాత్ముడై ఉండాలి.
గుండెని ఎంత రాయి చేసుకోవాలి. వాడు రాక్షసుడు గాని ఎవరన్నా గాని, అది ఎంత కఠినమైన నిర్ణయం. కానీ కొండల మించి తోసేస్తాడు, ఏనుగులతో తొక్కిస్తాడు, విషం తాగిస్తాడు, కట్లు కట్టేసేసి నదిలో బారేస్తారు కొడుకుని, సొంత కొడుకుని. చేసినా కూడా కొడుకు బయటికి వస్తే ఈయన బాధపడదు తెలుసు, యాక్చువల్ సంతోషపడతాడు. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ హిరణ్యకశిపుడు సంతోషపడతాడు, నా కొడుకు వచ్చేసాడు మళ్ళీ అని చెప్పి. ఏమో మార్పు వస్తుందేమో. కానీ ప్రహ్లాదుల్లో శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? కశ్యపుడు చెప్తాడన్నమాట, భార్యతోటి అంటాడు, నువ్వు నీ కుమారులు ఇద్దరు రాక్షసులు అవుతారు అని చెప్పేసి బాధపడకు, నువ్వు అస్సలు బాధపడకు. వీరికి మరణం ఎవరి చేతిలో ఉంది? మహానుభావుడైనటువంటి పరబ్రహ్మ చేతిలో ఉంది. అది కాకుండా నీ మనవడు ఎవరైతే ఉంటారో ప్రహ్లాదుడు, అతడు మహానుభావుడైతాడు, భగవంతుడి సేవకుడు అవుతాడు. అప్పటి వరకు కూడా ఆవిడ గర్భాన్ని అలా దాల్చి ఉంటుందంటే అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి అంటే, భగవంతుడి యొక్క శక్తి ముందు మిగతావన్నీ దిగదుడిపోయి. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒక గట్టి నమ్మకం దేవుడి మీద గట్టి నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాటిని పెద్దగా పట్టించుకోరు. నేను మీకు 100 సార్లు చెప్పిన ఉదాహరణ జ్ఞానేశ్వరిది. ఊర్లో వాళ్ళందరూ ఎగనిస్ట్ అవుతారు. నిన్న మీరంతా కూడా మాట్లాడుతున్నారు, సార్ వీళ్ళు ఏమనుకుంటారో, సార్ వాళ్ళు ఏమనుకుంటారో, సార్ చుట్టాలు ఏమనుకుంటారో. వాళ్ళే మీకు తెలుసా, కులం నుంచి బయటికి నెట్టేస్తారు ఆయనని, సమాజంలోంచి నెట్టేస్తారు. ఇటువంటివి మీరు చూడలేదా? ముందుగా ఏమనుకుంటారు తెలుసా, తప్పు మార్గంలో ఉన్నాడు వీడు అనుకుంటారు. తర్వాత వాడిని పిచ్చోడిని చూసినట్టు చూస్తారు. తర్వాత మెల్లమెల్లగా ఏదో ఉందిలో వీడిలో అనుకుంటారు. తర్వాత మెల్లగా వాడి దారిలోకి వచ్చేస్తారు అందరూ. సమాజంలో ఉన్నటువంటిది ఇదే. ఎప్పటికీ కూడా మనం గట్టిగా నమ్మినటువంటి దారిలో వెళ్ళండి. మళ్ళొకసారి చెప్తాను, ఇది అందరు జాగ్రత్తగా వినండి. మన గురించి ఎవరు ఏమనుకుంటున్నారు అనేది వదిలేసేయండి. ఎందుకోసం అంటే, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని పిచ్చాడనే అన్నారు. గెలీలియో ఈ భూమి అంతా కూడా రౌండ్ గా ఉంది అని చెప్పేసి టెలిస్కోప్ ద్వారా చూసి చెప్తే చంపేశారు అతన్ని. కోపర్నికస్ పాపం కనుక్కున్నాడు, అంతకు ముందే కోపర్నికస్ కనుక్కున్నాడు ఇది ఉంది అని చెప్పేసి. ఆయన చెప్పిన నియమాలతో గెలీలియో కనుక్కున్నాడు భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది అని చెప్పేసి. వాళ్ళు ఒప్పుకోలేదు అది. లేదు, జియోసెంట్రిక్ అని వాళ్ళు అంటారు, ఈయన హీలియోసెంట్రిక్ అంటాడు. అన్నప్పుడు మరి వాళ్ళు అతనికి ఊరి తీస్తే అతను భయపడ్డా? సోక్రేట్స్ భయపడ్డా? సోక్రేట్స్ శిష్యుడు గురువు దగ్గరికి వస్తాడు, వచ్చేసి గురువు గారు మీరు ఒక్కసారి చెప్తే చాలు, సింపుల్ గా సారీ చెప్పండి, లేదంటే పెద్దగా సారీ అని చెప్పండి. ఏం సినిమా? కరెక్ట్. అంటే వింటున్నారా లేదా ఒకసారి మధ్యలో టెస్ట్ చేసుకుంటూ ఉంటున్నాను. సో అట్లాగా, సో మీరు ఒక్కరే శ్రద్ధగా వింటున్నారు, మిగతా వాళ్ళు వినట్లా. సో అప్పుడు ఏమైతుంది? సో అయితే సో ఆయన అంటారు, నువ్వు ఒక్కసారి సారీ చెప్పు, వాళ్ళు వినకపోతే సారీ చెప్పు అంటే అతను ఏమంటాడు తెలుసా, నన్ను ఎవరు పట్టుకోగలరయ్యా, నన్ను పట్టుకొని చూద్దాం ముందు అంటాడు. అంటే ఆత్మస్వరూపం అని తెలిసిన తర్వాత ఎంత ఆనందం అనిపిస్తుందో. ఒక్కసారి మనము ఆ వైరాగ్యం తెచ్చుకున్నామంటే ఇక ఎవరికి భయపడదు తెలుసా, ఇది నమ్మండి. అంటే నేను హోల్ హార్టెడ్ గా చెప్తున్నాను ఈ పాయింట్. ఒకసారి కనుక సరైన వైరాగ్యం వచ్చింది అంటే ఇక ప్రపంచంలో మనం దేనికి భయపడం. సంత్ జ్ఞానేశ్వరిని ఆయన ఎట్లా అంటే, ఊర్లో వాళ్ళందరూ పంచాయతీకి పిలుస్తారు. మనలాంటి వాళ్ళైతే ఎందుకు వచ్చిన పంచాయతీ బాబు, నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటా అంటారు. ఆయన ఏం చేశాడు, కాదు వెళ్తాడు పంచాయతీకి. అందరూ కూర్చుంటారు, బ్రాహ్మిన్స్ కూర్చుంటారు, లోకల్ వాళ్ళందరూ కూర్చుంటారు. నేను అంటాడు, వేదాలు అందరూ నేర్చుకోవచ్చు, ఎవరు నేర్చుకోవాలంటే వాళ్ళు నేర్చుకోవచ్చు, ఏమి చెయ్యదు, ఎవరు పడితే వాళ్ళు ఎవరు పశువులు కూడా అవసరం ఉంటే అవి కూడా నేర్చుకోవచ్చు. వాటికి మాట్లాడేటటువంటి వైఖరి ఉండదు వాడికి, కానీ పరాపశ్యంతి మధ్యమ ఉండి తీరుతుంది వాటికి. అంటే వాళ్ళు ఒప్పుకోరు. అయితే చూపించి బర్రెతోటి మాట్లాడి చూపించి అని చెప్పి గేదెని చూపిస్తారు. అప్పుడు ఆ గేదె వేదాలు చదువుతుంది. అటువంటి వాడు సంత్ జ్ఞానేశ్వర్. ఆయన రాసినదే జ్ఞానేశ్వరి. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళ లోపల అంత శక్తి? ఎక్కడి నుంచి వచ్చింది? విఠల విఠల పాండురంగ విఠల అందులోపల ఆయన ఏం చేస్తాడు, భగవంతుడు వస్తే జస్ట్ కొద్దిగా వెయిట్ చేయండి, మా అమ్మ నాన్నకు నేను సేవ చేస్తున్నాను అని చెప్పేసి వెయిట్ చేయిస్తాడు దేవుణ్ణి. సో ధర్మ మార్గంలో వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడు స్వరూపులే. భగవంతుడు అన్నవాడు వేరే వాడు ఉన్నాడు, మిమ్మల్ని కక్ష కట్టి ఏదో మిమ్మల్ని సాధిస్తాడు అని ఉండదు. మనము చేసినటువంటి పాపములు పుణ్యములే మనకు వస్తూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా జాతకాలు ఒక్కొక్కసారి మీరు చూసుకున్నట్టయితే, ఉదాహరణకి కాలసర్ప దోషం, కుజ దోషం ఇలాంటివి ఉంటాయి. ఈ దోషాలు ఒక్కొక్కసారి ఫ్యామిలీకి ఉంటాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది,
దేవుడు సర్క్యూట్స్ కలిపేటప్పుడు ఎలా కలుపుతున్నాడంటే ఒకే ఫ్యామిలీలో నలుగురికి అదే ప్రాబ్లం వచ్చేలాగా చేశాడు అంటే మీరు జీన్స్ అనండి, వాట్ ఎవర్ యూ స్పీక్, దట్ ఈస్ ఫైన్. కానీ భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే వారందరికీ కూడా ఒకే రకమైన ప్రాబ్లమ్స్ వచ్చేలాగా, ఒకే రకమైన వాళ్ళు ఒకే దగ్గర ఉండేలాగా చేస్తున్నాడు. వారందరూ పూర్వజన్మ యొక్క దుష్కృతాల వల్ల అందరూ ఒక దగ్గర ఉండే అవకాశం. సో ఈ విధంగా మనకు గుంపులు గుంపులుగా చనిపోయే వాళ్ళు కూడా అంతే. ఆ గుంపు లోపల చనిపోయే వ్యక్తులు ఏ ట్రాఫిక్ లోనో ఆగిపోయి వాళ్ళు ప్రమాదాన్ని తప్పించుకున్న వాళ్ళ సంఘటనలు కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే ప్రారంధం కంటే గట్టిదేది లేదు, ప్రారంధం కంటే గట్టిదేది లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రారంధం అనేటటువంటిది ఎలాగో మనం మార్చుకోలేం కాబట్టి సంకల్పం ద్వారా పరిణతి తెచ్చుకోవాలి. మళ్ళీ ఒక్కసారి చెప్తాను, ప్రారంధం ఎలాగో మనం మార్చుకోలేం కాబట్టి సంకల్పం ద్వారా మనం ఏం చేయాలంటే పరిణతి పెంచుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? ఈ ప్రారంధానికి అతీతంగా కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎందుకంటే మనకు సులభ జ్యోతిష్యంలో మనం ఏం తెలుసుకున్నాము? జ్యోతిష్యం బేసిక్స్ లో పుట్టడమే ఐదర్ మీరు శని గ్రూప్ లో పుడతారు లేదా గురువు గ్రూప్ లో పుడతారు. ఏదో ఒక గ్రూప్ లో పుట్టడం ఖాయం లగ్నాన్ని బట్టి. సో వీడికి ఫ్రెండ్స్ అయితే వాడికి శత్రువులు అవుతారు, వాడికి ఫ్రెండ్స్ అయితే వీళ్ళకి శత్రువులు అవుతారు. వీడి ఇంట్లోకి వస్తే వాళ్ళు సాగొడతారు, వాళ్ళ ఇంట్లోకి వెళ్తే వాడు ప్రశాంతంగా ఉంటాడు. సేమ్ ఆపోజిట్ వాళ్ళు కూడా అంతే. సో కాబట్టి పుట్టడమే మన జీవితం అనేటటువంటిది కష్ట సుఖాల యొక్క సంగమం అని చెప్పేసి తెలిసిపోతుంది. పూర్వజన్మ యొక్క సుకృత దుష్కృతాల వల్ల మనకి ఈ జన్మ వచ్చింది అనేది తెలుస్తుంది. ఎలా వస్తుంది? దీనికి సంబంధించిన జ్ఞానం కూడా భగవంతుడు ఇవ్వాలి. అప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే అటువంటి జ్ఞానం కూడా నీకు నేను అందిస్తాను అర్జున. ఈ సంసార వృక్షం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది నిజంగా లేదు, ఇది అబద్ధం. ఇప్పుడు మనకి ఏంటి భగవంతుడు, ఇది కూడా మనం గత వారమే తెలుసుకున్నాం. సంసార వృక్షం అంటున్నాడు, ఇప్పుడేమో అసలు ఆ వృక్షమే లేదు అంటున్నాడు. ఏంటిది అంటే మాయ. ఇదంతా కూడా మాయ. ఈ మాయ వల్ల ఇది ఉంది అని అనుకుంటున్నావు నువ్వు. కానీ ఒకసారి గనక నువ్వు డిటాచ్మెంట్ పెంచుకొని చూడు. డిటాచ్మెంట్ అనేది ఒక గొడ్డలి లాంటిది. ఆ గొడ్డలితో నరుకుతూ పోయావనుకో అర్జున, నువ్వు ఎంత సులభంగా మూలాన్ని చేరుకుంటావో తెలుసా? ఎంత సులభంగా నువ్వు మూలాన్ని చేరుకుంటావో. అంటే ఇక్కడ మనకేం చెప్తున్నాడంటే భగవంతుడిని ఆశ్రయించిన వాళ్ళు, అంటే సరైనటువంటి దానిలో వెళ్తున్నటువంటి వాళ్ళు చాలా సులభంగా మూలాన్ని తెలుసుకోగలరు. ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఉల్లంఘించలేనటువంటి శాసనం కింద ఉంది అన్నటువంటి సత్యాన్ని వాళ్ళు తెలుసుకోగలరు. ఆ విషయాన్ని భగవంతుడు మనకు చాలా 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 సులభంగా తెలియజేస్తున్నాడు. ఇక ఒకసారి కనుక అక్కడికి వెళ్ళారంటే ఇక మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు సంసార వృక్షంలో ఉన్నంత వరకు పైన మూలం ఒకటి ఉంది అని చెప్పి తెలుసుకోలేకపోతున్నావు. పాతుకుపోయింది అహంకారము, మమకారము, వీటి ద్వారా నాశనం అయిపోతున్నావు. కానీ ఒకసారి గనక మోహాన్ని తగ్గించుకుని, అంటే అహంకారం మమకారాలను తగ్గించుకుని డిటాచ్మెంట్ అనేటటువంటి ఆయుధం ద్వారా చూస్తే పైన నీకు భగవంతుడే కనిపిస్తాడు. అప్పుడు ఆశ్చర్యమిస్తుంది, ఏమైంది, ఎక్కడుంది, అరే గయాబ్, మాయమైపోయింది, ఎక్కడుంది, ఏం తెలియదు, మనకు కనిపించట్లేదు, సంసార వృక్షం కనిపించట్లేదు. ఇదంతా మాయా వృక్షం, ఇదంతా కూడా మోక్ష వృక్షం. అంటే మన ఆలోచన ద్వారానే మనం ఐదర్ బంధంలో పడతాం లేదా మోక్షంలో పడతాం. అయితే బంధంలో పడతాం లేదా మోక్షంలో పడతాం. మోక్షంలోకి వెళ్తాడు. సత్యం తెలుసుకునేవాడు అయిపోయింది, అసత్యంలోకి వెళ్ళిపోతాడు. అసత్యంలో మొత్తం కూడా బంధాలే. అందుకే మనం తెలుసుకున్నాం, మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయోగం. బంధం గాని మోక్షం గాని దీనికి మనసే కారణం. మనసుని సరైన దారిలో పెట్టినట్లయితే సరిపోతుంది. కాబట్టి ఏంటి, ఈ మోహము, ఈ అభిమానము ఏవైతే మనం అనుకుంటున్నామో వీటన్నిటిని వదిలేయాలి. అజ్ఞానం, ఇగ్నోరెన్స్, ఆ ఇగ్నోరెన్స్ వదలాలి. ఎంతసేపు కూడా ఇది నాది 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 అనుకునే దాన్ని ఇగ్నోరెన్స్ అంటారు. దాన్ని వదలాలి. ఇది నా ఫేవరెట్ కాదు. ఈ సమయానికి భగవంతుడు నాకు ఏది ఇస్తే అది. అజగర న్యాయం, మధుకర న్యాయం మనం తెలుసుకున్నాం. అందులో వల్ల ఏంటి, ఆ పామలా ఉంటుంది, తన దగ్గరికి వచ్చిన వాటిని తింటుంది, మళ్ళీ పడుకుంటుంది, తింటుంది. ఏది భగవంతుడు మనకిస్తే దాంతో మనం సంతోషంగా ఉండాలి. ఇదే మనం భజగోవిందంలో కూడా తెలుసుకున్నాం. ఎల్లభతే, ఏదైతే నీకు లభిస్తుందో దానితోటే నువ్వు సంతోషంగా ఉండు, మోక్షాన్ని వదులు అని చెప్పేసి. కాబట్టి భగవద్గీత కానీ ఏ అద్వైత గ్రంథమైనా చెప్పేది ఏంటంటే వైరాగ్యంలోనే నిజమైన ఆనందం ఉంది అంటారు. అయితే వైరాగ్యం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే వదిలేయడం అనుకుంటారు. కానీ వైరాగ్యానికి కరెక్ట్ డెఫినేషన్ ఏంటంటే మెచ్యూరిటీ అంటారు. వైరాగ్యానికి కరెక్ట్ ఇంగ్లీష్ పదం ఏంటంటే మెచ్యూరిటీ. డిటాచ్మెంట్ నుంచి వచ్చేది మనకు మెచ్యూరిటీనే. ఎందుకంటే ఎప్పుడైతే సమస్యలు ఉండవో అప్పుడు మనం, ఉదాహరణకు ఒక డాక్టర్ని తీసుకోండి. డాక్టర్ ఏం చేస్తాడు, తన ఆపరేషన్ చేయాలనుకోండి, చేయాలంటే బయట వాళ్ళకి చాలా సులభంగా చేస్తాడు. అదే తన కూతురుకు కొడుకు చేయాలంటే కొద్దిగా కష్టపడతాడు. కొద్దిగా పెద్ద ఆపరేషన్ అనుకోండి, కూతురుకు కొడుకు చేయాలంటే ఎంత కాదన్నా కొద్దిగా చేతులు వణుకుతాయా లేదా చెప్పండి ఒకసారి.
అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉండి చేసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ గురించి కాదు మనం అనేది. అటువంటి అవకాశం ఉందా లేదా? భయపడే అవకాశం ఉంది సార్. ఖచ్చితంగా దానికి రేపు కారణం ఏంటంటే సముదాయానికి వచ్చేస్తుంది సార్. అసలు వాళ్ళు చెయ్యరు సార్, అసలు వేరే వాళ్ళకి చేయమంటారు. కరెక్ట్ కరెక్ట్, అది కూడా పాసిబిలిటీ ఉంది. వాళ్ళు చేయరు, వేరే వాళ్ళతో చేయమని చెప్పేసి అంటారు. అంటే వీటి నుంచి మనం ఏం గుర్తుపెట్టాం? అహంకారము మమకారము ఏవైతే ఉంటాయో అవి మనకేంటంటే గ్రాడ్యువల్ గా పెరిగిపోతూ ఉంటాయి. మధ్యలో వచ్చినవి అవన్నీ. అహంకారం కూడా ఏమైంది, మొదట్లో వాళ్ళ ఫస్ట్ డేనే ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎవడు కూడా అహంకారంతో నేను టీస్ మార్కాన్ని వచ్చాను, నాకు అందరూ రెస్పెక్ట్ ఇవ్వండి అన్నాడు. వాడు ఉద్యోగంలో సక్సెస్ అయినా కొద్దీ నేను చెప్పిన మాట ఎందుకు వినరు, నేనే కరెక్ట్, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు ఊరుకో, నీకు తెలియదు. ఇంత అహంకారంతో ఎన్నెన్ని మాటలు మనం అంటూ ఉంటాం. అందరం అనే ఉంటాం. నేనేమంటానంటే అది ఇప్పుడు తప్పు అని చెప్పి తెలుసుకున్న తర్వాత మనం ఇక జీవితం లోపల సంతోషంగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తప్పు చేసి ఉంటారు, కానీ ఆ తప్పు చేయడం అనేటటువంటిది మానవ సహజం. కానీ తప్పును గుర్తించి సరైనటువంటి మార్గంలో వెళ్ళడం అనేటటువంటిది దైవీ లక్షణము. అదే చెప్తున్నాడు భగవంతుడు. ఏమంటున్నాడు? నీకు అవి ఉండకూడదు అని చెప్పట్లేదు, వాటిని వదిలేసిన వాళ్ళు అంటున్నాడు. వాటిని వదిలేసిన వాళ్ళు అంటే ఇంతకుముందు నువ్వు అంటే ఇంతకుముందు ఉంది నీ లోపల, అది ఇప్పుడు వదిలేయాలి నువ్వు, అంటే దట్ ఈస్ మెచ్యూరిటీ. అలాగా ఇగ్నోరెన్స్ లేని వాళ్ళు ఇష్టము అయిష్టం లాంటివి వదిలేయాలి. ఏది దొరికితే అది సంతోషం. ఇప్పుడు మనము భిక్షాటన చేసేవాళ్ళు పూర్వజన్మ లోపల బ్రాహ్మిన్స్ 7 ఇళ్లలో కంపల్సరీగా చేయాలి. ఏది దొరికితే అది తినేవాళ్ళు అంతే. ఒకవేళ కనుక 7 ఇళ్లలో కనుక వారికి భోజనం దొరకకపోతే వాళ్ళ ఇక మళ్ళీ నెక్స్ట్ డేనే తినాలి అంతే. సో ఈ ద్వంద్వాలు అనేవి ఏవైతే ఉన్నాయో, అంటే సుఖ దుఃఖాలు కావచ్చు, రాగద్వేషాలు కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కేవలం 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 అహంకారం మమకారాలను తొలగించుకుంటే చాలు. ఇప్పుడు నా వాళ్ళు అంటూ ఎవరు లేనప్పుడు ఇక నాకేముంటుంది మమకారం? ఇప్పుడు నా వాళ్ళు ఉన్నారు, నా పిల్లలకు పెట్టాలి, నా మనవాళ్ళకి పెట్టాలి, వాళ్ళు ఎలా నన్ను చూసుకున్నా సరే, నన్ను ఇన్సల్ట్ చేసినా సరే, నన్ను బాధ పెట్టినా సరే అన్ని వాళ్ళకే ఇవ్వాలి అనుకుంటూ ఆ మోహం ఏదైతే ఉంటుందో అది కళ్ళను గమ్మేస్తుంది. పట్టించుకోడు మనవాడు, అమ్మమ్మని బామ్మను పట్టించుకోడు, కానీ వీళ్ళకి వాడి మీద తిరిగిపోతూ ఉంటుంది. నా పిల్లలు, నా మనవాళ్ళు, నా మనవరాళ్ళు, నా ముని మనవళ్ళు, నా ముని మాకు తెలిసిన ఒక రిలేటివ్ ఉంది, ఆవిడ చాలా ఏళ్ళు బతికింది. ఆవిడకి బాధ ఎంత ఏంటంటే నా ముని మనవడికి నేను ఏదో ఇవ్వలేదు అని చెప్పి ఆవిడే బాధపడుతుంది, ముని మనవడికి పెళ్లి చేయలేదు అని చెప్పి. ఇంకొక ఆయన ఉన్నాడు, ఓ 80 ఏళ్ళ ఆయన నాకు కనిపించి నాతో చెప్తున్నాడు, శ్రీనివాస్ గారు ఒకటే బాధ అండి లైఫ్ లోపల, 3 పిల్లలకి ఇల్లు ఇచ్చాను, ఇంకో పిల్లకి ఇక కొత్త ఇల్లు కట్టియలేదు, ఉన్న ఇల్లే ఇచ్చేసానని ఆయన ఏడు చేస్తున్నాడు. తన జీవితంలో డిసప్పాయింట్మెంట్. 70-80 ఏళ్ళు వచ్చి ఇంకా కూడా మనుషుల లోపల ఆ మోహభావం పోవడం లేదు అంటే ఒక్కసారి ఆలోచించండి. సో ఇవన్నీ పోగొట్టుకున్నవాడు అర్జున ఆ పైన ఉన్నటువంటి పరమపదాన్ని చూడగలుగుతాడు. ఎవడైతే ఆ పరమపదాన్ని చూస్తాడో ఇక అక్కడికి వెళ్ళిన వాడు మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ లేదు ఇంకా. ఎందుకంటే పరమపదాన్ని, భగవంతుడి యొక్క ధామమును, భగవంతుడి యొక్క ఇంటిని గుర్తించిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఇక వెనకకు వచ్చేటటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే ఈ ధామము ఎలాంటిది అనుకుంటున్నావు తెలుసా? ఈ ధామము స్వయం ప్రకాశమైనటువంటిది. ఆ ధామం ఏదైతే ఉందో అదే ఈ ప్రపంచం మొత్తానికి చైతన్యం ఇస్తుంది. మనం ఏం తెలుసుకున్నాము? భగవంతుడే ఏదో ఒక తెలియని శక్తి. ఒకసారి ఆలోచించండి, కూల్ గా ఆలోచించండి. ఏదో ఒక తెలియని శక్తి ఏదైతే ఉందో ఈ ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తుంది అని చెప్పి ఎవరైనా ఒప్పుకోగలరు. అది ఏమిటి అనేది ఈ రోజు వరకు శాస్త్రవేత్తలు కనుక్కోలేదు, మనము కనుక్కోలేదు. మన పుస్తకాల్లో ఉన్నది మనం తెలుసుకుంటున్నాం. సో ఖచ్చితంగా ఏదో ఉంది అనేది గ్యారంటీ. కొన్ని కోట్లాది నక్షత్రాలు, కొన్ని కోట్లాది గ్రహాలు, బ్లాక్ హోల్స్, ఇలా గ్రహాల చుట్టూ గ్రహాలు తిరగడము, ఇవన్నీ చూస్తుంటే అనిపించదా? ఎవరో ఒకరు ఖచ్చితంగా దీన్ని రన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ ప్రపంచం మొత్తానికి ఒక లీడర్ ఎవరో ఉన్నారు. ఈ ప్రపంచం అంతా కూడా నడిపించేటటువంటి ఒక పరంధాముడు ఉండి తీరవలసిందే. ఇలాంటి వాటి వల్లే మనకు భగవంతుడి మీద నమ్మకం వస్తుంది. ఎప్పుడైతే భగవంతుడి మీద నమ్మకం వస్తుందో అప్పుడు కళ్ళు చెమరుస్తాయి. అదే నిజమే కదా. నేను ఆలోచిస్తున్నది ఏంటి? జస్ట్ కూపస్థ మండుకల్లా నాకున్న కష్టాలు అనుకుంటూ ఉన్నాను. బావిలో కప్పని నేను ఆలోచించవలసిందల్లా ఏంటంటే ప్రపంచంలో నాకు ఈ జన్మ రావడమే గొప్ప. ఏదో పూర్వజన్మవన్నీ అనుభవించాను, ఇక దొరికింది ఈ జన్మ. ఈ జన్మ లోపల భగవంతుడు ఏమన్నాడు? ఇవన్నీ వదిలేసేయాలి, మోహము ఇవన్నీ వదిలేసేయమన్నాడు. వదిలేస్తాను నేను ఇంకా. డిటాచ్మెంట్ సరే మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేసుకుంటాను. నిర్మాణ మోహాజిత సంగ దోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామం వదిలేయాలి, కామంని వదిలేసేయాలి, కోరికల్ని వదిలేసేయాలి. అధ్యాత్మ నిత్య ఎప్పుడు కూడా నేను ఆత్మతత్వంలోనే నేను కొనసాగుతూ ఉండాలి. మోహాన్ని వదులుచుకోవాలి. సంఘంలో ఉన్నటువంటి సంఘ దోషాలన్నీ కూడా నేను వదిలేయాలి, అంటే సాంగత్యాలన్నీ కూడా వదిలేసేయాలి. అప్పుడు మాత్రమే నేను వెళ్ళగలను. ఏమంటున్నాడు ఆయన? గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్
విముక్త సుఖ దుఃఖ సంగై గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్. సో ఆయన అంటున్నాడు అది అప్పుడు మాత్రమే, అటువంటి వాడు మాత్రమే నా పదంలో చేరుకోగలుగుతాడు అర్జున. ఎందుకో తెలుసా, ఈ పదం ఎలాంటిది అనుకుంటున్నావు? స్వయం ప్రకాశమైనటువంటిది. దీన్ని సూర్యుడు గాని, చంద్రుడు గాని, అగ్ని గాని వీళ్ళు ప్రకాశింపజేయలేరు. ఎందుకంటే వీళ్ళలో ఉన్న చైతన్యం ఆ భగవంతుడు. కానీ సూర్యుడిని కొద్దిగా నువ్వు దేవుడు, ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోండి. సూర్యుడిని జస్ట్ నువ్వు ఒకసారి వెళ్తూ నువ్వు దేవుడికి అంటే ఎట్లా ఉంటుంది? కాబట్టి వీటన్నిటికీ కారణమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి చైతన్య శక్తి ఉంది, అదే పరంధామము. ఆ పరంధామం ఏదైతే ఉందో ఆ పరంధామంకి లీడర్ అయినటువంటి ఈ భగవంతుడు, శ్రీకృష్ణ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, అటువంటి వాళ్ళు నన్ను చేరుకుంటారు, నన్ను ప్రకాశింపజేయలేరు. కానీ ఎవరైతే పుణ్యం చేసుకుని ఇటువంటి పద్ధతులలో పైన చెప్పినటువంటి లక్షణాలతో ఎవరైతే ఉంటారో వాళ్ళు నన్ను చేరుకుంటారు. వాళ్ళు నన్ను చేరుకుంటారు, కానీ గుర్తుంచుకో, వాళ్ళు నాలోనే ఉన్నారు, నాకంటే ప్రత్యేకంగా లేరు. ఎందుకంటే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శాని అని ప్రకృతి స్థాని కర్షతి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు నా అంశనే అని క్లియర్ గా చెప్తున్నాడు. మమ ఏవ అంశ, ఇక నా అంశే ఉంది, గ్యారంటీగా ఉందని చెప్తున్నాడు ఆయన. నా అంశనే ఉంది అంటున్నాడు. ఏవ సత్యమేవ జయతే మమ ఏవ అంశ, నా అంశనే ఉంది. ఇప్పటికీ కూడా మనం నమ్మకపోతే ఎట్లా? చాలా మంది వారి లోపల దైవత్వం ఉంది అన్నటువంటి విషయాన్ని గుర్తించుకోకపోవడం అనేటటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. భగవంతుడు ఏమంటున్నాడంటే, నా యొక్క అంశ మీ అందరిలో ఉంది, అయితే మీరు అందరూ ఎందుకు గుర్తుపట్టడం లేదు అంటే, నేను ప్రకృతికి తండ్రిగా, ప్రకృతి పైన భగవంతుడు, నేను తండ్రిని. ప్రకృతి అనేటటువంటిది ఏదైతే ఉందో తల్లి. ఈ ప్రకృతి అంటే సాత్విక గుణము, తామస గుణము, రాజస గుణము. వీటి ద్వారా ఏమవుతుంది, వీటిలో పడిపోయి మనం ఏంటంటే మన సత్యాన్ని గుర్తించకుండా కర్మబంధాల్లోకి వెళ్ళిపోతున్నాం. కర్మబంధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తెలిసి చేసినా తెలియక చేసినా ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది. ఇది మనం చాలాసార్లు తెలుసుకున్నాం. మంచి చెడు మిశ్రమ ఫలితము అలాంటివి ఉంటాయి. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది, మిశ్రమం చేస్తే మిశ్రమం వస్తుంది. అంటే ప్రకృతికి ఏమీ గుర్తుపట్టదు. ఈ ప్రకృతి శక్తులకు ఏం తెలుస్తుందంటే, నువ్వు మంచి పని చేసావా, చెడ్డ పని చేసావా. మంచి చేస్తే మంచి ఇస్తుంది, చెడు చేస్తే చెడు ఇస్తుంది. ఏం చేస్తే అదే ఇస్తుంది. ఇప్పుడు మనము కుక్కకి ఒక బాల్ పడేసామంటే ఆ బాల్ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఇస్తుంది కదా. ఒక గోడ కొట్టిన రబ్బర్ బంతి మళ్ళీ మన చేతిలోకి వస్తుంది కదా. అదే విధంగా కర్మ సిద్ధాంతం అనేటటువంటిది మెయిన్ హిందూ ధర్మం అంతా కూడా కర్మ సిద్ధాంతమే. హిందూ ధర్మంలో వేరేది లేదు. అందువల్లనే శ్రీకృష్ణ పరమాత్మ తను భగవంతుడు, తనే గురువు అయినప్పటికీ కూడా పాండవుల ఎవరిని కూడా కాపాడలేకపోయాడు. దానికి కారణం ఏంటి అంటే, ఎవరి కర్మ వారు అనుభవించి తీరవలసిందే. మరి పరీక్షిత్తు దాదాపు చనిపోయాడు. మరి అటువంటి పరీక్షిత్తుని ఆయన కడుపులోకి వెళ్ళి బ్రహ్మాస్త్రాన్ని ఒక్కరు ఇట్లా గడ్డిపూచ తీసి పడేసినట్టుగా పడేశాడు. మరి బ్రహ్మాస్త్రాన్ని ఆయన అలా చేసినప్పుడు భగవంతుడు ప్రకాశం ముందు బ్రహ్మాస్త్రం కూడా పక్కకి వెళ్ళిపోయింది. అంటే ఏంటి? న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః. సో ఈ శక్తి ఎంత గొప్పదంటే, ఎవరి ఈ మండించేది, ఈ వెలుతురిచ్చేటటువంటి ప్రకాశవంతమైనటువంటిది ఏదైతే ఉందో, ఇవన్నిటికంటే కూడా ప్రకాశవంతమైన వాడు భగవంతుడే. ఆ ప్రకాశాన్ని చూస్తూ అలా ఉండిపోతాడు పరీక్షిత్తు. ఇలా చూస్తూ ఉంటాడు, ఎవరి మహాత్ముడు నన్ను వచ్చి కాపాడుతున్నాడు. మరి నీవు గనక బతకాల్సి ఉంటే దేవుడు ఎలా అయినా సరే బతికిస్తాడు. నువ్వు గనక చావాల్సి ఉంటే సో కానీ మనకి ఎందుకు తెలియడం లేదు? మనకు స్టార్టింగ్ లో తెలియడం లేదు, మనకు ఈ శరీరం ఉన్నప్పుడు తెలియడం లేదు, శరీరం పుట్టినప్పుడు తెలియదు, శరీరం పోయేటప్పుడు కూడా తెలియదు. మరి ఎందుకు తెలియదు అంటే, ప్రకృతిలో పుట్టగానే ప్రకృతి శక్తులకు లోబడిపోతున్నాం. ఎందుకని? పుడతాం, మనం తల్లి కడుపులోంచి బయటకు వస్తాం, తల్లి ప్రేమకు అలవాటు అవుతుంది. అప్పటికి మనకి ఇంకా మనసు వికసించదు. కేవలం తల్లి పైన ప్రేమ గుర్తింపు వస్తుంది అనమాట. అది గుర్తింపు వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఎదుగుతూ ఉంటాం. తర్వాత నీ పేరేంటి అంటే దర్బా శ్రీనివాస్ అంటే అందరూ చప్పట్లు కొడతారు. వాళ్ళు చప్పట్లు కొట్టారు కదా అని మళ్ళీ అంటే నీ పేరు ఏంటంటే దర్బా శ్రీనివాస్. ఇంత బాగా అనకపోవచ్చు, ఏదో అంటాం. సో దాంతో ఏమవుతుంది, ఆ విధంగా మనము మెల్లమెల్లగా సమాజంలో పడతాం. పడి ప్రకృతి శక్తుల వల్ల ఏమవుతుంది, మనకు తల్లిదండ్రులు ఏది నేర్పిస్తారో అవే సంస్కారాలు వస్తాయి. కొత్త కర్మలు చేసుకుంటూ ఉంటాం. పాత కర్మలు ఎలాగో అనుభవిస్తాం, తప్పదు, కొత్త కర్మలు చేసుకుంటాం. ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల ఈ జన్మలోనూ కలెక్టర్ అయ్యావు. అయితే నువ్వేమనుకుంటున్నావు తెలుసా? నేను కలెక్టర్ అయ్యాను, నా గొప్పతనం అనుకుంటున్నావు. అండ్ ప్రాబ్లం ఏంటంటే, మరి ఈ రోజుల్లో మరి ఎక్కువ అయిపోయింది. మీరు అంతా గుర్తించే ఉంటారు, చిన్న చిన్న విజయాలకు కూడా చాలా గొప్పగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అంటే అశాశ్వతమైనటువంటి విజయాలకు కూడా చాలా గొప్పగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. డబ్బులు ఇచ్చుకొని అవార్డులు తీసుకోవడాలు, సినిమాలలో కావచ్చు, స్పిరిచువల్ గా కావచ్చు. డబ్బులు తీసుకొని విజయడము, వేరే వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేయడము,
వాళ్ళు ఏం చేస్తారు, కంచి పీఠం ఆయనకి చెప్పులు ఇచ్చి ఆ చెప్పులు మళ్ళీ తీసుకుంటారు. వాళ్ళు ఏమంటారు, నాకు కనుక ఆయన ఇచ్చాడు, నా మీద కరుణించి ఇచ్చాడు. కరుణించి ఇవ్వడు వాడు చూస్తాడు, నువ్వు నీ ఇంటికి వస్తే పైసలు ఇస్తావా లేదా, ఇస్తాడు అంటే చెప్తాడు, ముందే చెప్తారు ఆయనకి, ఇగో గురువు గారు మరి చేస్తాడు, మన హిందూ ధర్మం ఉద్ధరించబడాలి, సో కాబట్టి మరి మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎంతో కొంత డబ్బు ఇవ్వకపోతే నడవదు. ఇస్తానండి, అట్లా లేదండి, మరి ఆశ్రమం నడవాలి కదండి, మనం ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఇవన్నీ చెప్తారు. వచ్చినట్టు ఇస్తాం. పెద్ద పెద్ద కిరీటాలు పెట్టించుకుంటారు, పాదాభివందనం, పూలాభివందనం, ఎన్ని రకాలు చేస్తారు చెప్పండి. శ్రీకృష్ణ భగవంతుడే మన ప్రారంధాన్ని తీర్చినప్పుడు నువ్వు మధ్య లోపల ఉన్నటువంటి ఈ బ్రోకర్ల గురించి ఎందుకు పట్టుకుని తిరుగుతున్నావు? వీళ్ళందరూ శంకరాచార్య పరంపరలో వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళు అద్వైతాన్ని ప్రోత్సహించాలి, కానీ వీళ్ళు ద్వైతాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నారనేది మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఈ మాట ఎవరికైనా అర్థం కాకపోతే నన్ను అడగండి, ఆపుతున్నా. శంకరాచార్యులు వాళ్ళది అద్వైతం అనుకున్నాను సరే, అద్వైతం కదా, మరి ఆయన మరి ద్వైతాన్ని, మరి ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులందరూ ద్వైతాన్ని ఎలా ఇది చేస్తున్నారు? ధర్మాలని పోషించుకోవాలి అన్న అంటే ఇప్పుడు తీసుకొచ్చి శారదాపీఠం వాళ్ళు ద్వైతమా సార్? అది అద్వైత భావన కదా. అద్వైత భావన ఎక్కడుంది వాళ్ళ లోపల? వాళ్ళలో అద్వైత భావన బయటికి చెప్తారు, కానీ వాళ్ళు ఇప్పుడు మీరు శంకరాచార్యుడిది కూడా బొమ్మ పెట్టి లోపల ఒక ప్రీస్టుని పెడతారు, పెట్టి మీరు అక్కడ మీకు తీర్థం ప్రసాదాలు ఇస్తారు. విగ్రహారాధనకే వ్యతిరేక ఆయన. బయట మీకు ఏం చెప్తాడు? బయట మీకు ఫస్ట్ ఆలయం బయట మీకు ముందు ఉంటుంది, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇవి ముందు మీకు ఉండి తీరాల్సిందే. మీరు ఇప్పుడు శృంగేరి శంకర మఠం అంటే అహం బ్రహ్మాస్మి, ఇటు మీకు ఇదంటే ప్రజ్ఞానం బ్రహ్మ, తూర్పు వైపు వెళ్తే, ఇటు మీరు లెఫ్ట్ సైడ్ వెళ్తే తత్వమసి, పైకి వెళ్తే అయమాత్మ బ్రహ్మ, జ్యోతిర్మఠంలా. కాదు సార్, అంటే యేసుకృష్ణ సార్, అంటే ఇప్పుడు అసలు ఆయన ఫస్ట్ ప్రాథమిక స్థాయిలో ఉండే వాళ్ళకి మరి అవన్నీ అర్థం కావని ఆ ఉద్దేశంతో పెట్టారనుకుంటున్నా సార్ నేను. డబ్బు ఇదైపోతుంది కదా, ఇప్పుడు డబ్బులు ఆస్తులు కూడా మీరు అన్నది కరెక్టే, కానీ దానికోసం దేవాలయాలు ఉన్నాయి కదా. ఇప్పుడు హిందూ ధర్మాన్ని అంటే వీళ్ళ ప్రవచనాలతో సౌజన్య గారు మాట్లాడండి, తర్వాత సుధా గారు, తర్వాత శ్రీకృష్ణుడే స్వయంగా ఒక అధ్యాయం శ్రేష్ఠుల్ని పెద్దవాళ్ళని అనుసరిస్తారు మిగిలిన వాళ్ళు, అందువల్ల వాళ్ళు కూడా ఇవి చేస్తున్నారు అని కృష్ణుడే చెప్తాడు కదా సార్. అలాగే అని నేను అనుకున్నాను సార్. నాకు అలా అయితే వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తారు కాబట్టి మనము డబ్బులు కలెక్ట్ చేయాలి, అదే చేస్తున్నారు. కరెక్ట్ మీరు అన్నది. అంటే డబ్బులు కలెక్ట్ చేసే విషయంలో నేను మాట్లాడట్లేదు సార్, అది కానీ అదే జరుగుతుంది అంటున్నా. భక్తి ఎక్కడ ఉందంటారు? ఇప్పుడు మీరు ఇంత మంది లోపల ఆత్మతత్వం ఎవరిలో అయినా వచ్చిందంటారా? పోనీ నేనేమంటున్నా అంటే ప్రయత్నం అయితే చేస్తున్నాం కానీ మీ విని మాకేం రాలేదు సార్, భక్తి కూడా ఏం లేదని నాకు తెలుసు. కాదు నేననేది మన సంగతి వదిలేయండి. నేనేమంటున్నానంటే ఇప్పుడు వీటి దగ్గరికి వెళ్ళి శంకర మఠానికి, కంచి మఠానికి, వీళ్ళందరికీ వెళ్తే వాళ్ళు చూడ్డానికే రౌడీల్లాగా ఉంటారు. వాళ్ళు ఏ రకంగా దేశానికి సేవ చేస్తారు? ఇప్పుడు మీరు చూస్తే మొన్న నేను చెప్పాను కదా, మొన్న ఒక పాస్టర్ చనిపోతే 100 కిలోమీటర్ల పాటు జనాలు, వేలాది లక్షలాది మంది క్రైస్తవులు వెళ్ళిపోతూ ఉన్నారు. మతం మారిన వాళ్ళందరూ అబద్ధాలని ప్రచారం చేస్తూ వెళ్ళిపోతున్నారు. ఎవరొచ్చి కాపాడారు ఒకసారి హిందూ ధర్మాన్ని చెప్పండి? ఎవరొచ్చి ఇది తప్పు అని చెప్పేసి అన్నారు? ఎవరొచ్చి మారుతున్నటువంటి హిందువులని మళ్ళీ ఘర్వాపసి చేశారు? ఎవరు చేయలేదు. వీళ్ళెవరు మాట్లాడారు కూడా. ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి విజయేంద్ర సరస్వతి వాళ్ళ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఆ గ్యాంగ్ వాళ్ళందరూ కూడా మరి డబ్బులేమో విపరీతంగా తీసుకుంటున్నారు. మరి అక్కడ తమిళనాడు చీఫ్ మినిస్టర్, ఆయన కొడుకు, వీళ్ళందరూ ఎలా, వాళ్ళు ఆ అసహ్యం కూడా చూస్తుంటే నాకు బాధేస్తుంది తెలుసా. చీ రాముడు, చీ 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 ఇలా అంటుంటే ఎంత అసహ్యం వేస్తుంది మనకు, ఎంత తట్టుకోలేని బాధ అనిపిస్తూ ఉంటుంది. మరి వాళ్ళు అంటుంటే ఎందుకు మాట్లాడరు? సో ఏమైతుందంటే ముందు వాళ్ళ ప్రాపర్టీస్ కాపాడుకోవాలని చూస్తారు అంతే వాళ్ళు. నేను ఇంకోటి చూస్తే ఇప్పుడు పాస్టర్స్ ఇంతమంది ఉన్నారు ఎందుకు అంటే, ఆ క్రిస్టియానిటీకి డబ్బు ఉంది కదండి, వాళ్ళు ప్రచారం చేయగలరు. ప్రపంచంలో హైయెస్ట్ డబ్బు ఉన్నది టీటీడీకి. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ధర్మ ప్రచారం అంటే ఏంటంటే, మీ ఊర్లో ఒక టెంపుల్ కట్టిస్తున్నారు, ఒక దుకాణం ఓపెన్ చేస్తున్నారు, ఆ దుకాణంలో పైసలు తీసుకుంటున్నారు వాళ్ళు. మీకేం ఫ్రీగా ఇస్తున్నారా? ఎవడు ఫ్రీగా ఇయ్యాడు మీకు? ఎవడు ఫ్రీగా ఇయ్యాడు? 10 సార్లు ఇదైతే ఒకసారి ఏమన్నా ఫ్రీగా ఇస్తాడేమో, బై 10 get 1 ఫ్రీ. ఈ విషయంలో ఐ థింక్ మనందరం కూడా ఒక ఫైట్ లాగా చేసి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడ లైవ్ గా వాళ్ళకి మెసేజెస్ పెట్టాలి.
వాళ్ళని ట్యాగ్ చేసి మీరు అవును సార్, చేస్తున్న ఈ ఇట్లా మారే వాళ్ళని దౌర్భాగ్యం తప్పు. మత మార్పిడి అది చేసే వాళ్ళకి మాత్రం మనందరం నాకు చాలా కోపం వస్తుంది సార్. ఈ మత మార్పిడి జరిగే మరి వాళ్ళ ఇంతమంది విషయంలో. మత మార్పిడి ఒక్క నిమిషం, ఇంతమంది మత మార్పిడి చేస్తున్నారు కదా, మరి టిటిడి దగ్గర ప్రపంచంలో హైయెస్ట్, ఇప్పుడు ప్రపంచంలో వాటికన్ సిటీలో ఒకప్పుడు హైయెస్ట్ డబ్బు ఉండేది, ప్రపంచంలోనే హైయెస్ట్ డబ్బు వాటికన్ సిటీ చర్చ్ లో ఉండేది. ఇప్పుడు తిరుపతి రిచెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో. అచ్చా, మరి వాళ్ళు ప్రతి ఊరు లోపల పాస్టర్స్ కి అగేనిస్ట్ గా కొంతమందిని పెట్టి 10,000 20,000 జీతం ఇస్తే వాళ్ళు నిలబడి, ఇప్పుడు వీళ్ళందరూ ఈ కన్వర్షన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మతాన్ని నమ్మి కన్వర్షన్ చేయట్లే, వాళ్ళకి పైసలు వస్తున్నాయి కాబట్టి కన్వర్షన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు వేరే దేశాలకు వెళ్తే, బిగ్ కంట్రీస్కి వెళ్తే, అక్కడ వాళ్ళు ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోరు. అక్కడ అమెరికాలలో, పెద్ద పెద్ద దేశాలలో, యూరోప్ లో ఉన్నటువంటి చర్చిలన్నీ కూడా మూతపడిపోయాయి. పడిపోతే మనం వాటిని చర్చిలను కొనుక్కొని వాటిని టెంపుల్స్ గా కన్వర్ట్ చేశాం మనం. ఇవాళ ఎవడు టీవీలో పట్టించుకోడు, పబ్లిక్ ఎవడు పట్టించుకోడు వీటన్నిటి, సార్, ఎవడు మతం పట్టించుకోడు. మార్పిడి ఒక్క చేసినందువల్ల నిమిషం, ఎవడు పట్టించుకోడు అక్కడ. కానీ మన దగ్గర ఏమవుతుంది, మతం మార్పించాలి అనేటటువంటి కోరిక ఎందుకు వస్తుంది అంటే, వాళ్ళకి డబ్బిస్తున్నారు. డబ్బిచ్చిన తర్వాత ఏమవుతుంది, డబ్బిస్తుంది, గుర్తింపు వస్తుంది, ఏదో చెప్తారు, ఏవో కారణాలు చెప్పేసేసి, నీకు ఇట్లాగా ఇది కష్టమో అది కష్టమో, నీకు 200-300 ఏళ్ల కింద బ్రాహ్మణ వెనకాల పట్టారు. కానీ అసలు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎవరైనా గుర్తించారా? భుజం మీద ఎత్తుకున్నాడు ఆయన రంగరాజను. ఈయన రామానుజము మొత్తం ఆయన అందరికీ కూడా సద్భావన వెళ్ళాలని ఆయన కూడా ప్రయత్నం చేశాడు. మరి అయినప్పటికీ కూడా ఎందుకు ప్రచారం కావడం లేదు అంటే, ఇప్పుడు తిరుపతి దగ్గర డబ్బులే కదా, ఎందుకు చేయరు వాళ్ళు? తిరుపతికి హెడ్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఈ చైర్మన్లు, తర్వాత ఈ బోర్డు మెంబర్స్, వీళ్ళందరూ. వీళ్ళు ఎవరు ఉంటారు? టిపికల్లీ దే బిలాంగ్ టు ఏ పర్టికులర్ పార్టీ. ఆ పార్టీలో ఉన్నవాడు ఏంటి, వాడికి వేరేదేదో పొజిషన్ వస్తుంది అనుకోండి, ఏదో కార్పొరేటర్ సీట్ రావాలి, వాడికి రాలేదు, వాడు కొద్దిగా అసంతృప్తిగా ఉంటాడు. వాడిని తీసుకెళ్లి ఏం చేస్తారు, ఏ టెంపుల్ కో వాడిని ప్రెసిడెంట్ గా చేస్తారు, ఏ టెంపుల్ కో చైర్మన్ గా చేస్తారు. చేస్తే వాడికి ఏంది, వాడి లైఫ్ అంతా వాడు రియల్ ఎస్టేట్ నడిపించిన వాడు, లేకపోతే ట్రావెల్ బిజినెస్ నడిపించిన వాడు టెంపుల్ కి వచ్చి అవే చేస్తాడు వాడు. ఇప్పుడు వాడికి తెలిసినది ఏంటి, ట్రావెల్ బిజినెస్ లేకపోతే ఈ రియల్ ఎస్టేట్, అవే వచ్చి ఇక్కడ చేస్తాడు. ఎంత మంది కులాల ప్రాతిపదికన, ఐదర్ ఈ కులం లేదా ఆ కులం, కొన్ని కులాలు ఎలాగంటే మొత్తం సంపదలంతా కొల్లగొట్టేసాయా లేదా ఒకసారి ఆలోచించండి. నా వాళ్ళు రావాలి లేదా నీ వాళ్ళు రావాలి, అంతే, ఒకటే ఇది వచ్చేసేసి కొల్లగొట్టేశారు. ఇండస్ట్రీస్ అన్ని కొల్లగొట్టేశారు. కోట్లాది రూపాయలు కార్లు, బంగళాలు, దేవుడి డబ్బుని విచ్చలవిడిగా వాడేసుకున్నారు. ఎవరండి హిందూ ధర్మం కోసం పాటుపడింది? ఏ శంకర మఠం హిందూ ధర్మం కోసం పాటుపడిందో చూపించండి, నేను చెవి కోసుకుంటా. వాళ్ళు ఏమంటారు, మేము చేస్తున్నాం హిందూ ధర్మం కోసం అంటారు, మీ దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తారు, ఒక ఆశ్రమం కట్టిస్తారు, కట్టించి ఇక్కడ మేము ఆశ్రమం కట్టించాము అంటారు, ఒక స్కూల్ కట్టిస్తారు, స్కూల్ కు పైసలు తీసుకుంటారు, ఆశ్రమం కట్టిస్తారు, ఆశ్రమంలో పైసలు తీసుకుంటారు, ఆస్తులన్నీ పోగు చేసుకుంటూ ఉంటారు, ఆస్తులు అప్రిషియేట్ అవుతూ ఉంటాయి కోట్లాది రూపాయలలో. సో కాబట్టి ఏమవుతుందంటే, ఇవన్నీ కాదు, భగవంతుడు ఏమంటాడంటే, ఇది కాదు, ఆత్మస్వరూపం తెలుసుకోవాలి. వీళ్ళ లోపల ఆత్మస్వరూపం తెలిసిందా? తెలియదు, వీళ్ళకి ఎవరికి కూడా ఆత్మస్వరూపం తెలియదు. అయితే మన వల్ల మనకేమవుతుంది, మనం కూడా వీళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం. ఇప్పుడు మన లోపల అహంకారం, మమకారం ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఇలాంటి వాళ్ళ చుట్టూగా తిరుగుతున్నాం. మనం తిరగడం వల్ల ఏమవుతుంది, మన లోపల కూడా నాలో దేవుడు ఉన్నాడు అనే విషయం మర్చిపోతున్నాం. దేవుడు ఏమన్నాడు ఇప్పుడు మనం ఉన్నటువంటి 7వ శ్లోకంలో, నా యొక్క అంశే, సనాతనమైనటువంటి నా అంశ ఏదైతే ఉన్నదో జీవలోకంలో జీవుడుగా ఉంది. కానీ ప్రకృతిలో ఉన్నటువంటి మనస్సుతో కలుపుకొని 6 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవి అన్నిటినీ ఆకర్షింపబడుతున్నాయి ప్రకృతి వైపుకి. అప్పుడు ఏమవుతుంది, నువ్వు దేహం వదిలేస్తావు. దేహం వదిలేసిన తర్వాత ఏమవుతుంది, దేహం వదిలిన తర్వాత కారణ శరీరం అనుకుంటూ ఉంటుంది. ఈ కారణ శరీరం విత్తన రూపంలో ఉంటుంది. తర్వాత శ్లోకం నేను చెప్తున్నాను, శరీరం యదవాప్నోతి. అందులో ఏం చేస్తాడు ఆయన, ఆ కారణ శరీరం గాలిలో కలిసిపోతుంది, మేఘంలోకి వెళ్తుంది, మేఘం ద్వారా భూమిలోకి కురుస్తుంది, కురిసిన తర్వాత ఆహారంగా తయారవుతుంది, ఆహారంగా తయారైన తర్వాత తల్లి లోపల పుట్టించే శక్తి, దాన్ని వీర్యం అంటారు, పుట్టించే శక్తిని, ఆ పుట్టించే శక్తిగా తయారవుతుంది. ఆ పుట్టించే శక్తి తండ్రి నుంచి తల్లికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ మనకు శరీరం నుంచి మళ్ళీ తర్వాత మనకు మనస్సు, బుద్ధి, మిగతావన్నీ తయారవుతాయి. అయితే ఇలాగా గాలి ఒక చోటు నుంచి మరో చోటికి ఎలా అయితే వెళ్తుందో, ఈ దేహేంద్రియ ప్రభు అయినటువంటి ఈ జీవుడు ఎవరైతే ఉన్నాడో వీడు కూడా పాత జన్మలో చేసిన వాసన సంస్కారాలన్నీ కూడా మూట కట్టుకొని, పాపాలన్నీ వెనకాల వేసుకొని ఒక మూట కట్టుకొని, మర్చిపోకండి ఇవాళ చేసినటువంటి పాపము ఇవాళ అనుభవించకపోవచ్చు, కోట్ల జన్మల తర్వాత కూడా అనుభవించవచ్చు. ఒక్కొక్కసారి ఎందుకు నాకు ఇది తప్పు, నేను ఏం తప్పు చేశాను దేవుడా అని బోర్ర ఏడుస్తున్నా కూడా మనకు
సమస్యకి పరిష్కారం రాదు. ఎందుకంటే దేవుడు న్యూట్రల్ పర్సన్, దేవుడు ఆసీనుడు. గత అధ్యాయంలో మనం తెలుసుకున్నాం, భగవంతుడు ఉన్నతమైనటువంటి సీట్ లోపల కూర్చుని ఆయన ఒక జడ్జ్ గా ఉన్నాడు. ఎవరి కర్మ వాడికి ఇస్తున్నాడు అంతే. దేవుడు అంతేగాని నువ్వు నాకు పూజ చేసావా, అరే సూపర్, సౌజన్య గారు దేవుడికి పూజ చేశారు, అభిషేకం చేశారు. శ్రీనివాస్ అసలు భక్తుడే కాదు. ఆయన ఏం చేస్తాడు, లైన్ లో 3 భక్తుల కేటగిరీ ఉంటుంది కదా, ఆయన 3rd లెవెల్ భక్తుడు. ఆయన అలా వెళ్ళి దేవుడిని ఇలా చూసి బయటికి వస్తాడు. నేను థర్డ్ లెవెల్. నేను ఊరికే చెప్తున్నా, నేను ఊరికే జోగా. అదే సౌజన్య గారు అయితే, సౌజన్య గారు, శైలజ గారు, సుధామోహన్ మేడము, మాధవి బిల్లారి గారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వీళ్ళు చాలా సీరియస్ భక్తులు. వాళ్ళు ఏం చేస్తున్నారు, భగవంతుడు దగ్గర అలా కొన్ని వందల గంటలు ఉండిపోదామని వచ్చారు. సో వాళ్ళు సెపరేట్ లైన్. ఎక్కువ భక్తి ఉన్న వాళ్ళని ఏం చేయాలి, దేవుడి దగ్గర ఎక్కువసేపు ఉండనియాలి. తక్కువ భక్తి ఉన్న వాళ్ళు వెళ్ళిపోవాలి. ఈ ఎక్కువ భక్తి ఉన్న వాళ్ళది ఒక లైన్, సెపరేట్ లైన్. ఆ భక్తిలో ఉన్న వాళ్ళకి లిమిటేషన్ ఉండదు అన్నమాట మనకి దేవుడి దగ్గర. ఆ లిమిటేషన్ ఎంతసేపు అయినా ఉండొచ్చు నువ్వు దేవుడి దగ్గర. సో నాలాంటోడు ఉంటాడు అక్కడ, ఒక మెంటలోడు. వాడంటాడు ఇవన్నీ ఎందుకు మనకు, తక్కువ దేవుడిని చూసి వెళ్ళిపోవచ్చు అని రయ్యని వచ్చి రయ్యని వెళ్ళిపోతాడు. ఒకసారి అయిపోయిన తర్వాత ఖాళీగా వదిలేదని ఇంకోసారి కూడా, అది కూడా తప్పే, జస్ట్ జోక్ గా చెప్తున్నా. అలా వెళ్ళిపోయి ఇలా వెళ్ళిపోతాం బయటికి. కాబట్టి ఏమైతుందంటే ఈ మూర్ఖత్వం వల్ల మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాల మాత్రమే మన వెంట ఉన్నాయి. భగవంతుడు కారణం కాదు 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 కాదు. ఒకవేళ భగవంతుడు కారణమైతే మీరు ఆలోచించండి, ఇంత గొప్ప భగవద్గీత చెప్పినటువంటి భగవంతుడు అర్జునుడి పిల్లలలో ఒక్క పిల్లాన్ని కాపాడితే అయిపోయేది కదా. అభిమన్యుడు అంత ఘోరంగా మరణించడానికి కారణం కూడా ఆ రోజు నాడు అక్కడ అర్జునుడు లేకపోవడమే. అర్జునుడు ఉండుంటే సైంధవుడికి ఉన్నటువంటి వరం ఏంటి, అర్జునుడిని తప్ప నువ్వు పంచపాండవులలో మిగతా 4గురిని ఒకరోజు నియంత్రించగలుగుతావు అని చెప్పేసి చెప్తారు. చెప్తే ఏమైంది, అతను 4గురిని నియంత్రించగలిగాడు. అతడు నియంత్రిస్తే వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు, ఏమిటి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది సైంధవుడికి, జయద్రథుడికి అని చెప్పేసి. అర్జునుడు తర్వాత రోజు వస్తాడు, ఎందుకంటే అక్కడ అభిమన్యుడి మరణం జరగాల్సినటువంటిది ఉంది. ఇదే మనము అతని జన్మ వృత్తాంతంలో కూడా, అభిమన్యుడి జన్మ వృత్తాంతంలో కూడా తెలుసుకుంటాం. శ్రీకృష్ణుడు తన భార్యకి చెప్తూ ఉన్నప్పుడు, అప్పుడు ఆమె చెప్తున్నప్పుడు సుభద్రకి చెప్తూ ఉంటే, ఆమె చెప్తూ ఉంటే చెప్తాడు ఈ లోపలికి ఎలా వెళ్ళాలి ఏంటి అన్ని చెప్తాడు. పద్మవ్యూహంలోకి వెళ్తుంటే బయటకు వచ్చేది చెప్పబోతుంటే అప్పుడే శ్రీకృష్ణుడు వస్తాడు. అరే మా అన్నయ్య వచ్చాడు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. చూసారా బంధువులతో ఎంత డేంజరో. బంధువులు వస్తే అట్లా వెళ్ళిపోతారు. మీరు ఇంపార్టెంట్ విషయాలు వినకుండా హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసరికి ఏమైంది, వినకుండా అయిపోయింది. సో ముందు భర్తను ప్రేమించండి. ఓకే, సో అంటే అది కాదు భగవద్గీత ధర్మం, అది కాదు. నాకేదో అలా అనిపించింది చెప్పాలని చెప్పాను అంతే. అయితే ఏమైంది, మోహము వ్యామోహం పెంచుకోకుండా ధర్మంగా అక్కడ కూడా. సో ఇక్కడ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో, భగవంతుడు ఏం చేశాడు, ఏది ఎలా జరగాలో అలా జరిగేలాగా చేయడమే భగవంతుడి యొక్క ధర్మం. అంతేగాని భగవంతుడు ఎవరి మీద శత్రుత్వం పట్టాడు. సత్యనారాయణ స్వామి వ్రతం మీరు వినేసి ఎప్పుడు కూడా మీరు పొరపాటు పడకండి. అదేంటంటే ప్రారంభిక దశలో ఉన్న వాళ్ళని దేవుడి దగ్గర ప్రశాంత చిత్తులై కూర్చోబెట్టాలి. ఎందుకంటే ప్రశాంత చిత్తులు కాకపోతే ఏమవుతుంది, వాళ్ళు భగవంతుని అసలు పట్టించుకోరు. ఇప్పుడు ఈ రోజుల్లో చేసేటటువంటి సత్యనారాయణ వ్రతం ఎలా ఉంటుంది చెప్పండి, ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం, పూజారి తనకు తోచిన మంత్రాలు తను చదువుతూ ఉంటాడు. ముక్కు పట్టుకోమంటే ఆయన ముక్కు పట్టుకుంటాం, మనం ముక్కు పట్టుకోవాలా, ప్రాణాయామం చెయ్యవయ్యా అని చెప్పాలి. చెప్పండి టెంకాయలు ఏదో కౌంటింగ్ అవుతుంది సార్, టెంకాయలు కౌంటింగ్ అవుతుంది, ఇంకా 5వ టెంకాయ అయిపోయింది అనే వరకు భోజనం పెట్టినారా లేదా అనే మాట వస్తుంది సార్. సార్ గరికపాటి గారు ఒక మాట చెప్పినారు సార్, మీరు ఇందాక అంటూ ఉంటే, అంటే ఇప్పుడు మత మార్పిడి అనేది అది ఆపాలంటే అది మన చేతుల్లో కూడా ఉంది. మీరు నాలాంటి వ్యక్తికి చూడంగానే నాకు పంచలు అన్ని శలాలు అవన్నీ ఇయడానికని వస్తారు, నాకు ఇవ్వద్దండి, నా పేరు చెప్పి మీరు కావాలంటే నాకు ఇచ్చినట్లుగా అక్కడ కన్స్ట్రక్షన్ సైట్ లో అక్కడ అందరూ కొట్టాలు వేసుకొని చిన్న చిన్నవి డేరాలు వేసుకొని ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి పోయి మీరు ఇచ్చినారు అంటే గన మన హిందూ మతము మార్పిడి అనేది జరగదు అనేది ఒకటి. నెక్స్ట్ ఇంకొక మాట ఏం చెప్పినారంటే సార్, కూరగాయల దగ్గరికి పోతాము, వాళ్ళు ఎంతో కష్టపడి ఆ రైతు బజార్ వాళ్ళు పెట్టుకొని ఉంటారు, వాళ్ళు ఎంతో ఒక 10 రూపాయలు కూడా ఎక్కువ ఆశించారు ఒక కిలో మీద, దానికి మీరు దానికి బేరం ఆడి వాళ్ళని తగ్గించి అట్లంతా చేయకుండా అట్లా కూడా చేస్తే మనము వాళ్ళను హెల్ప్ చేసినట్లయితుంది అనేది ఈ 2 పాయింట్లు గుర్తొచ్చినాయి సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ లో ఉంటాయి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లో సామాజిక సామరస్యత అని ఉందన్నమాట. ఆ సామాజిక సామరస్యత లోపల వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు, కులమత రహిత హిందూ సమాజం మనకు కావాలి, కులములని పట్టుకుని ఎవడైతే ఉంటాడో వాడి లోపల పరిణతి లేదు అనేది లెక్క.
ఎవడైతే కులం గురించి ఆలోచిస్తాడో వాడు, కులము అంటే ఏంటి, ఆచార వ్యవహారాలు, కులము అంటే గ్రూప్ అని అర్థం. అంతేగాని కులము అంటే నేను ఈ కులం నేను ఆ కులం అలా అని చెప్పేసి ఏదైతే నాశనం చేసేసారో ధర్మాన్ని, అది మనకు పోవాలి. ఇప్పుడు దాన్నే సామాజిక సామరస్యత అంటారు, దాని సామరస్యత అని సమరసత అంటారు. ఆ సమరసత ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఇందులోపల ఖచ్చితంగా అందరినీ కూడా నువ్వు దగ్గర తీసుకోవాలి. మన ఇంట్లో పనిచేసేటటువంటి మనుషుల దగ్గర నుంచి మొదలెట్టి తక్కువ క్లాస్ వాళ్ళకి ఏంటంటే వారి యొక్క మనసు వికసించి ఉండదు. వారికి మీరు ఎన్ని సహాయాలు చేసినా కూడా వాళ్ళకి మనసు వికసించి ఉండదు. కానీ వాళ్ళతో సమానంగా మీరు కనుక ప్రవర్తిస్తే, ఇష్టమున్నా లేకున్నా, వారి లోపల కొన్ని రోజులకు మారే అవకాశం ఉంది. వాళ్ళకి డబ్బు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు క్రైస్తవులు ఏం చేస్తున్నారు, వాళ్ళు క్రైస్తవులుగా కన్వర్ట్ చేసే వాళ్ళు డబ్బులకు డబ్బులు ఇస్తున్నారు పాస్టర్స్ ని పెట్టి. వాళ్ళు ఎలా ఉంది మీ ఇంట్లో, ఎవరికైనా ప్రాబ్లం, అరే జ్వరం వచ్చింది, జ్వరం అమ్మా ఎట్లా ఉంది, నేను ఇప్పుడే నేను యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తాను, మీ గురించి ప్రార్థన చేస్తాను అని చెప్పేసి. సో ఆ గుర్తింపు రావడంతో కూడా కొంత మరి ఇవన్నీ ఆపలేరా? ఏం చచ్చిపోయారా తిరుపతి దేవస్థానం వాళ్ళు? వీళ్ళందరూ ఏమయ్యారు? ఈ శంకర మఠాలు వీళ్ళందరూ ఏమయ్యారు? నాశనం అయిపోయారా? ధర్మం పాడైపోతుంటే ఏం చేస్తున్నారు అక్కడ? వాడు ఏమన్నాడు, సనాతన ధర్మం అనేటటువంటిది ఒక డెంగ్యూ కలరా లాంటిది అని స్టేజ్ మీద అందరూ లక్షల మంది వింటుండగా, ప్రపంచంలో దేశవ్యాప్తంగా కోట్ల మంది, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది వింటుండగా, ఇంతమంది వింటుండగా వాడు డైరెక్ట్ గా అనగలిగాడంటే వాడికి ఎంత ధైర్యం! వాడు ఏమన్నాడు, ఇది సనాతనం, దీన్ని ఎలిమినేట్ చేసేసేయాలి మనం పూర్తిగా. వాడు పెరియార్ అని చెప్పేసి తమిళనాడులో ఒకడు ఉండేవాడు, ఒక పాపాత్ముడు. వాడు ఏం చేశాడు, రాముడికి సీతకు బట్టలు తీసేసి చెప్పుల దండ వేసి శోభాయాత్ర చేశాడు. ఏం చచ్చిపోయారా శంకర మఠం వాళ్ళు, లోకల్ శంకర మఠం వాళ్ళు? వీళ్ళందరినీ ఈత బరిక తీసుకుని కొట్టద్దా? ఒకసారి ఆలోచించండి. ఎవడి మఠాన్ని వాడు, ఎవడి ప్రాపర్టీని వాడు కాపాడుకుంటున్నాడు, అంతే. సారీ పద్మప్రియ గారు చెప్పండి. ఖచ్చితంగా సార్, దీనికి మన వాయిస్ తెరవలసింది మన హిందువులమే సార్. మనం ఫైట్ చేయాలి వీళ్ళ కోసం. ఫైట్ చేస్తున్నది ఒక్కళ్ళే, ఆర్ఎస్ఎస్ ఒక్కటే ఫైట్ చేస్తుంది. కుబేరా అని రీసెంట్ గా ఒక సినిమా వచ్చింది, కుబేరా అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది. ఇలా ఎవరైనా చూసారా అండి కుబేరా సినిమా? యూట్యూబ్ లో కొంచెం చూసాం సార్. అరే సినిమా ఏం చూడక్కర్లేదు. ఈయన శేఖర్ కమ్ముల మంచి కమ్యూనిస్ట్. చైతన్య పింగళ అనే ఒక అమ్మాయి ఈ సనాతన ధర్మానికి అగేనిస్ట్ గా మాట్లాడుతోంది. కరెక్ట్. ఆమె ఈయన బేసికల్లీ కమ్యూనిస్టు. ఈయన ఏం చేస్తాడు, మన ఆలయం బయట బిచ్చగాడికి వాడికి ఎవరు డబ్బులు ఇవ్వరు, వాడు వెళ్ళి మసీద్ దగ్గర కూర్చుంటే వాళ్ళందరూ డబ్బులు భోజనం పెడతారు, అవి తింటాడు అనమాట. ఇలా ఇండైరెక్ట్ గా ఇప్పుడు శేఖర్ కమ్ముల సినిమాలు అంటే చాలా హృదయంగా ఉంటాయి, మనం చాలా సంతోషంగా ఈ పాయింట్ మనకు తెలియకుండా మైండ్ లోకి వెళ్ళిపోతుంది. సినిమా లోపల కూడా చూడండి మీరు గోపాల వచ్చింది చూడండి, ఓ మై గాడ్ సినిమా కాపీ వెంకటేష్ది. అందులో కూడా పక్కన ఉన్నటువంటి తుర్కాడికి డబ్బులు ఇచ్చేసి వెళ్తాడు. సో సినిమాల లోపల ఒక తెలియకుండా ఏంటంటే తుర్కాలు మంచాళ్ళు అనేది, వాళ్ళు తుర్కాలు ఎవరు, వాళ్ళు క్రూరులు, మన దేశాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. కానీ ఏం చేస్తున్నారు, అలా మనకి చేస్తున్నారు. పెరియారు బట్టలు ఇప్పేస్తే, బట్టలు ఇప్పడం అనేది ఎంత ఘోరం, బట్టలు తీసేసి చెప్పుల దండతోని శోభాయాత్ర చేశాడు రాముడు. చచ్చిపోయారండి హిందువులందరూ. పీఠాధిపతులు బయటకు వచ్చి మాట్లాడరు, వాళ్ళకి ఇవన్నీ కాదు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు అన్నట్లు, అంటే బయటకు వచ్చి సొసైటల్వి ఇలాంటివి వాళ్ళు మాట్లాడరు అనేది ఒకటి చెప్పారు సార్. యాక్చువల్ గా మనం ఇందాక మాట్లాడిన దాంట్లో ఆ టాపిక్ లో ఇప్పుడు స్పిరిచువల్ లీడర్స్ ఏమో అంటే నిజంగా ఆత్మజ్ఞానం వచ్చి ఉన్న వాళ్ళేమో ఆల్రెడీ వైరాగ్యం వస్తుంది, వాళ్ళని ఎక్కడన్నా మంచి పొజిషన్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీ అంటే పొలిటీషియన్స్ కి ఎలాగూ లేదు వాళ్ళని తీసుకెళ్లి అక్కడ పెడదామని, ఇన్ కేస్ పెడదామన్నా వీళ్ళు ముందుకు రారు సార్. అంటే ఆల్రెడీ వాళ్ళకి వైరాగ్యం వచ్చేస్తుంది ఆ స్టేజ్ కి, అబ్బాయి ఈ మురికిలోకి మనకెందుకు, నా సాధన చేద్దాం, చేతనైనంత వరకు వేరే వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటారు గాని అక్కడ దాకా వెళ్ళరు సార్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ సో కాల్డ్ స్పిరిచువల్ లీడర్స్ అంటే మనకి ప్రవచనాలు చెప్తూ డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ ఇలా యాక్ట్ చేసే వాళ్ళని పెట్టినా అక్కడ ఉపయోగం లేదు. దే ఆర్ లైక్ మళ్ళా అగైన్ పొలిటీషియన్స్. మరి దీనికి జనాలు ఉన్నారు కదా, వాళ్ళ వెనకాల జనాలు ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ఒక్కొక్క ప్రవచనకర్త, ఇప్పుడు మొన్న ఒక పాపాత్ముడైన ప్రవచనకర్త తను హైదరాబాద్ లో ప్రవచనాలు చెప్తాట, దానికి ఆల్రెడీ జనాల దగ్గర స్థలం దుబ్బేసేసి బోల్డ్ అంతా కట్టించాడు, కోట్ల కొద్ది కట్టించాడు, లంచాలు ఇచ్చాడు, వీళ్ళకి లంచాలు ఇచ్చాడు, మొత్తం మీద పర్మిషన్స్ అనేది తెచ్చుకున్నాడు, పీఠం కట్టించాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, అందులోపల మళ్ళీ మేము 18 ఇవి కట్టించడానికి మళ్ళీ వేరే స్థలాలు 18 ఇల్లు కట్టించాలట. ఇప్పుడు అక్కడ 18 పురాణాలకు 18 ఇవి కట్టించాలట వాడు.
దానికోసం 2 లక్షలు ఇవ్వాలా, మీరు 1 లక్ష ఇస్తారని ఇస్తారు జనాలు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇస్తారు. నేనేమంటానంటే ఎంతసేపు వీటి మీదే ధ్యాస ఉంది కానీ హిందువులను ఎక్కడ నువ్వు యునైట్ చేస్తున్నావు? మనలో ఉన్నటువంటి అజ్ఞానముని ప్రేరేపిస్తున్నారు వీళ్ళు. నువ్వు బాబు ఇది చేస్తే ఈ కోరిక తీరుతుంది, ఆ హోమం చేస్తే ఆ కోరిక తీరుతుంది అంటున్నారు కానీ వీళ్ళెవరూ కూడా మన లోపల చైతన్యం వచ్చేలాగా చేయడం లేదు. ఇప్పుడు విజయేంద్ర సరస్వతి సంవత్సరానికి 4 నెలలు 5 నెలలు బయట తిరుగుతుంటాడు డబ్బుల కలెక్షన్ కోసం. వాళ్ళకి మరి అంత మాత్రం రాదా? అంటే వాళ్ళ లోపల పరిణతి ఎక్కడిది? ఈయన జయేంద్ర సరస్వతిని ఆయన జైల్లో పెట్టినప్పుడు ఆయన మనకంటే అధ్వానంగా బిహేవ్ చేశారు. అన్నం ఇట ప్లేట్ తోసేసేయడము, మదన పడిపోవడము, ఏడుస్తూ ఉండడము, నా మీద ఎందుకు వచ్చింది అని చెప్పేసి అంటము. ఏం పరిణతి వచ్చింది వాళ్ళ లోపల? వాళ్ళలో పరిణతి రాలేదు. తర్వాత హిందూ ధర్మ పరిరక్షణ కోసమే వాళ్ళని వచ్చారు. శంకరాచార్య కామ్గా ఉన్నాడా? శంకరాచార్య వాది అగ్రెసివ్. శంకరాచార్య ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు అగ్రెసివ్ గా ఉండకూడదని ఎవరు చెప్పారు? రమణి గారు మీకు తప్పుగా అర్థం చేస్తున్నారు. మీరు ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళే ఎక్కువ అగ్రెసివ్ గా ఉండగలరు. ఎందుకోసం తెలుసా? వాళ్ళు ఎవరికి భయపడరు. నేను శరీరాన్ని కాదు అనుకున్న వాడు ఎవరికి భయపడడు. వీళ్ళకి మేము శరీరం అని ఉంది కాబట్టి భయపడుతున్నారు వీళ్ళు. మరి ఎందుకు రాదు సార్ వీళ్ళు ముందుకి? ఇవన్నీ అరికట్టడానికి ఎందుకు రావట్లేదు సార్? మరి ఎవడు ముందుకు రాడు. ఎందుకంటే ఎవరి స్వార్థం వాడికి, ఎవరి పీఠం పాడు చేసుకోవాలి. ఈయన ఇషా ఫౌండేషన్ ఆయన ఉన్నాడు. మరి సార్ జ్ఞానులకి స్వార్థం కూడా ఉండదు కదా? ఎవరికి? స్వాములకు స్వార్థం ఎందుకు ఉండదండి బాబు? వాళ్ళు మీకు తెలుసా ఇషా ఫౌండేషన్ ఒక్క ఇషా ఫౌండేషన్ వాడు మాట్లాడనివ్వండి. సరే నేను అనేది వేరేది సార్. ప్లీజ్ ఒక్క నిమిషం నాకు చెప్పాక మీరు తప్పకుండా చెప్పండి. ఇషా ఫౌండేషన్ వాడు 10 దేశాలు కొనుక్కోగలడు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఒకటి ఉంది, వాడు ఒక 20-30 దేశాలను కొనుక్కునేంత డబ్బు ఉంది. మొన్న ఇషా ఫౌండేషన్ దాని మీద మేము ఎంక్వైరీలు చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం అనేసరికి ఇషా ఫౌండేషన్ ఆయన భయపడిపోయాడు. భయపడిపోయి ఏం చేశాడు? ఇన్నాళ్ళు ద్రవిడియన్ కల్చర్ మనం యాక్సెప్ట్ చేసేది లేదు. ఇప్పుడేమంటాడు? మేము ద్రవిడియన్స్, మా తమిళ మీద పోరాటాలు జరుగుతున్నాయి, మా తమిళకి ఇలా జరుగుతుంది, అది జరుగుతుంది అని చెప్పేసి మెల్లిగా ద్రవిడ పార్టీలు ఏం చెప్పారో దానికి అనుగుణంగా స్టేట్మెంట్ ఇవ్వడం మొదలెట్టాడు. మనం ఏమనుకుంటాం? అబ్బో ఈయన ఇషా ఫౌండేషన్ ఆయన జ్ఞాని అది ఇది అనుకుంటాం. ఎవడి ప్రాపర్టీస్ వాడు కాపాడుకోవాలంతే. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? నువ్వు చేసిన పూర్వజన్మలను ఆధారంగా చేసుకుని నీకు నీ జీవితం ఇస్తాను. ఈ జన్మలో చేసేవి మళ్ళీ వచ్చే జన్మకు వస్తాయి. కాబట్టి నీకు ఒక ప్రారంధం ఉంది, ఒక ఫ్రీ విల్ ఉంది. ప్రారంధానికి ఎలాగో అనుభవిస్తున్నావు, ఫ్రీ విల్ ద్వారా మంచి పని చేయలేవా? ప్రారంధం ఎలాగో అనుభవిస్తున్నావు, ఫ్రీ విల్ పరిణతి ద్వారా నువ్వు మంచి చేయలేవా? భగవంతుడు అదే అంటాడు. కాబట్టి ఏమవుతుంది? పూర్వ శరీరంలోంచి వాసన సంస్కారాన్ని తీసుకెళ్ళిపోతుంది. గృహీత్వైతాని సంయాతి వాయు గంధాని వాశయాత్. అంటే ఏంటి? ఆయన ఏమంటాడు? ఏ విధంగానైతే వాయువులో గంధము ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్తుందో ఆ విధంగా మన సంస్కారాలు, మనం చేసినటువంటి పాపపుణ్యాలు ఇవన్నీ కూడా ఒక జన్మ నుంచి మరొక జన్మకి తీసుకెళ్తున్నాం. తీసుకెళ్ళినప్పుడు వాటిని ఎలాగో అనుభవించాల్సిందే, తప్పదు. కానీ కొత్తవి మంచి పనులు చెయ్యొద్దా? ఇదే ప్రవచనము ఎంతో మంది ఇస్తారు. ఒక్కడికైనా జీవితంలో మార్పు వచ్చిందా? ఒక్కడైనా వేరే వాడి జీవితాన్ని మార్చాడా? 1,00,000 గల అర్చన అంటాడు, 1,00,000 గలాలు చదవాలి, 1,00,000 గలాలు చదవాలి అంటారు. వరల్డ్ రికార్డ్స్ పెడతారు, రకరకాల రంగురంగుల చీరలు కట్టుకుంటారు, ఒకే టైప్ ఆఫ్ మ్యాచింగ్ ఇవి వేసుకుంటారు. మగవాళ్ళందరూ ఇలాంటివన్నీ వేసుకుంటారు. వీళ్ళందరూ ఏమి చేయరు, అక్కడ కూర్చొని పారాయణాలు చేస్తారు బండ గొంతులు వేసుకొని. నాకంటే బండ గొంతులు ఉంటాయి వాళ్ళవి. అలాంటి ఎవడు చేయడు సరిగా. ఇది చేయకపోవడం వల్ల ఏమవుతుంది? ధర్మం నాశనం అయిపోయింది కదా. ధర్మో రక్షతి రక్షిత. ఎవరు రక్షిస్తారో ధర్మాన్ని, ఎవరు కాపాడుతారో వాళ్ళనే. మొన్న ఏం చెప్పాడు ఆయన? మార్కండేయ మహర్షి ధర్మరాజుకి ఏం చెప్పాడు? మొన్న మనం మహాభారతంలో తెలుసుకున్నాం. ఎన్ని కష్టమైన పరిస్థితులు వచ్చినా సరే ధర్మరాజా నువ్వు ధర్మాన్ని వదలకు. ధర్మం అన్నిటికంటే గొప్పది. నీ జీవితం అంతా నాశనం అయిపోయినా సరే ధర్మం వదలకు. ఇవన్నీ వింటుంటే ద్రౌపది అట్లా డౌట్ గా చూస్తూ ఉంటుంది. ఈయన అన్ని బాపనంలో స్నేహం బట్టి మొత్తం ఇదైపోతున్నాడు అని చెప్పి పాపం భయపడుతూ ఉంటుందని మనం జోక్గా కూడా చెప్పుకున్నాం. సో ఏమైపోయింది ఇక్కడ అంటే, ఎట్టి పరిస్థితుల లోపల కూడా ధర్మాన్ని వదలకూడదు. కానీ వీళ్ళేం చేస్తున్నారు? మీరు ఒక్కళ్ళ పేరు చెప్పండి ధర్మబద్ధంగా ఉన్నవాళ్ళు. సరే ఋషికేశ్ వదిలేసేయండి, మిగతా వాళ్ళు ఎవరున్నారు ధర్మబద్ధంగా చెప్పండి మీరు నాకు. డబ్బు 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 చచ్చిపోతున్నారు డబ్బులతోటి. ఇప్పుడు నేను శివానంద ఆశ్రమంలో 3 నెలలు ఫ్రీగా ఉన్నాను. ఫ్రీ, టోటల్లీ ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ, కోర్సు ఫ్రీ. సో మీరు అక్కడ మీకు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూర్చునేది కూడా సింపుల్ సీట్లు ఉంటాయి అద్వైత ఆశ్రమాలలో. వీళ్ళందరూ ఏం చేస్తారు? సింహాసనాలు వేసుకుంటారు, వేసుకొని ఫుల్ కిరీటాలు పెట్టుకుంటారు, రథాలలో ఊరేగింపు చేస్తారు, పాద పూజలు చేయించుకుంటారు. దానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిస్తారో తెలుసా వాళ్ళ శిష్యుల దగ్గర? వాళ్ళ శిష్యులకు కూడా పాపం తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళేం చెడ్డవాళ్ళ శిష్యులు? మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళందరినీ ఫాలో అవుతున్న శిష్యులు చెడ్డవాళ్ళ? ఒకసారి ఆలోచించండి. పాపం వీళ్ళంతా మంచి వాళ్ళు, అమాయకులు. ఏదో వీళ్ళ కాళ్ళు పట్టుకుంటే మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తారు అనుకునే వాళ్ళే కానీ వీళ్ళందరూ ఏమైనా చెడ్డవాళ్ళ?
వీళ్ళు ఏం చేస్తున్నారంటే కల్చర్ డెవలప్ అవ్వడం లేదు, కల్ట్ డెవలప్ అవుతుంది. కల్ట్ అంటే గుంపులు గుంపులుగా తయారైపోతున్నారు. తయారై వాళ్ళు ఏమవుతుంది, ఆ గుంపులలోనే వాళ్ళు సాధిస్తున్నారు. నాకు ఈ పర్పస్ ఉంది, నీకే నెట్వర్కింగ్ స్టార్ట్ అయిపోయింది అక్కడ. నీ కొడుకు ఏం చేస్తున్నాడు, నా కొడుకు ఏం చేస్తున్నాడు, నా కూతుర్ని నీ కొడుకు ఇద్దామా, నీ కొడుకు నా కూతుర్ని ఇద్దామా, నేను ఫలానా ఊరు వెళ్ళాలి, మీరేమన్నా సహాయం చేస్తారా, మా ఉద్యోగం కావాలి, మీరేమన్నా ఇస్తారా, ఇవి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అక్కడికి వెళ్ళి సత్సాంగత్యం లేదు ఇక్కడ. వాళ్ళు ఏంటంటే ఈ గురువు గారు కాలు పట్టుకున్నాం అయిపోయింది, ఇక మనకి ఏమి చేయక్కర్లా. ఆ ప్రవచనాలు వింటుంటారు. నేను కొన్నిసార్లు కొంతమంది పాపాత్ములు చెప్తున్న ప్రవచనాలకి వెళ్లాల్సి వచ్చింది. ఇవో ఫ్రంట్ రోలలో కూర్చుని వాళ్ళ కనీసం అర్థం కూడా కాదు. అవి ఏంటి కథలే, వీళ్ళ కథలే తప్ప వీళ్ళకి ఆత్మజ్ఞానం ఉందా బృందా వీళ్ళకి. వీళ్ళు కథలే చెప్తుంటారు, ఆ కథలు కూడా అర్థం కావు పాపం వీళ్ళకి, ఫ్రంట్ రోలో కూర్చున్న వాళ్ళకి. సో భగవంతుడు ఏమంటున్నాడంటే ఈ ఇంద్రియాలు అనేటటువంటి నిగ్రహం కావాలి అంటే నీ మనస్సును నిగ్రహం చేసుకోముందు. కానీ ఆ మనస్సును నిగ్రహం చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే నీ పూర్వజన్మ పాపాలన్నీ కూడా నువ్వు అలా 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 పూర్వజన్మ పాపాలని నువ్వు ముందుకు తీసుకెళ్లిపోతున్నావు. ముందుకు తీసుకెళ్లేసరికి ఏమైతుంది, ఆ మనస్సు, ఆ బుద్ధి, ఆ వాసనలు అవన్నీ కూడా మళ్ళీ వచ్చే జన్మకు డెవలప్ అవుతున్నాయి. ఈ జన్మలో నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తే వచ్చే జన్మలో రియల్ ఎస్టేట్ చేస్తావు. ఈ జన్మలో మంచి పనులు చేస్తే వచ్చే జన్మలో మంచి పని చేస్తావు. వచ్చే జన్మ ఎత్తిన తర్వాత ఏమవుతుంది, శ్రోత్రం చక్షు స్పర్శనంచ రసనం ఘ్రాణమే వచ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. అవేం చేస్తాయి, మళ్ళీ నువ్వు పుట్టావు, పుట్టిన తర్వాత మళ్ళీ నీ వాసనలు సంస్కారాలు అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇంద్రియాలు కళ్ళు, ముక్కు, నోరు, చెవి, శబ్ద స్పర్శ రూపరస గంధాలని స్వీకరించి అయిపోయింది. మళ్ళీ అన్నిటినీ ఆస్వాదించడం మొదలెడతావు. మళ్ళీ ఒక జన్మ ఎత్తింది, అయిపోయింది. మళ్ళీ కూడా పాత జన్మలో రియల్ ఎస్టేట్ ఏజెంట్వి, పాత జన్మలో ఎంతసేపు బ్లాక్ మనీ ఏజెంట్వి, అహంకారం ఉన్నటువంటి వాడు ఎంతసేపు బ్లాక్ మనీ, గవర్నమెంట్ కు ట్యాక్స్ కట్టవు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. ఈ పాపాత్ములు డబ్బులు కడతారా, వీళ్ళు బిజినెస్లు చేస్తుంటారు, వీళ్ళు పాపాత్ములు డబ్బులు కడతారా, గవర్నమెంట్ కు డబ్బులు కడతారా? 1.52% మంది ట్యాక్సులు కడుతున్నారు. ఈ పాపాత్ములు ఎవరు ట్యాక్సులు కట్టరు, బయటకు వచ్చేసి వీడికి ఇస్తారు. తిరుపతి లోపల బ్లాక్ మనీ ఎంత వేస్తారు, చెడు ధనాన్ని దేవుడికి ఇస్తారు, మళ్ళీ దాన్ని కింద నుంచి నొక్కేస్తూ ఉంటారు. ఆ ఆశ్రమాలలో పనిచేసే వాళ్ళే దొబ్బేస్తూ ఉంటారు, ఆ టెంపుల్స్ లో పనిచేసే వాళ్ళే దొబ్బేస్తూ ఉంటారు. ట్రస్టీలు అయితే లెక్కనే లేదు. పూర్వ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు అన్నారు మేము శ్రీవాణి తీసేస్తాము, శ్రీవాణి అంతా దొంగది అది ఇది అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, లేదు లేదు మేము శ్రీవాణి ప్రతిరోజు 8,000 మందికి ఇస్తున్నాం అంటున్నారు. జస్ట్ ఇమాజిన్, 8,000 మందికి ఇస్తున్నారు. డబ్బు 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 వచ్చే అవకాశాన్ని ఏ పార్టీ వచ్చినా వదులుకోదు. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండుర. జై శ్రీకృష్ణ. ఈ రోజు మనం తెలుసుకున్నది ఏంటంటే అహంకార మమకారాలు ఏం చేస్తున్నాయంటే మనని ఇక్కడే బంధింపజేస్తున్నాయి మనని అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఈ అహంకార మమకారాలు ఎలా మన లోపల అభివృద్ధి చెందాయి అనే దానికి ప్రాక్టికల్ ఉదాహరణలు చాలా తెలుసుకున్నాం. తర్వాత మన లోపల అజ్ఞానం ఎందుకోసం ఉండిపోతుంది, ఎందుకంటే మనకు సరైన మార్గంలో మంచి గురువులు కావాలి. ప్రణి ప్రశ్న ప్రణిపాతైనా మనకు అన్ని చెప్పాడు కదా, అవన్నీ చేసి మనం, కానీ అలాంటి గురువులు దొరకాలి కదా. వాళ్ళు దొరికితే మనం వాళ్ళ ద్వారా చక్కటి విషయాలు నేర్చుకుని ముందుకెళ్ళచ్చు. కానీ పాపం వీళ్ళు ఏం చేస్తున్నారు, వీడే నా గురువు అనుకుంటున్నారు. అనుకునేసరికి వాళ్ళు తప్పుదారిలో తీసుకెళ్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఈ జన్మలో చేసిన పాపాలన్నీ ఉంటాయి. మనం ఈ శరీరంలో ఉన్నప్పుడు తర్వాత శ్లోకంలో తెలుసుకుంటాం, ఈ శరీరంలో ఉన్నంత వరకు కూడా మనకు తెలియదు మనం ఆత్మస్వరూపం అని. శరీరం వదిలేటప్పుడు ఆత్మస్వరూపం అని తెలియదు, శరీరం వచ్చినప్పుడు అంటే మనకు స్టార్టింగ్ లోనే తెలియదు, ఎండింగ్ లోనే తెలియదు, మధ్యలో తెలియదు మనం ఆత్మస్వరూపం అని. కానీ కేవలము ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆలోచించేవాడు మాత్రమే జ్ఞాన చక్షువులు ఓపెన్ అవుతాయి. ఇలా జ్ఞాన చక్షువు ఇక్కడ ఓపెన్ అవుతుంది, వాడు మాత్రం తప్పకుండా చూడగలుగుతాడు ఆత్మతత్వాన్ని. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ అహంకార మమకారాలు నిర్మాణ మోహ జిత సంగదోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామ, సో వీటన్నింటినీ మనం వదులుకుంటూ మెల్లమెల్లగా రావాలి. ఒక్క రోజులో వచ్చేది కాదు అన్నటువంటి గొప్ప విషయాన్ని తెలుసుకున్నాము. ఒక జన్మలోంచి ఇంకో జన్మలకు మనకు కర్మలు ఎలా వెళ్తాయి, ఎంత భగవంతుడు ఎంత డీటెయిల్ గా ఎంత క్లియర్ గా చెప్పాడు. ఈ ఎనాలిసిస్ లో మీరు అర్థం చేసుకోండి, ఎంత క్లియర్ గా చెప్పాడు భగవంతుడు. నువ్వు ఒరిజినల్ గా నా అంశనే, కానీ ప్రకృతి శక్తుల వల్ల నువ్వు నీ దైవీ గుణాలని గుర్తించలేకపోతున్నావు. తద్వారా ఏమైంది, ఈ జన్మలో చేసుకున్న పాపములు పుణ్యములు అన్ని కూడా కర్మ ఫలితాలుగా వచ్చే జన్మలో అనుభవిస్తావు. జన్మలు డిలే అయినా కొద్దీ కర్మ యొక్క ఫలితం ఇంట్రెస్ట్ తో సహా పే చేయాలి, వడ్డీతో సహా పే చేయాలి. పాపములు గాని పుణ్యములు గాని వెంటనే మనం తెలుసుకోవచ్చు. బ్లాక్ మనీ జనాలు ఎంత బ్లాక్ మనీ చేస్తుంటారు, బిజినెస్ చేసే వాళ్ళని చెప్పుతో కొట్టద్దా వీళ్ళందరినీ ఆలోచించండి ఒకసారి. ఎందుకు కట్టరు? మన దేశంలో ఉండి మన దేశానికి ట్యాక్స్ కట్టకపోతే వీళ్ళని ఏమంటారు? సో ఇలాంటి వాళ్ళు ఎంతమందో లెక్కలేనంత మంది బ్లాక్ మనీని తీసుకెళ్లి దేవుడికి వేస్తారు. పాపం వస్తుందన్న బాధ కూడా లేదు వాళ్ళ లోపల. అది
అది మనం తెలుసుకుంటే ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చే జన్మకు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ జన్మలో పాపాలు చేస్తుంటే వచ్చే జన్మకు మళ్ళీ పాపాలే ట్రాన్స్ఫర్ అవుతాయి, పాపపు బుద్ధే ఉంటుంది. కానీ మనస్సు ఎవరికైతే మారుతుందో, వాడు ఇక్కడ ఎన్ని పాపాలు చేసినా సరే మనస్సు మారి మధ్యలో చచ్చిపోయాడు, సాధన చేస్తూ మధ్యలో చచ్చిపోయాడు. వచ్చే జన్మలో వాడు సాధన చేసి మిగతా పాపాలు కూడా పోగొట్టుకుని వాడు ఒక్కసారిగా అగ్గిపుల్ల తీసి ఇవన్నిటి కాల్చి పారేస్తాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం. ఒకటే గుర్తుంచుకోండి, భగవద్గీత కంటే డీటెయిల్డ్ గా చెప్పినటువంటి పుస్తకం ఏది. ఎస్పెషల్లీ ఇవాళ మనం తెలుసుకున్న జ్ఞానము, ఇవాళ అటెండ్ అయిన వాళ్ళందరూ నిజంగా చెప్తున్నాను, పుణ్యం వస్తుందని నేను గ్యారంటీ ఇవ్వలేను, నా మాటలకి ఎవ్వరికి పుణ్యం రాదు. కానీ మీ పాపాలు పోవడానికి మార్గం మాత్రం భగవంతుడు నాతో చెప్పించాడు అని మాత్రం నేను గట్టిగా నమ్ముతున్నా. 100%, 150%, 200%, 1000% నేను నమ్ముతున్నా. ఈ రోజు అంత గొప్పదైనటువంటి ప్రవచనం మనము చేసుకున్నాం. జై శ్రీకృష్ణ. సౌజన్య గారు, సారీ ఇందాక మీరు మాట్లాడుతుంటే ఆపని, ఇప్పుడు అడగండి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. అది కాదు సార్, అంటే పీఠాధిపతులు అంటే ఒక్క నిమిషం సాక్షాత్తు సార్. వాళ్ళు కూడా జ్ఞానాన్ని పొందిన ఒకరు వారే కదా. మాట్లాడిన తర్వాత ఒకరు మాట్లాడండి. సౌజన్య గారు పీఠాధిపతి మాట్లాడండి. అంటే నాకు తెలిసినంత వరకు, నాకు కూడా పూర్తి జ్ఞానం లేదు, నాకు ఐడియా ఉన్నదని అడుగుతున్నాను సార్. పీఠాధిపతులు అంటే వాళ్ళు కూడా పూర్తి జ్ఞానాన్ని పొందిన వారనే సాక్షాత్తు భగవత్ స్వరూపులు కాదా సార్ వాళ్ళు? కాదు. వాళ్ళ లోపల 1% కూడా మెచ్యూరిటీ ఉండదు. ఎంత అహంకారులు ఉంటారో పీఠాధిపతులు వాళ్ళు. మీరు అంటరానితనము స్టార్ట్ అయ్యేది వాళ్ళ నుంచే అంటే ముందు స్టార్ట్ అవుతుంది. శృంగేరి పీఠాధిపతులని సాక్షాత్తు నడిచొచ్చే దేవుళ్ళని అంటారు వాళ్ళు. మీకు తెలుసా, ఆయన నడిచే దేవుడు అని ఒక ఆయన ఎవరినైతే చెప్తారో ఆయన శక్తులు సంపాదించాడు, అందులో డౌట్ లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఇలా చేయి చూపించి నువ్వు ఇది చేసుకో నువ్వు గెలుస్తావు అన్నట్టు. అంటే ఒక మెచ్యూరిటీ ఎలా వచ్చిందంట. చంద్రశేఖర సరస్వతి ఒక పార్టీని సపోర్ట్ చేసేవాడు. తర్వాత ప్రతి ఒక్కడికి శక్తులు ఆపాదించడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఒకే ఎగ్జాంపుల్ అందరికీ చెప్తారు. ఉదాహరణకి ఈయనకు శక్తి ఉంది అని చెప్పాలంటే ఇప్పుడు మీరేం చేస్తారు, మా శ్రీనివాస్ సార్ ఉన్నాడు కదా, ఓ రోజు వర్షం పడుతుంది, ఆయన ఇలా అన్నాడు, వర్షం అయిపోయింది తెలుసా అంటారు. మీరనగానే ఇంకో 10 మంది అదే మాట నమ్ముతారు. తర్వాత ఏమంటారు, శ్రీనివాస్ ఏమన్నాడంటే వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళని ఇవాళ వెళ్ళకు, నువ్వు ప్రయాణాన్ని రేపటికి పోస్ట్ పోన్ చేసుకో అన్నాడు. సరే గురువు గారు చెప్పారు కదా నేను కూడా ఒప్పుకున్నాను అంటారు. తర్వాత ఏమవుతుంది, ఆ రైలుకి యాక్సిడెంట్ అయింది. అంటే గురువు గారు ముందే చూసి నన్ను కాపాడాడు. ప్రారంధాన్ని తప్పించడానికి వీళ్ళెవరండి? సో ఇదే కథ మీరు చూసుకోండి. మీరు సత్య సాయిబాబా దగ్గర ఇదే కథ ఉంటుంది, అమృతానందమయ్య దగ్గర ఇదే కథ ఉంటుంది, తర్వాత ఈ పీఠాధిపతులు మఠాధిపతుల దగ్గర ఇదే కథలు ఉంటాయి. ఒకే కథ చెప్తారు. ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళు చెప్తూ ఉంటారు, మేము చాలా మంచి పని చేస్తాము అని చెప్తాడు వాడు. ఒకసారి మేము ఇన్సూరెన్స్ ఇదైతే మేము వాళ్ళ డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళాము, వాళ్ళ ఇల్లు కూడా వెతుక్కొని మేము వెళ్ళడానికి చాలా కష్టమైందని ఒక పెద్ద స్టోరీ చెప్తారు. అది ట్రైనింగ్ మేనేజర్ అదే చెప్తాడు. వాళ్ళ దగ్గర ఉన్న ఏజెంట్లు అందరూ అదే కథ చెప్తారు, సేమ్ స్టోరీ. ఇన్సూరెన్స్ వాడు కాళ్ళు పట్టుకున్నా పైసలు ఇయ్యాడు. అలాంటిది వాడే వెతికి ఆ ఏరియాకి వెళ్ళి ఇచ్చారంటాడు. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి మనకున్న అయితే వేదాలు అవి వస్తాయి, వాళ్ళకి వేదం నేర్చుకుంటారు, కానీ వేదాన్ని జ్ఞానంతో నేర్చుకోరు కదా. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వేద సారం అర్థం కాదు వాళ్ళకి. ఇప్పుడు వేద సారం అంటే మనము తెలుసుకున్నాం, మనం మొదటి నుంచి భగవంతుడి యొక్క స్వరూపం ఏ విధంగా ఉంది అనేది. వాళ్ళకి అలా కాదు, ఇంద్రుడికి సోమం ఇవ్వాలి, ఇంద్రుడికి మేము యజ్ఞం చేస్తే ఇంద్రుడు సంతోషపడతాడు, ఇంద్రుడు మా కోరికలన్నీ తీరుస్తాడు, ఇంతవరకు అర్థమవుతుంది వాళ్ళకి. కానీ వాళ్ళకి ఆ పై విషయం అర్థం కాదంటే కాదు, గ్యారంటీగా అర్థం కాదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ లోపల ఆత్మస్వరూపం ఉంటే వాళ్ళు ఇవన్నీ చేయరు. వాళ్ళు ఏం చేస్తారు, ఏదో శంకరాచార్య తీసుకొచ్చారని ఒక లింగం చూపించి ఆ లింగానికి మేము అభిషేకం చేస్తాం రోజు అని చెప్తారు. కర్మకాండలకు వ్యతిరేకమైనటువంటి శంకరాచార్యుడిది వీళ్ళు ఏ విధంగా కర్మకాండలలో ఆయనని ఇన్వాల్వ్ చేస్తారు? శంకరాచార్య బొమ్మ పెడతారు, అక్కడే ఒక ప్రీస్టుని పెడతారు, ఒకడు తీర్థం ఇస్తాడు, ప్రసాదం ఇస్తాడు. సో కాబట్టి ఇంకా వాళ్ళలో పరిణతి ఉంటే వాళ్ళు కారు. పరిణతి ఉన్న వాళ్ళైతే నిజంగా ధర్మం కోసం నిలబడతారు. కానీ వీళ్ళెవ్వరూ ధర్మం కోసం నిలబడరు. వీళ్ళెవ్వరికి ధర్మం అవసరం లేదు. అటు ఆలయాలు మన కోసం, గుర్తుంచుకోండి, ఆలయాలు మన కోసం నిలబడవు, పీఠాధిపతులు మఠాధిపతులు అస్సలు నిలబడరు. మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు వేసేటటువంటి ప్రతి రూపాయి కూడా ఈ వీళ్ళకి వేసేదాన్ని అపాత్ర దానము అంటారు. వాడు ఇంకో ప్రాపర్టీ కడతాడు. వాడు ఏమంటాడు, నేను మిమ్మల్ని ఉద్ధరించడానికి ఆ ఊర్లో టెంపుల్ కట్టించాను అంటాడు. ఏ ఊర్లో టెంపుల్ కట్టించాడు? మేము కాళేశ్వరం దగ్గర ఒక చిన్న టెంపుల్ కట్టించాం. ఎక్కడ కట్టించాను తెలుసా? ఆ ఏరియాకి పెద్ద కులాలు అని చెప్పుకునే కొన్ని దరిద్రపు కులాలు అక్కడికి వెళ్ళవు. అక్కడికి నేను మా ఫ్రెండ్ వెళ్ళి అక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది చేశాం. ఈ కుల వ్యవస్థ పంపించారు కదా, వీడియో షేర్ చేశారు, పంపించాను. అక్కడ వెళ్తే
అక్కడ వెళ్తున్నాము, లోకల్ గా బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసారు, ఇక్కడ జరుగుతోంది అని చెప్పేసి అందరూ వచ్చేసారు. మరి అక్కడ జనాలను చూస్తుంటే కళ్ళలోంచి నీళ్ళు వచ్చింది. ఇంత పావర్టీలో బతుకుతున్నారు ఆ జనాలు. సో నేనేమంటున్నానంటే కుల వ్యవస్థ ఉండి మన హిందువులని మనం దూరం చేసుకుంటున్నాం. కుల వ్యవస్థని నాశనం చేయాలి. ఇంట్లో కులం, ఇల్లు దాటామంటే ధర్మం, అంతే. ఇంట్లో వరకే కులము, ఇల్లు దాటామంటే హిందువులమే, హిందువులందరం ఒకటి. అలా వెళ్ళి హిందూ ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత అందరి మీద. ఎవరు చేస్తున్నాడు? తిరుపతి దేవస్థానం వాడు ఏం చేస్తున్నాడు? ప్రతి ఊర్లో ఒక కళ్యాణ మండపం కట్టిస్తాడు, తిరుపతిలో కొనుక్కోవడానికి టికెట్లు అమ్ముతాడు. ఇవి చేస్తున్నారు వాళ్ళు. ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టిస్తాడు, ఆయన దర్శనం అంటాడు, ఏదో చెప్తాడు. ఎంత డబ్బు అలా మూట కట్టుకుంటూ ఉన్నారు. ఈ వెంకటేశ్వర స్వామికి వేసేది కానీ ఇంకా ఏ దేవుడి కన్నా వేసే డబ్బు లోపల 2%, 3% కూడా సామాన్య జనాల దగ్గరికి వెళ్ళదు. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా. దేవుడిని నమ్మేవాడు ఎవడో కూడా ఇటువంటి బ్రోకర్ల దగ్గరికి వెళ్ళాడు. దేవుడిని నమ్మేవాడు డైరెక్ట్ గా దేవుడితో కనెక్ట్ అవ్వండి. మీ హృదయమే ఆలయం. తిరుపతి ఆలయాన్ని మీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి. ఇది నేను చెప్పడం లేదు. మళ్ళా మీరు శ్రీనివాస్ గారు ఏదో చెప్తున్నారు అనుకోకండి, మీ కాలు మొక్కుతా. శ్రీనివాస్ అన్నది శ్రీనివాస్ కు తెలియదు. మీరు భాగవతంలో చెప్పాను ఈ కథ. వాడు ఒక పెద్ద రాజు ఒక అద్భుతమైనటువంటి దేవాలయం కట్టించి దేవుడిని ఇన్వైట్ చేస్తాడు దాని ఓపెనింగ్ సెరమనీకి. నీకు ఆలయం కట్టించాను దేవుడికి. దేవుడు అంటాడు, అరే సారీ, ఈ సేమ్ టైంలో నాకు వేరే చోట నేను టెంపుల్ ఓపెన్ చేస్తున్నాను, నీకంటే కూడా చాలా అద్భుతమైన టెంపుల్ కట్టించాడయ్యా, అతని టెంపుల్కి వెళ్తాను అని. ఎవరు అంటే ఏదో పేరు చెప్తాడు, సమ్ XYZ అని పేరు చెప్తాడు. ఇతను అతన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఒక ఊరు లోపల ఒక పేద వ్యక్తి కనిపిస్తాడు అనమాట. అతను చాలా సింపుల్, చిరిగిపోయిన బట్టలు నాలాగా వేసుకుని కనిపిస్తాడు. కనిపిగానే అడుగుతాడు, ఏంటయ్యా నువ్వు టెంపుల్ కట్టించావా అంటే, అవునండి కట్టించా, నా కళలో నా ఊహల్లో కట్టించాను, దేవుడి కోసం చాలా రోజులుగా కట్టిస్తున్నాను, ఇంకా అయిపోయింది, ఎల్లుండే ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, భగవంతుని రమ్మని ప్రార్థించాను కూడాను అంటాడు. సో భగవంతుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? భక్తికి లొంగాడా లేకపోతే డబ్బుకు లొంగాడా? పత్రం పుష్పం ఒక్కటి గుర్తుంచుకోండి, శ్రీనివాసు అసత్యం మాట్లాడాల్సిన సమయం వస్తే నేను చచ్చిపోవాలి. అసత్యం ఎందుకంటే భక్తికి భావనే ఇంపార్టెంట్. మీరు ఎంత డబ్బు వేస్తున్నారు అనేది దేవుడు చూడడు. శ్రీకృష్ణ తులాభారం ఎగ్జాంపుల్ నిన్న మనం తెలుసుకున్నాం. ఏం చేసింది ఆమె? ఒక వారం నగలు పెట్టమంది, తర్వాత అన్ని వారాల నగలు పెట్టమంది, తర్వాత శమంతకమని తీసుకొచ్చిన నగలన్నీ తనేమంటుంది, ఆయన నేను తీసుకుంటానంటుంది. నారదుడికి ధార పోసింది. ఇప్పుడు మళ్ళీ నారదుడి దగ్గర నుంచి కొనుక్కుందాన్ని. ఎందుకు వచ్చాయి ఈ కథలన్నీ? కథ తెలుసుకోవడానిక? సారం తెలుసుకోవడానికి. ఏంటంటే తులసితో కూడా భగవంతుణ్ణి ఆమె కొట్టేయగలిగింది. ఈమె ఎంత బంగారం పెట్టినా ఇంకా ఇప్పటికీ కూడా మీకు రాదా? ఎవడో శ్రీశైలం లోపల మీకు లింగం పెట్టండి, కాశీ లోపల లింగం పెట్టండి, మీకు బోల్డంత పుణ్యం వస్తుందని లక్షలు కొట్టేస్తాడు. వెళ్ళండి, మీ ఇంటి దగ్గర ఏదన్నా ఆలయాలు రాని, బ్రాహ్మణులు వీలాంటి వాళ్ళు రానటువంటి కొన్ని ఏరియాస్ ఉంటే ఆ ఏరియాస్ కి వెళ్ళి అక్కడ మీరు ఒక ఆలయం కట్టించి ఆ ఆలయాన్ని మీరు ఉద్ధరించండి. అభివృద్ధిలో లేనటువంటి ఆలయాలకు వెళ్ళండి, గుండెల నిండుగా భగవంతుని ముద్రించుకోండి. భగవంతుడా, నీకు సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. అంతటా వ్యాప్తి చెందినటువంటి నీవు ఆలయంలో విభూతి విశిష్టంగా నువ్వు కనిపిస్తావు, నాకు నీ సేవ చేసుకోవడం నాకు కొన్ని కోట్ల జన్మల అదృష్టం అని చెప్పేసి ఆలయంలో ఉన్న బూజు దులపండి, ఆలయాన్ని అంతా శుభ్రం చేయండి, భగవంతుడికి అభిషేకం చేయండి, భగవంతుడికి పుష్పాలు పెట్టండి, భగవంతుడికి అలంకరణ పెట్టండి, భగవంతుడి ముందు కూర్చోండి, భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉండండి. ఆయనలో మీరు ఐక్యమైపోతున్నట్టుగా సార్. మీలో ఒక ఆస్తికుడు ఒక నాస్తికుడు కనిపిస్తున్నారు సార్. నాస్తికుడు ఎప్పుడు లేడు. నేను పూర్తి అందరికంటే పెద్ద నేను ఎవరికి ఎగేనిస్టు అంటే ఈ పీఠాధిపతులు మఠాధిపతులు డబ్బు పోయే వాళ్ళతో ఎగేనిస్టు. భగవంతుడికి మనం పూర్తి స్థాయిలో లొంగి తీరవలసిందే. ఈ ప్రపంచమంతా నడుస్తున్నది ఒక్క భగవంతుడి నుంచే నడుస్తోంది. భగవంతుడే సార్, కానీ అవి కూడా చెప్తున్నారు, రెండూ చెప్తున్నారు మంచిగా. తప్పు మార్గంలో వెళ్ళొద్దంటున్నాను. ఒకటే గుర్తుంచుకోండి, భగవంతుడు శ్రీనివాస్ ఏమన్నాడు ఇందాక? భగవంతుడు ఏం చెప్పాడు అన్నాడు? మమైవాంశో జీవలోకే జీవభూత, అందరి అంశం, మీరంతా నా అంశే అన్నాడు. నా అంశ అనలేదు, నా అంశనే అన్నాడు. మమ ఏవ అంశ, నా యొక్క అంశ మీరు. సో కాబట్టి ఏంది, ఆ దైవీ లక్షణాలు మన లోపల పెంచుకోవాలి. అంతేగాని పిచ్చి వేషాలు, పిచ్చి డాన్స్లకు ఆ దేవుడు ఇది చేసేది? మనం చేసే పిచ్చి పాటలకు, పిచ్చి డాన్స్లకు దేవుడు ఇది చేస్తాడా?
కర్రలు పెట్టి కొడతారు, వీడిని ఎత్తిన వీటికి ఆ దేవుడు ఇదయ్యేది. ఏం చేసింది సత్యభామ? బంగారం అలా పెట్టుకుని వెళ్ళింది. దేవుడు యాక్సెప్ట్ చేశాడా? సో మీకు అర్థం కావట్లేదు, ప్రవచనాలు మీకు అర్థం కావడం లేదు. యు ఫెయిల్ టు అండర్స్టాండ్. మీకు అర్థం కాలేదు. నేను పూర్తి స్థాయి ఆస్తికుడను. నేను పూర్తి స్థాయి ప్రపంచంలో దేవుడు ఉన్నాడు, 100కి 100 పాళ్ళు ప్రతి అణువులో ఉన్నాడు అని నమ్మే వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తిని నేనే. దేవుడు అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు. నేను అంటున్నది ఈ మధ్య లోపల బ్రోకర్ గాళ్ళ గురించి నేను చెప్తున్నాను. అదే సార్, బ్రోకర్ వాళ్ళ గురించి. దాన్ని నాస్తికుడు అనకూడదండి. అది నాస్తికుడు అంటే దేవుని నమ్మని వాళ్ళు కదా సార్. అందరిలో భగవంతుడు ఉన్నారని నమ్ముతున్నప్పుడు మనం అలా ఆ మాట అనకూడదు కదా. ఆవిడకి అర్థం కాలేదు ప్రవచనం, ఆవిడకి అర్థం సారీ అండి. నాకు ఆస్తికుడనే వినిపించింది సార్. ఆవిడ ఆస్తికుడు అన్నట్టే. ఇట్స్ ఓకే పర్లేదు. ఆవిడకి అర్థం కాలేదు అంటే ఆవిడ ఇంతకు ముందు అటెండ్ అయినట్లేదు క్లాసెస్. సో ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, ఏం పర్లేదు. కానీ బట్ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే అందరిలో ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం గుర్తించాలి. మనము ఎట్టి పరిస్థితుల లోపల కూడా భగవంతుడికి దూరం అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మనం చేసే ప్రతి మంచి పనిలో భగవంతుడు ఉంటాడు. మనం చేసేటటువంటి ప్రతి మంచి పనిలో భగవంతుడు ఉంటాడు. మనం చేసే ప్రతి మంచి పని, ఇందాక ఏం చెప్పారు ఆయన, పౌరాణిక సార్వభౌమం ఏమన్నాడు? మీకు ఏవి అవసరం లేదు అని ఎందుకన్నాడు? ఎందుకంటే మానవ సేవలోనే మనం దైవాన్ని చూస్తున్నాం. ప్రతి మనిషికి సేవ చేస్తున్నాము అంటే ఏంటి? అందరిలో దైవత్వాన్ని నువ్వు చూడగలుగుతున్నావని. అది ఆ స్థాయికి ఎదగగలగాలి. అదే కదా మనకు 12వ చాప్టర్ లో, నాకు 12వ చాప్టర్ ని భక్తి యోగం అంటారు. భక్తి యోగంలో ఒక్కసారైనా నీ ఈ పూజలు పురస్కారాలు చేసి అవి కూడా చెయ్యండి వద్దనట్లా, కానీ దాన్ని కూడా మనస్ఫూర్తిగా చెయ్యండి. దాన్ని ఒక మొండిగా పెళ్లి చేస్తారు. మేము ఆచార వ్యవహారాలు బాగా పాటిస్తామండి, పెళ్లి మాత్రం సాంప్రదాయమా బొత్స? ఏం చేస్తున్నారు సాంప్రదాయము? ఆలోచించండి ఒకసారి, ఏం చేస్తున్నారు పెళ్లిలో? సాంప్రదాయాలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అంతే, ఫోటోగ్రాఫర్లు ఎక్కువైపోయారు, సెల్ ఫోన్లు ఎక్కువైపోయాయి, బ్రాహ్మడు పిచ్చి మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఫోటోగ్రఫీకి ₹1,00,000 నాకు అసలు ఆశ్చర్యం వేసింది. ₹1,00,000 ఫోటోగ్రఫీ. లక్ష కాదండి, లక్షలు. ఇవన్నీ చేస్తూ నేను ఆచార వ్యవహారాలు పాటిస్తానంటే ఇట్లాగా నాకు చాలా భక్తుండండి, నేను ఏకాదశికి ఉపవాసం ఉంటానంటే నీ కోరికల కోసం ఉంటున్నావు నువ్వు. నేను ఒకటే మాట చెప్పాను మీ అందరినీ, మీరు మీ పిల్లల కంటే భగవంతుని ఎక్కువగా ప్రేమించగలుగుతున్నారా? ఈ రోజు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? శరీరాన్ని త్యజించడానికి సిద్ధంగా ఉన్నారా? అది నేను ఏమంటానంటే, అది లేనప్పుడు భక్తి ఎలా ఉంది? ఇప్పుడు వీళ్ళందరూ అన్నమయ్యని కొడుతుంటే ఆయన ఏం చేశాడు? ఏం పర్లేదు అనుకున్నాడు. డబ్బు వదిలేశాడు, ఆస్తి వదిలేశాడు, అన్ని వదిలేశాడు, భార్యలు బాధపడుతున్నారు. అయినా కూడా అతను ఏమన్నాడు? నో ప్రాబ్లం, నేను తన్నులు తిన్నా సరే ఇక నేను మాత్రం ఇంకా మనుషుల కోసం రాయను. త్యాగరాజు ఏం చేశాడు? అదే చేశాడు. పోతన ఏం చేశాడు? మీరాబాయి ఏం చేసింది? ప్రహ్లాదుడు ఏం చేశాడు? ఇన్ని ఉదాహరణలు తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా పాప పనులు చేయడానికి మనసు ఎలా ఒప్పుతుంది? భగవంతుడు గురించినటువంటి సరైన జ్ఞానము కావాలి. సంత జ్ఞానేశ్వర్ ఏమన్నాడు? రామకృష్ణ పరమహంస ఏమన్నాడు? శివాజీ మహారాజ్ ఏమన్నాడు? వీళ్ళందరి వ్యక్తిత్వంలో మనం తెలుసుకోవాలి. వీడి ద్వారా మనకు వ్యక్తిత్వం అనేటటువంటిది రావాలి. అప్పుడే మనం అన్ని చోట్ల ఉన్నటువంటి భగవంతుని మనలో చూడడానికి ఇష్టపడతాము. కాబట్టి భగవంతుడు ఆస్తికులు అంటే ఏంటంటే, గుడికి వెళ్ళేవాడు ఆస్తికుడు కానే కాదు. ఒకవేళ మీకు అందరికీ ఎవరికైనా అటువంటి అనుమానం ఉంటే అది బుర్రలోంచి గుద్దేసేయండి. మీరు వెళ్ళాలి, మేము గుడిలోకి వెళ్ళాలి అనుకునేటట్టయితే మీరు ఇంకా ఎప్పటికీ ఇంకా ఈ ప్రవచనాలు అటెండ్ అవ్వక్కర్లేదు. ఇక్కడేం బలవంతం లేదు మన ప్రవచనాలలో. నిజమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకునే వారి కోసమే ఇది. భగవంతుడు అసలు స్వరూపం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు అసలు చాలా సంతోషంగా ఉంది సార్. యాక్చువల్లీ అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవుటర్ వరల్డ్ అనేది చాలా బాగా చెప్పారు. అట్ ద సేమ్ టైం నేను 3 years బ్యాక్ నాకు అసలు యాక్చువల్ గా ఇస్కాన్ సిద్ధాంతాలు అవన్నీ అప్పుడు అసలు ఏం తెలియదు సార్. ఇల్లిటరేట్ టోటల్లీ. ఒక ఫ్రెండ్ తీసుకెళ్తే వెళ్ళాను సార్. అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, గురువుని మీరు ఫస్ట్ పూజించాలి, అసలు గురువు లేకుండా మీరు కృష్ణుడిని చేరలేరు అనని చెప్తున్నారు సార్. నేను అమాయకంగా వాళ్ళని అడిగాను, అందరిలో ఉన్న ఆత్మ ఒకటే కదా గురువు గారు అని అడిగానండి. ఇంక అసలు నన్ను బయటకు వచ్చేదాకా ఒక ఎనిమిని చూసినట్టు చూసారు.
అది ఇస్కాన్ వాళ్ళ లోపల ఇంకా దురదృష్టం ఏంటంటే, ఇంకా నేను చెప్తాను, ఇంకా మీరు ఇప్పుడు ఆలోచిస్తూ పోతే ఎన్ని తప్పులు. భగవంతుడు మనుషులందరినీ ఒక రకంగా ఉండండి, మీరు అందరిలో ఉన్నది నేను అంటున్నాను. మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? మనుషులని డివైడ్ చేస్తున్నారు, మనుషులు దేవుళ్ళని కూడా డివైడ్ చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి చెప్తాను, నా పాయింట్ అర్థం కాని వాళ్ళు ఈ పాయింట్ అడగండి. దేవుడు మీరంతా నా రూపము, నేను సనాతనమైనటువంటి నేనే మీ అందరిలో ఉన్నాను అని చెప్పేసి భగవంతుడు చెప్తే, వీరందరూ ఏం చేస్తున్నారు అంటే మనుషులని డివైడ్ చేస్తున్నారు. నువ్వు వైష్ణవుడవి, నువ్వు శివుడవు, నువ్వు వీడివి, నువ్వు. ఇస్కాన్ వల్ల భగవద్గీత యథాతథం చూడండి, పూర్తి స్థాయి అబద్ధాలు. కాకపోతే వేరే దేశాలలో ఓకే, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి వాళ్ళని మనం ఏమనలేము, కానీ వాళ్ళ కాన్సెప్ట్స్ అన్ని తప్పే. వాళ్ళు వేరే దేవుళ్ళని యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు వేరే దేవుళ్ళని యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు దేవుడు ఒక రూపం అంటే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు దేవుడు ఒక రూపం అంటే ఒప్పుకోరు. వాళ్ళు మమైవాంశే జీవలోకానికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. వాళ్ళు నేను అందరి హృదయంలో భగవంతుడు కాబట్టే ఆయన మానవుడు మాధవుడు ఒకటే అని చెప్తున్నారు. మనం భగవంతుడు మనమా అని మనము ఒప్పుకోలేకపోతున్నాం. అంటే సాధన లేకపోవడమే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అసత్యం. నేను మాటకి చెప్పే ఉదాహరణని గుర్తుంచుకోండి. మనం సింహము కానీ మేకల గుంపులో పెరిగామనుకోండి. ఇప్పుడు మనం ఇవాళ అద్భుతమైన 4 శ్లోకాలు తెలుసుకున్నాం. ఎక్కువ తెలుసుకోలేదు కానీ ఈ 4 శ్లోకాలు చాలు. ఇక మనకు జీవితం ఇవాళ తెలుసుకున్నది ఇవాళ ప్రాబబ్లీ బెస్ట్ ప్రవచనం. ఇవాళ 4 శ్లోకాలలో మనం ఏం తెలుసుకున్నాం? మనం మన స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నామని భగవంతుడు అంటాడు. దానికి మనం ప్రతిరోజు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఏంటా ఎగ్జాంపుల్? సింహం ని మేకల్లో పెడితే అది నేను మేకనే అనుకుంటుంది. అదే విధంగా ఏమవుతుందంటే, మీకు ఎంతసేపు కూడా అక్కడికి వెళ్ళు, నువ్వు గురువు గారు కాళ్ళు పట్టుకో, గురువు గారు నీకు దీవిస్తాడు, గురువు గారితో ఫోటోలు దిగి పైసలు ఇస్తాడు, ఆయన వేరే ఆశ్రమాలు పెడతాడు, బోల్డెన్ ఆశ్రమం. వాడికి ముందు జ్ఞానం లేదు, వాడికి వాడు ఎట్లా చెప్పగలుగుతాడు జనాలని? వాడికి ఒక చదువు, వాడికి ఫండమెంటల్ ఎడ్యుకేషన్ కూడా ఉండదు. చాలా మంది లోపల బేసిక్ ఎడ్యుకేషన్ ఉండదు. వాళ్ళకి సైన్స్ ని ఆధ్యాత్మిక విషయాలతో అనుసంధానం చేయడం కూడా తెలియదు వాళ్ళకి. కానీ ఒకసారి కనుక తెలిసినట్లయితే ఏమైతున్నప్పుడు మనం సైన్స్ ని ఆధ్యాత్మికంలో చెప్పగలం. ఒకటి గుర్తుంచుకోండి, సైంటిఫికల్లీ ప్రూవెన్ ధర్మం ఉంది ఏదన్నా అంటే అది కేవలం హిందూ ధర్మం మాత్రమే. ఇవాళ కాకపోతే రేపైనా మన ధర్మం ప్రూవ్ అవుతుంది. బిగ్ బ్యాంగ్ థియరీ ఎట్లా అయితే ఉందో మనం అదే చెప్పాం. ఎవడైతే హేలి నీళ్ళలోంచి భూమి వచ్చింది అన్నాడు, మనం అదే చెప్పాం. సో హిందూ ధర్మంలో ఉన్నంత డెప్త్ ప్రపంచంలో దేంట్లో లేదు. హిందువుగా పుట్టినందుకు గర్వించాలి. ప్రతి ఒక్కడు ఆస్తికుడు అవ్వాలి. భగవంతుడు లేనిదే ప్రపంచం లేదు అన్న సత్యం గుర్తుంచుకోవాలి. ఆ భగవంతుడి యొక్క స్థాయిని నేను తెచ్చుకునే అవకాశం ఉంది. నేను భగవంతుడికి బానిసను కాదు. నా లోపల దైవీ లక్షణాలను పెంచుకోవడం ద్వారా నేను దేవుడిని అవ్వచ్చు, నేను రాక్షసుడిని అవ్వచ్చు, నేను జంతువుని అవ్వచ్చు. ఇదే కదా దైవాసుర సంపత్ విభాగ యోగం. ఇదే నేనే దేవుడిని అవ్వచ్చు, నేనే రాక్షసుని అవ్వచ్చు, నేనే పశువుని అవ్వచ్చు. భగవంతుడు చెప్తాడు నువ్వు ఏ జన్మలు ఎత్తుతావు అనేది మనం గత 14వ అధ్యాయంలో తెలుసుకుందాం. సో ఫండమెంటల్స్ అర్థం కాకపోతే ఎట్లాగా? ఫండమెంటల్స్ అర్థం చేసుకుని సాధన ద్వారా మనలో ఉన్న దైవాన్ని, చైతన్యాన్ని గుర్తించాలి. 14వ అధ్యాయంలో భగవంతుడు ఏమన్నాడు? చైతన్యం కాన్స్టెంట్. ఇక మిగిలింది ఏంటంటే ఈ జడం ఏమైతే ఉందో ఇది ప్రకృతి శక్తుల వల్ల ప్రభావితమైంది కాబట్టి ఆ జడాన్ని నువ్వు నాశనం చేసుకో అని 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం మనం. నువ్వు నా అంశవి, ప్రపంచం అంతా కూడా నేనే ఇది చేశాను, నువ్వు కేవలము ఇక్కడున్న ప్రకృతి మాయలో పడిపోయావు. ఇవన్నీ తెలుసుకుని చివరికి అక్షర రూపాలకు అతీతంగా నేనున్నాను అని మానవుడు మాధవుడు, జీవుడు దేవుడు, నరుడు నారాయణుడు, పురుషుడు పురుషోత్తముడుగా మారతాడు. సత్యం తెలియని వారే ఈ పాపాత్ములంతా. వీళ్ళందరూ సేవలు చేయించుకుంటారు. ఒక ప్రవచనకర్త నేను పైసలు తీసుకోను అది అని చెప్పి చెప్తాడు కదా, వాడికి ఎంత గర్వమో. వాడి కొడుకు ఎంత రాక్షసులో మీకు తెలియదు. వాడు ఒక పెద్ద శిష్యులందరినీ బౌన్సర్స్ లాగా తయారు చేయించుకుని 10 మందిని ఇలా చుట్టూరుగా గురువు గారిని మనం కాపాడాలి అట్లా ఇట్లా. వీళ్ళు దేవుడికి దగ్గర వాళ్ళు ఎట్లా అవుతారండి? వీళ్ళు దేవుడు ఏజెంట్స్ ఎట్లా అవుతారండి? నేను ఏమంటానంటే ఏదో రకం లోపల ఒకడెవడో షష్టి పూర్తి చేసుకుంటాడు, వాడి దానికి 60-70 లక్షలు కడితే ఎవడిచ్చాడండి వాడికి ఆ పైసలు? నా శిష్యులు పెట్టి ఎవడై నువ్వు వేరేవాడు మంది సొమ్ముతో మంగళారతి పెట్టుకుంటావా? మీ అందరికీ చెప్పాను నేను, జ్ఞాపకం ఉందా? ఒకరోజు తెలియకుండా ఒకళ్ళు నాకు నేను ప్రసాదం ఇస్తానని చెప్పి అందులో ఒక చీర బట్టలు పెట్టారు. ఆ రోజు నా భార్య చెప్పింది ఇదా నువ్వు చేస్తున్నది అని చెప్పి తిడితే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. నాకు తప్పైపోయింది, ఏం చేయాలి ఇప్పుడు? 30,000 ఖర్చు పెట్టి మా ఇంట్లో ఫంక్షన్ చేసి అందరికీ నేను అప్పచెప్పేశాను. అది వేరే వారి సొమ్ము నాకెందుకు? నేను వేరే వాళ్ళ సొమ్ము గాని వేరే వాళ్ళ సహాయం గాని తీసుకున్న రోజు నేను ఒక శవంతో సమానం. నా వీడియోలని షేర్, సబ్స్క్రైబ్, లైక్ అని ఈ రోజు వరకు నేను ఎప్పుడూ అనలేదు మిమ్మల్ని.
నాకు అవసరం లేదు. ఎవరికి జ్ఞానం వెళ్ళాలో వాడికి వెళ్తుంది అంతే. ఎందుకంటే భగవంతుడికి 18 లక్షల మంది ఉన్నారు అక్కడ. 18 లక్షల మందిని కూర్చోబెట్టి ఆయన అందరికీ చెప్పలేదు భగవద్గీత, ఒక్క అర్జునుడికే చెప్పాడు. వశిష్ఠ రామాయణం ఒక్క వశిష్ఠుడు రాముడికే చెప్పాడు. శుకబ్రహ్మ పరీక్షిత్తుకు ఒక్కడికే చెప్పాడు. అందరికీ అవసరం లేదు. నారదుడు ఉన్నాడు, రామాయణం ఒక్క వాల్మీకియే చెప్పాడు. క్వాంటిటీ డజంట్ మ్యాటర్. నా టీం లోపల 150 మంది జాయిన్ అవుతున్నారు, నీ టీంలో 70 మంది జాయిన్ అవుతున్నారు, నువ్వే గొప్ప. నేనేదో పిచ్చి పారాయణాలు చేయించాను, నాకు 1000 మంది వచ్చారు, నాకు వరల్డ్ రికార్డ్స్ కొనుక్కున్నారు. అన్ని పారాయణాలు తప్ప నీకు ఏం జ్ఞానం ఉంది? ఎంతమంది వందల వేల మంది ఇవన్నీ చేయిస్తూ జనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ట్రావెల్ ఏజెంట్ల లాగా తయారైపోతున్నారు. కాబట్టి భగవంతుడి తత్వం గుర్తించడం తప్ప మనకు వేరే మార్గం లేదు. అది కావాలి అంటే ముందు ఫస్ట్ మనం ఏంటంటే మనం ఈ కోరికలను తగ్గించుకోవాలి, అహంకారం మమకారం తగ్గించుకోవాలి. అది రావాలంటే సరైన వైరాగ్యం రావాలి. ఆ వైరాగ్య సాధన వారం రోజుల్లో 6 రోజుల పాటు మనం వైరాగ్య సాధనని నేర్చుకుంటున్నాం. జై శ్రీకృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. మీరు దొరకడం నిజంగా మా అదృష్టం సార్. మేము ఏనాడో పుణ్యం చేసుకొని ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యాం అనుకుంటా. మరి ఎంతవరకు విజయం సాధిస్తామో తెలియదు కానీ నిజంగా నేను ఇవాళ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను సార్ ఈ గ్రూప్ లో జాయిన్ అయినందుకు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ బ్లెస్డ్. థ్యాంక్ యూ మేడం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవాళ తెలిసిన 4 శ్లోకాలు ఇవాళ దయచేసి అందరూ 2 సార్లు 3 సార్లు వినండి. 4 శ్లోకాలు జీవితాన్ని మీకు మార్చలేదు అంటే ఇక మీకు ఎప్పటికీ మారదు. అద్భుతమైనటువంటి అహంకార మమకారాలు, మన జీవన కర్మ సిద్ధాంతము, వీటి ద్వారా భగవంతుడు మనకు చెప్పిన విషయాలని ఎన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకున్నాం. ఎవరు చేసినా మోసపోకండి, మంచి పనులు చెయ్యండి, ధర్మాన్ని కాపాడండి. ధర్మో రక్షతి రక్షిత. ఇంతే కదా మనం అడుగుతున్నది. నా ఇంటికి రావద్దు, నేను రోడ్డు మీద కనిపించినా నాకు నమస్కారం కూడా చెయ్యొద్దు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ యూ. నాకు అసలు ఎవరి దగ్గర నుంచి ఏమొద్దు. నాకు మీరు ఇందులోపల ఒక 5% 10% జ్ఞానాన్ని తెచ్చుకోగలిగితే చాలు నాకు. ఎందుకంటే ఇది సంపద. ఈ సంపదని ఇలా మనం తర్వాత తరాలకు ట్రాన్స్ఫర్ చేయాలి. అంతేగాని చాలా మంది నాకు తెలిసిన కొంతమంది వాళ్ళకి ఏం తెలియకుండానే చెప్తుంటారు, వేరే వాళ్ళ క్లాసులు చెప్తూ ఉంటారు. నేను వాళ్ళకి చెప్పాను, మీ వయసుకు తగ్గట్టుగా మీరు ఆపితే బెటర్ ఏమో, నేర్చుకొని చెయ్యండి. ఇప్పుడు నేను కూడా 13-14 ఏళ్ల పాటు నేర్చుకున్న తర్వాత నేను చెప్పడం మొదలెట్టాను. ఎందుకంటే సారం తెలియకుండా చెప్తే మన లోపల ఇంద్రియానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు మీ గ్రూప్లలోంచి వెళ్ళిపోండి అవి అన్నాను, నేను నా ఫ్రెండ్స్ అందరికి కబుర్లు చెప్తూ నేను చేశాను అనుకోండి, పాటించినప్పుడు ఎందుకు చేసేది? రామకృష్ణ పరమహంస కథలాగా అవుతుంది. స్వీట్ తినొద్దు అని చెప్పి నా పిల్లాడికి చెప్పండి అంటే ఆయన స్వీట్ మానేసి తర్వాత పిల్లాడికి చెప్పాడు. సో నేను ఆచరించందే మీకు ఎలా చెప్పగలను? కాబట్టి నేను ఆచరించాలి అంటే ముందు నాకు పరిణతి రావాలి. నేను వాళ్ళకి అదే చెప్పాను, ఆ వ్యక్తికి నువ్వు కొన్నాళ్ళ పాటు నువ్వు ప్రాక్టీస్ చేసుకో, నువ్వు అందులో ఆచరించిన తర్వాత నువ్వు జనాలకు చెప్పు, ఆ పరిణతి వచ్చిన తర్వాత చెప్పు. లేదు ఇది నా లాస్ట్ బ్యాచ్, దీని తర్వాత నేను చెప్పను అని కూడా చెప్పారు. తర్వాత ఏమైంది, మళ్ళీ ఆ గుర్తింపు పోగొట్టుకోవాలని ఇష్టం లేదు. అందరూ కూడా సార్ అంటుంటే అది గొప్ప అనిపిస్తుంది, మేడం అంటుంటే గొప్ప అనిపిస్తుంది. అహంకారం మమకారం మళ్ళీ ఎందుకు అంటే నాది తప్పే, కానీ నేను అది నాకు ఏదో ఊరికే చేశాను, ఏదో చెప్తారు కారణాలు. కానీ అక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఆ గుర్తింపు కోసం చేస్తున్నారు. డబ్బు, గుర్తింపు వీటి కోసం చేస్తున్నప్పుడు ఎందుకు ఇంకా ఏమి లాభం ఇవన్నీ చేసి? అసలు సారమే తెలియనప్పుడు ఎందుకు ఇవన్నీ? కాబట్టి సాధన చేయాలి. సాధన చేసిన తర్వాత మనకు వచ్చిన జ్ఞానాన్ని సులభ భాషలో అవతల వారికి అందజేయగలగాలి. సగం మంది వీడియోలు కూడా ఆన్ చేసుకోకుండా చెప్తారు, సగం మంది పుస్తకాలు చూసి చెప్తారు. ఎందుకంటే వారికి సహజంగా జ్ఞానం ఉండదు. వాళ్ళకి ఆ బట్టి కొట్టిన కొన్ని శ్లోకాలు చెప్తారు అంతే వాళ్ళు. జై శ్రీకృష్ణ. చక్కటి మేడం చెప్పండి. సుధామోహన్ మేడం, తర్వాత పద్మావతి గారు చెప్పండి. చిన్న డౌట్ సార్. ఇప్పుడు చెప్పండి. శంకరాచార్య అద్వైతమే చెప్పారు. అప్పట్లోని 4 మఠాలు స్థాపించారు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ లోని అన్ని. సార్ అప్పటి నుంచి కూడా ఎవ్వరు ఆ లీడ్ తీసుకోలేదా సార్? అంటే ఇది అద్వైత ఆశ్రమం కదా, అద్వైతమే మనం ఇక్కడ ఫాలో అవుదాం అంటే అంత ఇంపార్టెంట్ ప్లేసెస్ లో అవి ఉన్నాయి. ఆయన పాపం స్థాపించి వెళ్ళారు. జోషి మఠ్ అని, పూరి అని, ద్వారకా అని, శృంగేరి అని. బట్ ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్ సార్. అంటే నోబడీ కుడ్ బిల్డ్ ద క్యాస్ట్ అప్పటి నుంచి. అన్ఫార్చునేట్లీ వెళ్ళలేదు. మీరు పూరి మఠం చూస్తేనైతే ఇంకా ఆశ్చర్యపోతారు.
మీకు పూరి మఠంలో రౌండ్ గా తిరిగితే 100 ఆలయాలు ఉంటాయి పూరి మఠంలోనే. ఓ అన్ని విగ్రహం అంటే ఏమైతుందంటే నువ్వు పూజ చెయ్యు, కర్మకాండాలు చేయించుకో, డబ్బులు కట్టు, కర్మకాండాలు చేయించుకో, డబ్బులు కట్టు, ఇంతే గాని ఆశ్రమాలలో అది ఎగిరిపోయింది. మీరు అదే ఋషికేష్కి వెళ్ళారు. ఇప్పుడు తపోవన్ మహారాజ్ గురించి చెప్తాం. తపోవన్ మహారాజు మహాత్ముడు ఆయన. తపోవన్ మహారాజు యొక్క శిష్యులే ఈయన దయానందాశ్రమము, శివానందాశ్రమము, మిషన్ చిన్మయ మిషను, ఇటువంటి మహోన్నతమైనటువంటి ఆశ్రమాలు ఎక్కడి నుంచి వచ్చాయి? తపోవన్ మహారాజ్ లాంటి మహానుభావులు. తపోవన్ మహారాజ్ చెప్తాడు, ఆ రోజు యాత్రలో మనం మధ్యలో ఆపుకున్నాం. ఆయన ఒకసారి యాత్రకి వెళ్తున్నప్పుడు ఆయన ఫ్రెండ్ శంకరాచార్య అనమాట, శృంగేరి శంకరాచార్య. ఆయన అంటాడు, శృంగేరి శంకరాచార్య అంటే నేను కూడా వస్తాను ఈసారి నీ యాత్ర కోసం అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత రాడన్నమాట. రాకపోతే ఈయన అంటాడు, నాకు ఆయన రాలేకపోయాడు, ఎందుకంటే ఆ టైంలో ఎవరో బ్రిటిష్ గవర్నర్ వస్తున్నాడు అనమాట. సో బ్రిటిష్ గవర్నర్ కి మర్యాదలు చేయాలి, అడ్మినిస్ట్రేటివ్ వర్క్ కోసం ఆగిపోయాడు శంకరాచార్య. ఆగిపోతే అప్పుడు ఈయన ఏమంటాడు తెలుసా? ఆయన ఇప్పుడు ఏమంటాడు తెలుసా? చూడండి ఎలా ఆగిపోయారో వీళ్ళు, ఈయన నా మిత్రుడు మరి ఎలా ఆగిపోయాడు శంకరాచార్య. ఇప్పుడు ఎంతసేపు కూడా ఈ పనుల కోసం ఆయన ఆగిపోయాడు, ఈ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ కోసం ఆగిపోయాడు. ఏదైతే ఆత్మ శోధన, ఆత్మ సాధన చేయాలో దాని గురించి రాలేకపోయాడని చెప్పి తపోవన్ మహారాజ్ చెప్తాడు. తపోవన్ మహారాజ్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ ఇది కాళీ కంబ్లీవాలా అని ఒక ఆయన ఉన్నాడు. మన మీరు నార్త్ ఇండియా వెళ్ళిన వాళ్ళందరికీ తెలుస్తుంది. కాళీ కంబ్లీవాలా అంటే కంబ్లీ కాదు, అది కంబలీవాలా. కంబలి అంటే దుప్పటి, రగ్గు. ఆ కంబలీవాలా ఆయన ఎప్పుడు నల్ల కంబలి చుట్టుకుని ఉండేవాడు. ఆయన 100 మంది శిష్యులు వచ్చి మేము మీకోసం ఏం చేయాలి అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నా కోసం ఏం చేయొద్దు, ఇక్కడ సాధన చేసుకునే వాళ్ళ కోసం అని చెప్పేసి ఎవ్రీ 10 కిలోమీటర్స్ ఒకసారి మఠాలు కట్టించండి, నాకేమొద్దు అన్నాడు ఆయన. చచ్చిపోయే వరకు కూడా ఆయన అలా సింపుల్ లైఫ్ లోనే చనిపోయారు. చనిపోవడం అంటే శరీరాన్ని వదిలేసే వరకు, సారీ. అలాగా మరి అలాంటి మహానుభావులని గుర్తిద్దామా? ఈ పాపాత్ములని గుర్తిద్దామా? తపోవన్ మహారాజు ఎన్ని యాత్రలు చేశాడో, ఒక్కడు యాత్ర చేస్తూ ప్రతి యాత్రని ఒక ఆధ్యాత్మిక యాత్రగా మార్చుకున్నాడు ఆయన. నిజమైనటువంటి పరివ్రాజకుడు లాగా ఆయనని మనం గుర్తించవచ్చు. ఆయనని చూసి ఎంత గర్వపడాలి. శివానందాశ్రమం, దయానందాశ్రమం, చిన్మయాశ్రమం, చిన్మయ మిషన్ లోపల వాళ్ళు చెప్పే క్లాసెస్ వినండి, ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అండ్ టఫ్. ఒక్కొక్కసారి ఎంత డీటెయిల్కి వెళ్ళిపోతామో మనం. అంత అద్భుతమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి మన భారతదేశాన్ని సింపుల్ గా నువ్వు పూజ చేస్తే ఈ పూజ చేస్తే ఇది లాభం, ఆ పూజ చేస్తే ఇది, డబ్బున్న వాడికి ఏ కష్టాలు ఉండవనే కదా లెక్క. ఇప్పుడు ఈ పూజలన్నీ చేయించడానికి అసలు డబ్బున్న వాడికి ఏ కష్టాలు రావు. ఎన్ని జన్మలైనా వాడికి కావాల్సిన పుణ్యం చేసేసుకోవచ్చు వాడి జన్మలో. సో సార్ మీరు బుక్స్ ఫోటోలు పంపిస్తాను సార్. మర్చిపోయారు, ఒకసారి గ్రూప్ లో పెట్టండి. నేను తర్వాత ఒకసారి బయటకు వచ్చేసానంటే అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్. సో ఒకసారి గ్రూప్ లో మెసేజ్ పెట్టండి, ఐ విల్ డెఫినెట్లీ షేర్ ద ఫోటోస్ అగైన్. కానీ అందరు ముందుకు వచ్చి దాన్ని మాత్రం నిరోధించాలి సార్. క్రిస్టియానిటీ నేను అదే చెప్తాను అనుకుంటున్నాను. గరికపాటి ఆయన మొన్న ఒక వీడియోలో విన్నాను సార్. ఇది పొలిటీషియన్సే మన హిందూ ధర్మాన్ని మళ్ళీ తీసుకురావడానికి దే ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ ఓన్లీ దే క్యాన్ డూ ఇట్. ఎందుకంటే అది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి రావాలి, దాన్ని రక్షించాలంటే వాళ్ళే చేయాలి. ఇప్పుడు వాళ్ళే బ్రేక్ చేస్తున్నారు. వెన్ అదర్ కమ్యూనిటీస్ క్రిస్టియానిటీ కులాల వల్ల కదా, మెయిన్ కులాల డిఫరెన్స్ తోటి వస్తుంది. తర్వాత రెండోది ఏంటంటే పాస్టర్స్ ఉన్నారు. ఇప్పుడు కాలేజ్ నుంచి డబ్బు వచ్చింది, వాడు ఏం చేస్తున్నాడు, ప్రతి ఊర్లో పాస్టర్ ని పెడుతున్నాడు, కన్వర్ట్ చేయించేస్తున్నాడు. మరి మన దగ్గర ఏమైందంటే మన దగ్గర డబ్బులు ఎందుకు డబ్బు లేదు, టీటీడీ వాళ్ళు ఏం చేస్తున్నారు డబ్బంతా, అది మాట్లాడారు. ఈ శంకర మఠంలో లక్షలు కోట్లు. ఇప్పుడు మాది బ్రాహ్మణ సంఘం ఉందన్నమాట. ఆ బ్రాహ్మణ సంఘంలో చండీ యాగం చేస్తారు. ఆ చండీ యాగం గ్రూప్ వాళ్ళు 70-80 లక్షలు ఆ టైం లోపల గ్రూప్ లో వేరే మెసేజ్ కూడా పెట్టనిచ్చేవాళ్ళు కాదు. ఏమనంటే మనము ఈ డబ్బులు కలెక్షన్ కంప్లీట్ అయ్యేదాకా, ఇది డబ్బులు కలెక్ట్ చేసే గ్రూప్ అన్నమాట, డబ్బులు కలెక్ట్ అయ్యేదాకా వేరే మెసేజ్లు పెట్టద్దు. లెట్ us టార్గెట్ 1 crore, లెట్ us టార్గెట్ 70 lakhs, లెట్ us టార్గెట్ 80 lakhs, ఇది అన్నమాట. ఇదింతే, వాళ్ళకి వేరే ఇది లేదు. ఇది తీసుకెళ్లి డబ్బు ఇస్తే ఆయనతో ఒక ఫోటో దిగుతారు వీళ్ళు, దిగేసి మేము డబ్బులు ఇచ్చాము ఆయనకి. దీనికోసమా మన మతము? నువ్వు డబ్బులు ఇవ్వడం కోసమా మన ధర్మము? నువ్వు ఈయన వచ్చేసి విజయేంద్ర సరస్వతి వస్తే ఆయనకు కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఆయన నాకు చెప్పులు ఇచ్చాడు, ఒక ఆవిడ ఇలా వెంట పడుతుంది ఆయన చెప్పుల కోసం. సార్ నేను ఆయన 2 సార్లు చూశాను సార్. ఐ వెంట్ వెరీ క్లోజ్లీ. కానీ వెరీ సారీ టు సే సార్, అంటే ఈ గ్రూప్ లో చెప్పొచ్చు, కించిత 0.001 వైబ్రేషన్ కూడా ఫీల్ అవ్వలేదు సార్ నేను అస్సలు. అంటే
వాళ్ళలో ఏంటో లేదు అది. అంటే వాళ్ళలో అసలు ఉండదు అది, వాళ్ళలో ఆ, ఉండదు అది. ఇప్పుడు మనకు అది మీరు దురదృష్టం అన్నట్టు ఏంటంటే ఇప్పుడు అంటరానోళ్ళ చూస్తారు పో 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 పో, దూరం దూరంగా వాళ్ళు తోసేస్తారు, ఇతను కూడా ఆ దూరం నుంచి ఇట్లా ఏమో అసలు ఏమీ కనెక్ట్ అవ్వలేదు సార్. ఐ కనెక్ట్ కుడ్ అవ్వలేము నాట్ కూడా. కనెక్ట్. అంటే ఏంటంటే మనం వీళ్ళని ఎవరిని క్రిటిసైజ్ కూడా చేయలేము. ఎందుకు తెలుసా, ఇప్పుడు ఇది అవును చిన్న గ్రూప్ కాబట్టి ఇందులో మాట్లాడుకుంటున్నాం. బయట అవును మాట్లాడితే ఒక కడుపు తెచ్చుకుంటే కాళ్ళ మీద పడుతుంది. హిందువులు అవును అసలే సార్. యునైటెడ్ గా లేరు. ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడితే ఉన్న వాళ్ళు కూడా చిందరవందర అయిపోతారు, డైరెక్షన్ లెస్ గా అవుతారు. చచ్చినట్టు నేను నోరు మూసుకొని నేను బయటికి వెళ్ళాల్సి చెప్పాను కదా వస్తుంది. సార్ మీకు, మీరు సామవేదమా ఏ వేదమా అని అడిగి గుళ్ళోకి వెళ్ళనిచ్చారు. ఏమో నాకు అర్థం కాలేదు అసలు. ఐ వాజ్ వెరీ షాక్డ్ అన్నమాట ఆ ఎక్స్పీరియన్స్. Yeah, జై correct. శ్రీకృష్ణ ఎన్ని సార్. జరుగుతున్నాయో, ఎన్ని ఘోరాలు. అదే చెప్పే అవును కదా, స్వామి రామ ఆయన శంకర మఠంకి హెడ్ అయినప్పుడు కానీ ఆయన సార్ మై చిన్నప్పుడే మై మై సిన్సియర్ అండ్ థ్యాంక్స్ టు యూ. ద టైమ్ ఐ వాజ్ వేస్టింగ్ ఇన్ దట్ అదర్ ఆర్గనైజేషన్ బీకే, now I'm able to invest in this. That is only because of you. I was in a totally confused. I have come out of it. భగవద్గీత ఈజ్ ద మీన్స్ ఫర్ దట్, నో డౌట్. ఎందుకంటే భగవద్గీత నేర్చుకోబట్టి మీరు ఉన్నారని తెలిసింది ఆ గ్రూప్. నేను అందరికీ చెప్పినట్టుగా నేను ఎవరు చెప్తే వెళ్ళలేదు ఈ గ్రూప్ లోకి. ఉద్ధరేదాత్మన ఆత్మానం అని ఆ పేరు చూసి నేను అట్రాక్ట్ అయ్యాను. అండ్ ఐ ఎంటర్డ్, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ సార్ వండర్ఫుల్ నేను జర్నీ. కూడా అందుకే వచ్చాను సార్. నేను కూడా అందుకే చాలా వచ్చాను. హ్యాపీ అనిపించింది అది. అండ్ శ్రీకృష్ణ భగవాన్ ఇప్పుడు ఈ మాట, ఇప్పుడు నేను చెప్తున్న మాటల్లో శ్రీకృష్ణుడు చెప్పని మాటలు ఏంటో చెప్పండి. ఆయన ఏమన్నాడు, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అని చెప్పాడు. మధ్యలో ఈ గ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చారండి? అంటే నా బాధ ఏంటంటే పాపం జనాలకు తెలియదు. ఇప్పుడు వీళ్ళందరూ చెడ్డ వాళ్ళ చెప్పండి. ఇప్పుడు ఇందాక మా బ్రాహ్మణ సంఘము మా వాళ్ళందరూ కలిసి చెప్పే కదా 80 లక్షలు తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పాం. నేను ఈ ఇయర్ నుంచి ఇవ్వని డబ్బులు అని చెప్పేశాను క్లియర్ గా. సో అయితే ఇప్పుడు చెప్పండి, పాపం వీళ్ళు 80 లక్షలు డబ్బులు ఇస్తున్న వాళ్ళు వీళ్ళు ఎంత అమాయకులు తెలుసా? అందులో ఒకళ్ళిద్దరు అయితే అసలు ఎంత మంచి వాళ్ళు, అసలు పాపం వాళ్ళకి ఏం తెలియదు, అలా సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం తెలియదు కూడా తెలియదు పాపం, ఏదో ఇదే పరమార్థం అనుకుంటూ ఉంటారు. ఎంత అమాయకులు ఉంటారు తెలుసా? మీరు అమాయకులని మోసం చేయడానిక హిందూ మతం లోపల? వారిని అభివృద్ధి చేస్తే వాళ్ళు ఎప్పటికీ బానిసలుగా ఉండరు. మీరేమంటారు, నా శిష్యులు ఇంత మీ టార్గెట్ పెడుతున్నాను, ఇది చెయ్యండి అంటే చచ్చినట్టు చేస్తారు. ఇప్పుడు మన గ్రూప్ లో అది లేదు. అందరం సమానమనే మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. అందరూ గురువులే, నాకు మీరు అందరూ గురువులే. నేను ఎన్నోసార్లు మీ అందరికీ పాదాభివందనం చేశాను. నాకేమీ మొహమాటం లేదు, సిగ్గు లేదు. ఎందుకంటే అందరిలో దేవుడు ఉన్నాడు. ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ నేనెవరితోని పాదాభివందనం చేయించుకోను. నా పిల్లలు కూడా, నా వైఫ్ కూడా నా కాళ్ళు పట్టుకోరు. సో దట్ ఈస్ వాట్ నాకు 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 దేవుడు అంటే, నాకు అమ్మా నాన్నలో నాకు దేవుడు ఉంటాడు. నేను టెంపుల్ కైనా కూడా నేను కొబ్బరికాయ తీసుకెళ్ళని టైమ్స్ ఉన్నాయి, కానీ మా అమ్మ దగ్గరికి ఖాళీగా వెళ్ళింది ఇన్ని వందల వేల లక్షల సార్లుగా ఎప్పుడు జరగల. సో నాకు సంబంధించినంత వరకు అమ్మా నాన్న నాకు ఈ దేహం ఇచ్చారు, నన్ను కాపాడుకున్నారు, నేను చనిపోకుండా నన్ను కాపాడుకున్నారు. 2వ జన్మ నాకు ఇది అయింది. దాన్ని నేను కాపాడుకునేది దైవ సేవ తప్ప నాకు వేరేది లేదు. ఇంకా అందరిలో ఉన్న దైవత్వాన్ని వెలికి తీయడం కోసమే ఈ ప్రయత్నం అంతాను. నేను కూడా అందరిలాగా నేను ఇప్పుడున్న సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఇంకా సంపాదించే అవకాశం ఉంది. ఆ గుర్తింపు వద్దు, ఆ డబ్బు వద్దనే కదా ఇందులోకి వచ్చింది. ఎనీవే, సో జై శ్రీకృష్ణ. భగవంతుడు చెప్పింది ఉద్ధరేదాత్మనాత్మానం. శ్రీనివాస్ చెప్పాల, భగవంతుడు చెప్పాడు. భగవంతుడే అంటున్నాడు, మనం చిన్నప్పుడు కూడా విన్నాం, ఎవరో వస్తారని ఏదో చేస్తారని. కరెక్ట్. ఎందుకు మనం అది ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎందుకు అనుకుంటున్నాం? మోసపోతాం అంతే, మనం మోసపోతాం. ఎవ్వరూ రారు. మనది మనమే సాధన చేసుకోండి, ప్రశాంతంగా కూర్చోండి, భగవంతుని మనసులో నింపుకోండి. ఏ ఆలయం లోపలికి వెళ్ళినా సరే, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రశాంతంగా ఆలయాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ సినిమా సాహసం సినిమా చూసారు కదా, గోపిచంద్ సినిమా. అందులో ఆమె తాప్సీ ఏం చేస్తుందో, ఆలయాన్ని క్లీన్ చేసి శుభ్రపరిచి ఆలయాన్ని అంతా, అది దట్ ఈస్ వాట్ భక్తి అంటే. భక్తి అంటే అంత రిస్క్ తీసుకొని అలాంటి ఆలయాల్లోకి వెళ్ళి అక్కడ పూజ, అది భక్తి అంటే. అంతేగాని నువ్వు ఇక్కడ బాగా ఉన్న టెంపుల్, ఈ టెంపుల్కి వెళ్తే నా కోరిక తీరుతుంది. చిలుకూరు టెంపుల్లో అసలు రష్యే ఉండేది కాదు. ఇప్పుడు చిలుకూరు టెంపుల్లో భయంకరమైనటువంటి రష్, కోరికలు 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 కోరికలు, చచ్చిపోతున్నారు జనాలు. వీసా బాలాజీ అంటారు కదా, వీసా. కరెక్ట్ కరెక్ట్. ఏదో ఒకసారి సరదాగా చూసి రావచ్చు, కోరికలతోనే చచ్చిపోతున్నారు. వాడపిల్లి కూడా అంతేనండి సార్. ఇక్కడ శ్రీనివాస్ గారు రావులపాలెం దగ్గర వాడపిల్లి అండి. 7 శనివారాలను పెట్టారు కదా, ఇన్నేమంటారు, బాగా ప్రాముఖ్యత అయిపోయింది అది. అది కూడా అంతే అక్కడ ఉన్నాయి. చాలా దేవాలయాలు కొంతమంది ప్రవచనకర్తలు. అది కూడా 7 పెట్టింది కూడా ఈవో గారు పెట్టారండి. అది ఆయన చెప్పారు నాకు. మళ్ళీ అసలు ఒక్కసారి కూడా నేను గుడికి వెళ్ళలేదండి. ఆ గుడికి నేను అసలు 7 శనివారాలు కొన్ని ఆలయాలలో చాలా దారుణం అనిపిస్తుంది నాకు అది.
ఈ ఆలయానికి వెళ్తే పెళ్లి అవుతుంది అది అని చెప్పేసి కొన్ని ఆలయాలను డెవలప్ చేశారు. ఇప్పుడు ఆలయాలలో మీరు ఫోన్లు చేస్తే కూడా మాట్లాడరు వాళ్ళు, రౌడీలాగా మాట్లాడతారు వాళ్ళు. ఎన్నిసార్లు చెప్పాలండి? చెప్తే వినిపించదా, అర్థం కాదా అని ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళు. అయిపోయింది. మురమళ్ళ సో ఇదంతా ఎందుకు వచ్చింది? ఇదంతా కూడా ఎందుకంటే డబ్బుల కోసమే. మరి వాళ్ళు మీకు ప్రసాదం పంపిస్తారు, ఇంటికి అక్షింతలు పంపిస్తారు. మా ఫ్రెండ్ అడిగాడని నేను అతని కోసం పంపించాను అనమాట. డబ్బులు పంపిస్తే అన్ని వచ్చాయి ఇంటికి. రానిదెల్లా ఏంటంటే పెళ్లి కాల, కోరిక తీరలేదు. అన్ని వచ్చాయి, అక్షింతలు వచ్చాయి, దేవుడిది ఇది వచ్చింది, అన్ని వాళ్ళు ప్రాపర్ గా సిస్టమేటిక్ గా. వాళ్ళు ఏం చూడరు, అసలు పూజ చేస్తారో చేయరో కూడా నాకు తెలియదండి. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, డైరెక్ట్ గా చలో అడ్రస్ చూస్తారు, మొత్తం అన్ని ప్యాక్ చేసేసి పంపిస్తారు. పూజ పెట్టరు, దేవుడి దగ్గర కూడా పెట్టరు వాళ్ళు. మనకున్న నమ్మకం కూడా పూజారులలో సగం మందికి దేవుడి మీద ఉండదు. ఒకసారి తిరుపతి దేవాలయంలో అర్చకులు ఏమన్నా తెలుసా, వాళ్ళ మీద అప్పుడు గొడవలు వచ్చాయన్నమాట. వాళ్ళు డబ్బులు అవి కొట్టేస్తున్నారు, ఇంకా ట్రస్టీలలో వీళ్ళు ఎందుకు ఉండాలి, ఇలాంటి చాలా. వాళ్ళు ఏమన్నా తెలుసా, ఈ రాక్షస సేవకు మేము ఎంత తీసుకున్న, రాక్షస సేవట అంటే కష్టపడడం అనే ఉద్దేశం వాళ్ళది. రాక్షసుడు అంటే దేవుడిని రాక్షసుడు అనలేదు. వాళ్ళు పడేది మేము ఇంత కష్టపడ, కరెక్టే, కానీ వాళ్ళది కష్టంగా ఆలోచిస్తున్నారు. కష్టంగా ఉన్నప్పుడు నువ్వు దేవుడి దగ్గర ఎందుకు డ్యూటీ? దేవుడి దగ్గర భక్తి ఉన్నవాడిని దేవుడి దగ్గర డ్యూటీగా పెట్టాలి. నువ్వు భక్తి లేని వాడిని నువ్వు దేవుడి దగ్గర డ్యూటీగా పెడితే లాభం ఏంది? వాడు ఏదో డ్యూటీగా చేసి వెళ్ళిపోతాడు వాడు. మనమేమో ఒక్క క్షణం దేవుడిని చూస్తే చాలు అని చెప్పి మనం వెళ్తే వాళ్ళకి భక్తే లేదు. వాడు ఇలా బుజ్జలు వేసుకుని ఇలా నడుస్తారు దేవుడి దగ్గర. ఆడ దేవుడు ఇంతలోకి వీడు ఇక్కడ చేయి పట్టుకుని వీళ్ళు ఉంటారు కదా వాలంటీర్లు, దొంగ వాలంటీర్లు, వీళ్ళందరినీ దొంగ వాలంటీర్లు అంటారు. వీళ్ళందరినీ ఈత బరికెలతో కొట్టాలి. వీళ్ళందరూ ఏం చేస్తారు, ఏదో గుంపు ఉంటుంది, వాళ్ళకి అవకాశం వస్తుంది అనమాట దేవుడి దగ్గర సేవ చేసి. బయట నీకు సేవ చేసే అవకాశాలు దొరకలేదా? ఆలయానికి వెళ్ళి టెంపుల్ లోపల బుక్స్ అమ్మి ఫోటోలు అమ్మి చేస్తేనే సేవరా? లాగేస్తారు, వాళ్ళు లాగేస్తారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఎదుబట్టి లాగేస్తారు. ద్రౌపది వస్త్రాపహరణం టైప్ లో అవుతుంది, ఇలా లాగేస్తారు. అటు చూస్తే దేవుడికి అడ్డంగానేమో ఒక బ్రాహ్మణాన్ని ఇలా పొర్ర పెట్టుకొని నిలబడతాడు. భక్తి ఏది? నేను అనేది ఏంటంటే ఇక్కడ అసలు మూలం మర్చిపోతున్నారు మీరు. శ్రీకృష్ణ భగవానుడు వస్తున్నాడని చెప్పి తెలిసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు అనమాట, ఏం చేద్దాం, శ్రీకృష్ణ భగవానుడు వస్తున్నాడు, హౌ డు వి ఇన్వైట్ హిమ్ అనగానే అప్పుడు చెప్తాడు, వాళ్ళందరూ చెప్తారు, మనం ఇక్కడ ఇలా పువ్వులు చల్లుదాం, ఇక్కడ కార్పెట్స్ పెడదాము, ఇక్కడ ఇంత భజంత్రీలు మోగాలి, ఇక్కడ నుంచి ఆయనకి ఇలా ఆహ్వానం పలుకు, ఇవన్నీ చెప్తుంటారు. మొత్తం చెప్తున్నప్పుడు అంతా అయిపోయాక దుర్యోధనుడు వీళ్ళందరూ అద్భుతమైన ప్లానింగ్ చేస్తారు శ్రీకృష్ణుడి యొక్క రాయబారం కోసం. చేసి ఎన్నో వందల కోట్లు ఖర్చు పెడతారు. శ్రీకృష్ణుడు కన్ను ఏదైనా అమ్మాయి మీద పడితే అమ్మాయిని శ్రీకృష్ణుడికి ఇచ్చేద్దాం, ఈ టైప్ లో ప్లానింగ్ చేస్తారు. అప్పుడు ఈయన ఒక్క మాట అడుగుతాడు, ఎవరు? విదురుడు. ఇవన్నీ అవసరమా? ఆయన ఎందుకోసం వస్తున్నాడు? రాయబారం కోసం. మరి దాని గురించి మాట్లాడండి, ఇవన్నీ అవసరం లేదు, ఆయన వస్తున్నది రాయబారం గురించి. అందరికంటే కూడా బెస్ట్ బిల్డింగ్ దుశ్శాసనుడు ఉంటుంది అనమాట. ఆ దుశ్శాసనుడు బిల్డింగ్ ఆయనకు విడిదిగా ఇస్తారు. ఆయన వెళ్ళాడు, విదురుడి ఇంటికో అక్రూరుడి ఇంటికో వెళ్తాడు ఆయన. సో ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, భగవంతుడు ఎవరింటికి వెళ్తాడు? ఎవరి హృదయం అయితే స్వచ్ఛగా ఉంటుందో వాళ్ళ ఇంటికి వెళ్తాడు భగవంతుడు. నీ హంగు, నీ ఆర్భాటము, నీ పిచ్చి వేషాలు, నీ పిచ్చి డాన్సులు చూసి రాడు దేవుడు. నువ్వు పవిత్ర హృదయంతో దేవుణ్ణి ప్రేమించు, నీ పిల్లల కంటే ఎక్కువ ప్రేమించు, అప్పుడే నువ్వు ఆస్తికుడివి. లేకపోతే నువ్వు అందరూ నాస్తికులే నాకు సంబంధించి. మీరు నిజంగా మీ పిల్లల్ని, మీ భార్యని, మీ సంసారాన్ని, మీ చుట్టాలని అందరినీ వదిలేయండి, అప్పుడు మిమ్మల్ని భక్తులుగా కన్సిడర్ చేస్తాను. లేకపోతే మీరు భక్తులు కాదు, మీరు అందరూ నాస్తికులే అంట నేను. ఆస్తికత్వం అంటే భగవంతుడి పైన సంపూర్ణ విశ్వాసం. పాల ముంచినా నీట ముంచినా నీదే భారం అనేటటువంటి ఆ ధైర్యమే భగవంతుడు. అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము భగవద్గీత రూపం లోపల. జై శ్రీకృష్ణ. చాలా 1:45 నిమిషాలు అయింది, ఆపుకుని రేపు భగవంతుడి యొక్క పూర్ణ స్వరూపం విష్ణు సహస్రనామంలో మరింత వివరంగా తెలుసుకుందాం. ఇంకెవరికి ఏమి ప్రశ్నలు లేకపోతే ముగించుకుందాం. ఇవాళ క్లాస్ నా ఫేవరెట్ క్లాస్ సార్. అండ్ మెయిన్లీ టాపిక్ లో మీరు ఈ పొలిటీషియన్స్ కరప్షన్ అండ్ ఆల్ టెంపుల్స్ కరప్షన్స్ అన్ని పాయింట్స్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను రిక్వెస్ట్ చేసేది, దయచేసి దీని గురించి వాయిస్ పెంచండి సార్. ఆస్క్ ఎవ్రీబడి టు పోస్ట్ అండ్ క్వశ్చన్ ద పొలిటీషియన్స్. ఎందుకని ఇట్లా జరుగుతుంది, హిందువుల్ని ఎందుకు ఇట్లా వాడుకుంటున్నారు? వీఆర్ జస్ట్ డోర్ మ్యాట్స్ ఫర్ దెమ్, వీఆర్ ఓన్లీ ఓట్. మనకి ఒక విలువ లేదు, మనకు ఒక ఐడెంటిటీ లేదు. మన దేశంలోనే మనకి ఐడెంటిటీ లేకుండా చేసేసారు. దీన్ని మనం చాలా పెద్ద ఎత్తులో ఖండించాలి. దయచేసి దీని గురించి మీరు ఎక్కువ చెప్పండి దయచేసి. థ్యాంక్ యూ సార్. తప్పకుండా. అండ్ మీరు మళ్ళీ గుర్తుంచుకోండి, ఇవాళ మనం తెలుసుకున్నది అంతా కూడా ఒక 4 శ్లోకాల్లో ఉన్నదాన్ని
అనేక ఉదాహరణల ద్వారా ఇప్పుడు ఈ బయట విషయాలన్నీ మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే ఎందువల్ల మనం ఎదగలేకపోతున్నాము అనేటటువంటిది శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళలో చెడ్డవాళ్ళు అంటారా? ఇప్పుడు వేలాది మంది పారాయణాలకు వెళ్తున్నారు, వీళ్ళందరూ ఏం చెడ్డవాళ్ళ? కాదు, పాపం అమాయకులు. వాళ్ళు ఏమనుకుంటారు, దేవుడు అంటే నేను కోరిక కోరితే వీళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు చెడ్డవాళ్ళు అయితే బాగుండేది, మంచిగా అవుతుంది అని అనుకుంటాం. పాపం వాళ్ళు మంచి వాళ్ళు కదా. వాళ్ళు ఏంటి, ఏదో దేవుడి దగ్గరికి వెళ్దాము, పాపం ఏదో చేస్తారు, ఏదో అలాంటి అమాయకత్వంతో వెళ్తారు అక్కడికి. వాళ్ళని ఆ అమాయకత్వంలో అలాగే ఉంచుతారు. ఇప్పుడు పల్లెటూళ్ళ లోపల వీళ్ళని చదువుకోనియరు. ఎవరు ఈ పెద్దలు ఉంటారు కదా, ఇప్పుడు సర్పంచ్లు వాళ్ళు వీళ్ళు, మిగతా వాళ్ళని చదువుకోనియరు. చదువుకుంటే నన్ను క్వశ్చన్ చేస్తారు అని చెప్పి చాలా మంది చదువుకోనియరు. వీళ్ళు ఈ పీఠాధిపతులు, మఠాధిపతులు, ఈ దొంగ ప్రదర్శనకర్తలు ఎవరైతే ఉన్నారో యూట్యూబ్లలో లక్షల వీడియోలు అని చెప్పేసి చూపిస్తారు. ఒకడు వాడు ఎన్ని తప్పులు చేస్తాడు. అసలు నంగిగాడు ఒకడు ఉంటాడు, ఆ నంగిగాడిని అనుసరిస్తూ వీడు నంగి మాటలు చెప్తాడు. ఇది విన్నారంటే మీ జీవితం మారిపోతుంది. ఆడంగి గొంతులు వేసుకొని మాట్లాడుతూ ఉంటారు అనమాట, సాగదీస్తూ. వీళ్ళందరూ పాపాత్ములే. దేవుడు పేరు మీద మనుషులని మోసం చేసే ప్రతి ఒక్కరు పాపాత్ముడే. దేవుడు అందరినీ కూడా సమైక్యంగా ఉండమన్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, మనుషులని విడగొడుతున్నారు, దేవుళ్ళలో కూడా విభజన చేస్తున్నారు. అది మనం గుర్తించాలి. మనుషులనే కాదు, వాళ్ళు దేవుళ్ళని కూడా విడగొడుతున్నారు. ఆ సత్యాన్ని గుర్తించండి, కళ్ళు తెరుచుకోండి. ఎంత కొద్ది మంది తెరుచుకున్నా చాలు. ఈ జన్మలో చేసిన సాధన వచ్చే జన్మకు పనికి వస్తుంది. అది గుర్తుంచుకోండి. సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడి యొక్క పూర్తి స్వరూపం మళ్ళీ ఒక శ్లోకంలో తెలుసుకుంటాం. వారం మొత్తము ఆ ఒక్క శ్లోకమే చెయ్యండి, ఏమీ ప్రాపం రాదు. మీరు అదొక్కటి చెయ్యండి. భగవంతుడి యొక్క రూపాన్ని మనసులో ముద్రించుకుంటూ అలా ఊహించండి. విష్ణుమూర్తి ఆయనే, శివుడు ఆయనే, స్కందుడు ఆయనే, అమ్మవారు ఆయనే, గణపతి ఆయనే, సూర్యుడు ఆయనే. అలాగా ఊహించుకుంటూ ఉండండి భగవంతుడిని. మహాబలుడు, మహావీర్య, మహాశక్తి, మహాద్యుతి అలా కళ్ళ ముందు పెట్టుకోండి. అన్ని ఒక్కొక్క దాని యొక్క అర్థం తెలుసుకోండి. అలాగే ఇవాళ చదువుకున్నది కూడా నేను మీ అందరికీ చెప్పాను. 12వ చాప్టర్ 15వ చాప్టర్ బట్టి కొట్టమని గుర్తుంచుకోండి. ఏమన్నాడు, మమైవాంశో జీవలోకి. ఓకే. తర్వాత వాయువుని ఎలా అయితే గంధం వాయువులో ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్తుందో, మన దేహం అలా మనం వదిలేసి మరో దేహంలోకి వెళ్ళిపోతుంది. కానీ అక్కడికి వెళ్ళి కూడా మనం భగవంతుడి మార్గంలోకి రావడం లేదు. దానికి కారణం ఏంటంటే ఆ చెట్టు పైన భగవంతుడు ఉన్నాడు, మనం ఈ కొమ్మలలో ఉన్నాం. ఇలా ఊహించుకోండి, ఎంత ఆనందం ఉంటుందో చూడండి. ఇదే సాధన, ఇదే ధ్యానము, ఇదే భగవంతుడి మార్గం. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గరవుతారని, కేవలం ఆలోచన మాత్రమే భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుందని, అజ్ఞానము మనం కేవలం జ్ఞానం ద్వారా మాత్రమే పోగొట్టుకోగలమని, అంధకారాన్ని కేవలము వెలుతురు ద్వారా మాత్రమే పోగొట్టుకోగలమని, మనమందరము కూడా అమృత తుల్యులము, శాశ్వతంగా ఉండే వాళ్ళము, ఆత్మస్వరూపులము. ఆ విషయాన్ని అందరూ కూడా ఎప్పటికైనా గుర్తిస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. నాకు కూడా ఇవాళ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్రవచనము. ఎందుకంటే ఆ 4 శ్లోకాలు నా ఫేవరెట్ కాబట్టి. నా పాత స్టూడెంట్స్ ఎవరినైనా అడగండి. నేను ముందు గీతా ప్రెస్ లో టీచర్ గా ఉండేవాడిని. గీతా ప్రెస్ లో నేను రాగిణి మేడము ఫస్ట్ స్టార్ట్ చేశారు తెలుగు బ్యాచ్. అదే గీతా ప్రెస్ వాళ్ళదే గీతా పరివార్. 40 ఏళ్ల కింద వీళ్ళు పుస్తకాలు పబ్లిష్ చేస్తారు, వాళ్ళు భగవద్గీత. తెలుగులో ఫస్ట్ బ్యాచ్ రాగిణి మేడం స్టార్ట్ చేశారు. 2వ నెల నుంచి నేను టీచర్ గా జాయిన్ అయ్యాను అనమాట. అలాగా అప్పుడు నేను చెప్తుంటే జనాలందరూ ఇదేవాళ్ళు. సార్ నాకు మళ్ళీ వాళ్ళు గురు పూర్ణమికి అప్పుడప్పుడు మెసేజ్లు పెట్టి రాస్తారు, మమ్మీ వంశో జీవలోకే అని చెప్పి, సార్ మాకు గుర్తు సార్ ఈ శ్లోకం అని చెప్పేసి. నేను హిందీ బ్యాచ్, ఇంగ్లీష్ బ్యాచ్, తెలుగు బ్యాచ్ లో తీసుకున్నాను అనమాట. సో వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళందరూ గుర్తుంచుకుని ఆ శ్లోకాల యొక్క అర్థాన్ని గుర్తుంచుకున్న వాళ్ళు ఉన్నారు. నేను కేవలము శ్లోకములు నేర్పించడమే కాకుండా సరైన ఉచ్చారణతోటి వాళ్ళందరికీ కూడా నేను భావం కూడా చెప్తుండేవాడిని. దాంతో గీతా పరివారంలో కొంతమందికి నచ్చేది కాదు. మేము భావం ఎలాగో వీకెండ్ చెప్తున్నాం కదా, మీరు వీకెండ్ హిందీలో ఇంగ్లీష్ లో చెప్తున్నారు, అది అర్థం కావడం లేదు, అది కూడా క్విక్ గా చెప్పేస్తున్నారు. సో నేను అలా కాకుండా వాళ్ళకి శ్లోకాలు నేను మీరు ఇచ్చిన టార్గెట్ లో కంప్లీట్ చేస్తాను అని చెప్పేసి నేను చెబుతూ ఉండేవాడిని. అలాగా చాలా బ్యాచ్లు తీసుకోవడం జరిగింది. కాకపోతే నేను మధ్యలో వచ్చేసాను, ఇంకా శ్లోకాలు నేర్పించడం నాకు నచ్చలేదు. అయితే మన రాగిణి మేడము, సంగీత మేడం కూడా నా బ్యాచ్ మేటే. సంగీత మేడము, తర్వాత సంగీత మేడం వాళ్ళ కూతురు జయశ్రీ, మేమంతా బ్యాచ్ మేట్స్ అన్నమాట. వాళ్ళు చాలా బాగా సంగీత మేడం బాగా పాపులర్ అయ్యారు. ఆవిడ నేను రాగిణి మేడం బయటకు వచ్చేసిన తర్వాత కూడా సంగీత మేడం చాలా రోజుల పాటు అది లోపల చాలా టాప్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఆవిడ గీతా పరివార్ లో నంబర్ 1, నంబర్ 2 పొజిషన్ కి ఎదిగారు ఆవిడ. వాళ్ళ పాప ఉంది కదా, అదైతే అసలు ఇక అసలు సూపర్ స్టార్ అది. మేమందరం నథింగ్ బిఫోర్ హర్.
యా గోల్డ్ మెడల్ వచ్చిందంట ఫ్యూ ఇయర్స్ బ్యాక్ సార్. అసలు ఎన్ని మెడల్స్ తనకంటే అది పూర్వజన్మ సుకృతం. నేను అదే అంటున్నాను, మనకు అలాంటి జన్మ రావాలి, ఆ జయశ్రీ ఆ పాప లాంటి జన్మ రావాలి అంటే మనం ఎంత అభివృద్ధి చెందాలి. దానికి పుట్టినప్పటి నుంచే వచ్చాయి, 2 ఏళ్ల నుంచే దానికి అంత వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది అది? అంత అంత అద్భుతమైన ఆలోచన, అంత చిన్న బేబీ అది, దానికి ఎక్కడి నుంచి వచ్చి 8 ఏళ్ల వయసులో ఇంత జ్ఞానం ఎక్కడిది? సో అది ఖచ్చితంగా పూర్వజన్మ సుకృతం. నేను అదే అంటున్నాను, ఉన్న ఒక్క జన్మని సద్వినియోగం చేసుకుందాం. మోసగాళ్ల బారిన పడకుండా ఆత్మ సంతోషం కోసం మనం సంతోషంగా భగవంతుని కూర్చోండి. అలాగా ఇప్పుడు రాత్రి ఎంత అయింది? 11 అయింది. 11 నుంచి 2-3 దాకా ధ్యానం చేస్తూ కూర్చోండి. శివాయ నమః, శివాయ నమః, నారాయణాయ నమః, నారాయణాయ నమః. కొద్దిసేపటికి ఇది కూడా ఆగిపోవాలి. అలా భగవంతుడితోని మమేకం అయిపోండి. 2 గంటలు 3 గంటలు అలా కూర్చోండి. పొద్దున లేవాలి, హడావిడి ఏమనుకోవద్దు. అలా భగవంతుడి కోసమే టైం అంతా స్పెండ్ చేయండి. మనస్ఫూర్తిగా చెయ్యండి. భగవంతుడి కోసం చేసేది మొక్కుబడి కాదు, మనస్ఫూర్తిగా చెయ్యండి. ఓకేనా? జై శ్రీకృష్ణ. ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. మళ్ళీ రేపు చాలా సంతోషం సార్. ఇవాళ నేను మిస్ అయిపోతానేమో అనుకున్నాను, కానీ నాకు ఇంటికి వచ్చారు సార్ గెస్ట్లు. అయ్యి బాబోయ్ 9 o'clock లోగా వీళ్ళు వెళ్ళిపోతారా లేదా అని కరెక్ట్ 9:05కి వెళ్ళారు. నేను 9:07కి జాయిన్ అయ్యాను సార్. రేపు మళ్ళీ రేపు కూడా మళ్ళీ అద్భుతమైన నామాలు, పూర్తి స్థాయి మళ్ళీ సమన్వయం తెలుసుకుందాం. మీకు విష్ణు సహస్రనామం చాలా సులభం, లలితా సహస్రనామం లాగా కాదు. కాబట్టి అస్సలు అశ్రద్ధ చేయకండి, మంచిగా నేర్చుకోండి, చక్కగా నేర్చుకోండి. ఉచ్చారణ ఎలాగో చాలా మందికి వచ్చు, ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి. లేకపోతే ఈ భావం మాత్రం చాలా అద్భుతంగా తెలుసుకోండి. ఓకేనా? అందరూ కూడా ఆ ఆత్మస్వరూపులను గుర్తిస్తారని, సరైన సాధన చేస్తారని ఆశిస్తూ ప్రవచనాన్ని ఇక్కడికి మనం ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. శుభం భూయాత్. శుభరాత్రి.